వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నీకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మన ఛానల్‌లో జావా ప్లస్ డీఎస్ఏ టీచ్ చేయబడుతుంది. కాబట్టి డీఎస్ఏ నీకు నేర్చుకోవాలనుకుంటే అది కూడా తెలుగులో. ఒకసారి నా ఛానల్ చెక్ చెయి. నువ్వు ఈ వీడియో చూసేట ఇంకా ఏదో డీఎస్ఏ వీడియోస్ అప్‌లోడ్ అయిపోయి ఉంటే లేదా ఇంకా స్టార్ట్ చేయకుండా ఉండొచ్చు, లేదా సగంలో ఉండొచ్చు. సో ఒకసారి ఛానల్ చెక్ చెయ్యి. నీకు నచ్చితే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. పాయింట్ నెంబర్ 2, ఈ వీడియోలో స్టార్టింగ్‌లో ఇంటర్ఫేస్ టాపిక్ గురించి చెప్తానన్నమాట. ఓకేనా? సో కింద టైమ్ స్టాంప్స్ ఉంటాయి. ఆ టైమ్ స్టాంప్‌లు చూసుకో. నీకు ఇంటర్ఫేస్ టాపిక్ ఆల్రెడీ తెలిసినట్టయితే నువ్వు వెంటనే కరెక్షన్స్ పార్ట్‌కి స్కిప్ అయిపో. ఓకేనా? సో నీకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఈ వీడియో లెంత్ అనేది ఆల్మోస్ట్ నీకు ఒక 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. కాబట్టి నువ్వు మధ్యలో ఖచ్చితంగా నీకు బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? వాచ్ ఇట్ ఇన్ 1.5x ఆర్ 1.57x ఆర్ 2x స్పీడ్తో చూడు. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయి. అర్థమైందా? ఎందుకంటే ఇందులో నేను ఆల్మోస్ట్ బేసిక్స్ అన్ని కవర్ చేశాను. నీకు మరీ డెప్త్గా వెళ్ళలేదు. సో ఈ బేసిక్స్ నేర్చుకున్నామంటే నేను తర్వాత చెప్పి పార్ట్స్ అన్ని కూడా చిన్నగా ఉంటాయి. 20-30 మినిట్స్లో అయిపోద్ది. అక్కడ నీకు ఈజీగా అన్ని కవర్ అవుతాయి. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. ఇస్ ద హోల్ హైరార్కీ ఆఫ్ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా. దీంట్లో నేను ఇంకా మ్యాప్ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ని ఇంక్లూడ్ చేయలేదు. ఇది ఇంక్లూడ్ చేయకుండా నేను తొందర బ్రో అని చెప్పి ఎవరో ఫియర్ అవ్వద్దు. ఓకేనా? ఇట్ వాస్ వెరీ ఈజీ. మీకు ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలియాలి, క్లాస్ అంటే ఏంటో తెలియాలి. ఆగండి, మీ అందరికీ క్లాస్ అంటే తెలుసు, ఇంటర్ఫేస్ అంటే ఏంటో సగం మంది తెలియదు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అయినా సరే అది ఎవరో చూడరనే తెలుసు. కాబట్టి ఇంటర్ఫేస్ అంటే ఏంటో ఈ వీడియోలో ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా? అండ్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న చూసారా, రెడ్ ఆర్ పింక్ వాట్ ఎవర్ యూ కాల్, అవన్నీ కూడా ఇంటర్ఫేసెస్. బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా క్లాసెస్ అనమాట. సో ఇంటర్ఫేసెస్ని క్లాసెస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాయి. ఓకేనా? ఇక్కడ డాటెడ్ లైన్స్తో చూసారా, దీన్నేమో ఇంప్లిమెంట్స్ అంటాం, ఇలా ఉన్నదాన్ని ఎక్స్టెండ్స్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూద్దాం రండి. ఓకేనా? ఇఫ్ మీకు ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసుంటే కింద టైం స్టాంప్స్ ఉంటాయి, జస్ట్ స్కిప్ టు దట్ పార్ట్. ఓకేనా? టైం వేస్ట్ చేయకండి. అండ్ మెయిన్గా ఇంటర్ఫేస్ ఏంటో సింపుల్గా చెప్పేస్తాను. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డెప్త్. ఓకే? ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఎ రూల్ బుక్, ఒక కాంట్రాక్ట్ బుక్ లా అనుకోండి. ఓకేనా? సో మీకు సేమ్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారో అలాగే ఇంటర్ఫేస్ కూడా క్రియేట్ చేస్తారు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్లీ ఇంటర్ఫేస్ అనేది మనం ఎందుకు వాడతామంటే ఇంటర్ఫేస్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. ఓకేనా? ఎందుకు క్రియేట్ చేయలేని అంటే ఇంటర్ఫేస్లో మనం మెథడ్స్ క్రియేట్ చేస్తాము. ఆ మెథడ్కి ఎట్లాంటి బాడీ ఉండదు. ఓకేనా? టోటల్గా ఇంటర్ఫేస్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక టైప్ ఆఫ్ మెథడ్ ఏంటంటే మీరు మెథడ్ నేమ్ ఇస్తారు, కానీ దానికి ఎట్లాంటి బాడీ ఉండదు. అంటే జస్ట్ దానికి పేరు ఉంటుంది అంతే, దానికి సంబంధించిన డేటా ఏమి ఉండదు. ఓకేనా? సెకండ్ మెథడ్ డిఫాల్ట్ అని చెప్పి డిఫాల్ట్ కీవర్డ్ యూస్ చేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. అది ఎందుకురా అంటే సపోజ్ మీ ఇంటర్ఫేస్లో ఏదైనా ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా? సో మీ దగ్గర ఏ అనే ఇంటర్ఫేస్ ఉంది, దాన్ని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా? అండ్ ప్రతి దాంట్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ మెథడ్ మీరు పెట్టాలనుకుంటున్నారు. దాని లాజిక్లో ఎట్లాంటి చేంజ్ ఉండదు. అప్పుడు ఎవ్రీ టైం రాసిన మెథడే రాయకుండా ఉండడం వల్ల డిఫాల్ట్ కీవర్డ్ యూస్ చేసి ఒక మెథడ్ని మీరు డైరెక్ట్ ఇంటర్ఫేస్లో పెట్టచ్చు అనమాట. నేను చెప్పేదంతా మీకు బోతల్లో ఉండొచ్చు. వెయిట్ ఐ రైట్ హియర్. ఓకే? సో మనం క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం అలాగే క్రియేట్ చేస్తాం. బట్ కాకపోతే ఇంటర్ఫేస్ అని చెప్పి కీవర్డ్ వాడతాం. ఓకేనా? ఇంటర్ఫేస్లో ఐ అనేది స్మాల్ ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ కార్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో నువ్వు ఏదన్నా నీ దగ్గర ఉన్న ఒక వెహికల్ నువ్వు కార్ అని అనాలి అని నువ్వు అనుకుంటున్నావు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ కార్ ఇంటర్ఫేస్లో ఉన్న రూల్స్ నువ్వు ఫాలో అవ్వాలి. అప్పుడు దాన్ని నువ్వు కార్ అంటావు అని చెప్పి మనం ఒక రూల్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? అదేంటంటే నీ దాంట్లో ఖచ్చితంగా ఇంజిన్ ఉండాలి. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ నీ దాంట్లో ఖచ్చితంగా ఇంజిన్ ఉండాలి. నీ దాంట్లో ఇంజిన్ ఉంటేనే నీది కార్ అని అంటామని చెప్తున్నాను. ఓకేనా? దిస్ ఇస్ ద రూల్ ఐఎమ్ క్రియేటింగ్. ఇక్కడ జస్ట్ నువ్వు మెథడ్ నేమ్ చూసావు చూసావా, ఇదేం బోధం కాదు. మీరు క్లారిటీగా చూడండి. వాయిడ్ అంటే ఏంటి? ఇట్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దట్ మెథడ్. మీరు దీని ముందు పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టేవారు ఇంతకుముందు. పబ్లిక్ అనేది పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. అందుకే నేను తీసేసాను. ఓకే? సో ఇది ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ రిటర్న్ టైప్ ఆఫ్ దట్ మెథడ్. ఈ మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తున్నది అండ్ ఇది మెథడ్ నేమ్ పరందీస్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారు. మీరు ఎంతకుముందు ఎలా చూస్తుంటారు మెథడ్ క్రియేషన్ అంటే? చెప్పండి. సింపుల్గా ఎలా చూస్తుంటారంటే లైక్ ఇలా రాస్తాం మనం, పబ్లిక్ వాయిడ్ మెథడ్ అని చెప్పి వస్తాం. ఒకవేళ స్టాటిక్ మెథడ్ అయితే సింప్లీ స్టాటిక్ అనే కీవర్డ్ పెడతాం. రైట్? కానీ ఇప్పుడు మనం చూద్దాం, మెల్లిగా చూద్దాం. ఓకేనా? ఇలా రాస్తాం. కానీ ఇక్కడ బాడీ అనేది ఏమవ్వకుండా జస్ట్ మనం ఇలా డిఫైన్ చేసి వదిలేస్తున్నాం అంతే. ఇలా వదిలేయడం వల్ల ఏంట్రా ఉపయోగం అంటే నీ కార్ ఇంటర్ఫేస్లో నీ కార్లో ఇంజిన్ అనేది ఉండాలి. బట్ అది ఎలాంటి ఇంజిన్ పెట్టుకుంటావు, ఎంత పవర్ ఉన్న ఇంజిన్ పెట్టుకుంటావు అనేది నువ్వు ఇంప్లిమెంట్ చేసే క్లాస్కి వదిలేస్తున్నాను. నీ ఇష్టం వచ్చి చేసుకో. బట్ నీ దాంట్లో ఇంటర్ఫేస్లో నీ దాంట్లో ఇంజిన్ అనేది ఒక మెథడ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నావు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇంటర్ఫేస్ కార్ అని చెప్పేసా కదా. లెట్స్ సే యు ఆర్ క్రియేటింగ్ ఏ క్లాస్ కాల్డ్ బెంచ్. ఓకేనా? పబ్లిక్ క్లాస్ బెంచ్. సో నీ బెంచ్ అనేది ఏంటంటే అదొక టైప్ ఆఫ్ కార్ కదా. సో అది ఖచ్చితంగా ఏమనుకుంటుంది అంటే నేను ఈ కార్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది. సో పబ్లిక్ క్లాస్ బెంచ్ అండ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ కార్. సో నీ బెంచ్ అనే దాన్ని కార్ కింద మార్చాలనుకుంటున్నావు కదా. అది ఎప్పుడు మారుతుంది కార్ కింద అంటే నీ కార్ ఇంటర్ఫేస్లో ఏ మెథడ్ అయితే అన్డిఫైన్డ్గా ఉందో దాన్ని ఖచ్చితంగా నీ దాంట్లో డిఫైన్ చేయాలి.
ఓకేనా? డిఫైన్ చేయడం ఇన్ ద సెన్స్ దానికి ఖచ్చితంగా బాడీ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది ఎట్లాంటి ఎర్రర్ లేకుండా ఇంప్లిమెంట్ అయ్యి ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కార్ అని చెప్పి చెప్పబడుతుంది. సో, ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామా? ఎలా అంటే నథింగ్ బట్ దాంట్లో ఇక్కడ ఏ నేమ్స్ అయితే మెథడ్ నువ్వు జస్ట్ నేమ్ ఇచ్చి వదిలేసావో ఆ మెథడ్ ఇక్కడ బాడీ ఇవ్వాలి. పబ్లిక్ వాయిడ్ ఇంజిన్ అని ఇస్తాం. ఓకే. ఇచ్చి దీనికి బాడీ ఇస్తాం మనం. system.out.println అని దీని లోపల మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమనుకుంటే బెంజ్ గారికి సంబంధించిన ఇంజిన్ ఇందులో ఉంది అని మీరు అనుకోండి అంతే. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు క్లాస్ బెంజ్ అనేది ఇట్ బికేమ్ ఏ టైప్ ఆఫ్ కార్. ఎందుకంటే కార్ రూల్‌లో నువ్వు కార్ ఇంటర్ఫేస్‌లో నీ రూల్ బుక్‌లో నువ్వేం మెన్షన్ చేసావంటే నీ దాంట్లో ఖచ్చితంగా ఇంజిన్ అని పిలువబడేటువంటి మెథడ్ ఉండాలని చెప్పావు. అది ఇక్కడ ఉందా లేదా? ఇంజిన్ అనే మెథడ్ ఉంది. లైక్ దానికి సంబంధించిన దాంట్లో బాడీ ఇవ్వాలని చెప్పావు. ఇచ్చావా లేదా? ఇచ్చావు కదా! సో నౌ దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నీ క్లాస్ బెంజ్ అనేది నీ కార్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఇంటర్ఫేస్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎ రూల్ బుక్. దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా ఏ క్లాస్ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందో దానికి బాడీ అనేది ఇవ్వాలి. ఏ మెథడ్ అయితే ఇందులో అన్‌డెఫైన్డ్‌గా ఉందో ఆ మెథడ్‌కి. అండ్ నువ్వు ఇంకొక మెథడ్ క్రియేట్ చేయొచ్చు. ఆ మెథడ్ ఏంటంటే యూజింగ్ డిఫాల్ట్ కీవర్డ్. ఓకేనా? యూజింగ్ డిఫాల్ట్ కీవర్డ్ నువ్వు ఒక మెథడ్ క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమనుకుంటావంటే ప్రతి కార్‌కి కామన్‌గా ఉండే థింగ్ ఏంటో ఒకటి తీసుకుందాం. అది ఏంటంటే గ్లాస్. నేను చెప్పేది అర్థమవుద్ది క్లారిటీగా స్టే విత్ మీ. ఓకే. గ్లాస్ తీసుకుందాం. సో ప్రతి కార్‌లోకి ఖచ్చితంగా గ్లాస్ అనేది ఉండాలని చెప్తున్నా. ఓకేనా? సో అదేంటి బ్రో ఇంటర్ఫేస్ అంటే నువ్వు మెథడ్‌కి బాడీ ఇవ్వకూడదు అంటున్నావు కదా! అని అన్నావు కదా! ఇంటర్ఫేస్‌లో మనం టోటల్‌గా 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక టైప్ ఆఫ్ మెథడ్ ఏంటంటే యూ విల్ జస్ట్ డిఫైన్ ఇట్స్ నేమ్ అండ్ దాని బాడీ అనేది ఏ క్లాస్ అయితే ఇక్కడ క్లాస్ బెంజ్ ఉంది కదా! ఏ క్లాస్ అయితే ఈ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందో ఓకేనా? అది మాత్రం దానికి ఖచ్చితంగా బాడీ డిఫైన్ చేయాలి. సో అదొక మెథడ్. అండ్ ఇంకొక మెథడ్ ఏంటంటే గ్లాస్ అనేది ప్రస్తుతానికి అన్ని క్లాసెస్‌లోనూ సేమ్ టైప్ ఆఫ్ గ్లాస్ వాడుతున్నారు అనుకుందాం. ఓకేనా? అన్ని కార్స్‌లోనూ సేమ్ టైప్ ఆఫ్ గ్లాసే వాడుతున్నారు. సో నేను ఇక్కడ మళ్ళీ వాయిడ్ గ్లాస్ అని పెట్టి దాని బాడీని ఏ క్లాస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో దాంట్లో రాయి అని చెప్పాననుకో. ఏమవుతుంది? రాసిందే రాసినట్టు అవుద్దా లేదా? సో ఇక్కడ అంటే బెంజ్ ఇంజిన్ అని పెట్టాను కాబట్టి నేను ఖచ్చితంగా ఇచ్చుకోమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ ఆడి అని చెప్పి ఇంకోటి క్రియేట్ చేశాననుకో. అక్కడ ఆడి ఇంజిన్ అని చెప్పి ఇస్తాను. బట్ నేనేమనుకుంటున్నా అంటే గ్లాస్ అనేది అన్నిటికి ప్రస్తుతానికి సేమ్‌దే పెడదాం. రైట్? అన్నిటిలోనూ సేమ్ టైప్ ఆఫ్ మెథడ్‌ని షేర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ రాయడం ఎందుకు? అదే నేను డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాననమాట. గ్లాస్ అని చెప్పి. ఓకేనా? ఒక లాజిక్ ఉంది. సో నేను డైరెక్ట్‌గా ఈ మెథడ్‌ని ఇంటర్ఫేస్‌లో రాసాను ఇలా డిఫాల్ట్ కీవర్డ్ యూజ్ చేసి ఏ క్లాస్ అయితే ఈ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ప్రతి క్లాస్‌కి కూడా ఈ మెథడ్ అనేది షేర్ అయిపోతుంది. ఓకేనా? ఇదొక టైప్ ఆఫ్ మెథడ్. అండ్ ఇంటర్ఫేస్‌లో మనం ఇంకొక టైప్ ఆఫ్ మెథడ్ క్రియేట్ చేయొచ్చు. అదేంటంటే స్టాటిక్ మెథడ్. అర్థమైందా? స్టాటిక్, వాయిడ్ అండ్ దీనికి ఏం పెడదామంటే వీల్స్ అని పెడదాం. సో ప్రతి కార్‌కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కార్ అది ఏదన్నా అవని. అది కార్ అవ్వాలంటే మినిమమ్ ఎన్ని టైర్స్ ఉండాలి? 4 టైర్స్ ఉండాలి కదా! సో దాని లాజిక్ నువ్వు మళ్ళీ సెపరేట్‌గా ఏ క్లాస్ అయితే నా ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందో దాంట్లో మాత్రమే దీనికి 4 వీల్స్ ఉండాలి అని చెప్పి ప్రతి దాంట్లోను మెన్షన్ చేసిన పనుందా? లేదు కదా! దట్ ఈస్ ఫిక్స్‌డ్. కార్ అంటే ఖచ్చితంగా 4 వీల్స్ ఉండాల్సిందే అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి దీన్ని ఇన్‌స్టాన్స్‌తో సంబంధం లేదు. అంటే ఏ క్లాస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తావో దాంతో సంబంధం లేదు. ఖచ్చితంగా కూడా స్టాటిక్ చేస్తావన్నమాట. అంటే ఇది ఇంటర్ఫేస్‌తో టై అప్ అయి ఉంటుంది. ఓకేనా? ఇంటర్ఫేస్‌తో టై అప్ అయి ఉంటది. మీకు స్టాటిక్ అంటే ఏంటి? నాన్ స్టాటిక్ అంటే ఏంటి? కీవర్డ్స్ అన్ని అర్థం తెలియాలి. ఈ వీడియో దాకా వచ్చిన తర్వాత వాటి అర్థం తెలియకపోతే ఐ కాంట్ హెల్ప్ విత్ యూ. ఓకే. అలా అని చెప్పి వెళ్ళిపోకండి. సరే చెప్తాను వినండి. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్స్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఓకే. సో ఏ క్లాస్ అయితే కార్ అనే ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందో అది ఖచ్చితంగా కూడా అందులో ఉన్న అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా బాడీ ఇవ్వాలి. ఓకేనా? అది ఒక టైప్ ఆఫ్ మెథడ్ క్రియేట్ చేయొచ్చు. అండ్ డిఫాల్ట్ వాయిడ్ గ్లాస్ అని చెప్పి పెట్టేసావు. డిఫాల్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసావంటే దట్ మెథడ్ కెన్ బి షేర్డ్ బై ఆల్ ద క్లాసెస్ విచ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ ఇంటర్ఫేస్. ఓకేనా? నేను చెప్పేది క్లారిటీగా వినండి. ఏ క్లాస్ అయితే ఈ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ అన్ని క్లాస్‌లకి కూడా అది షేర్ అయిపోతుంది అని అర్థం. ఇంకోటి స్టాటిక్. స్టాటిక్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లాస్. నువ్వు ఏ క్లాస్‌తో ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనేది నాకు అనవసరం. ఇది కామన్ ఇంక ఖచ్చితంగా ఉండాల్సింది ఇది. నువ్వు కార్ ఇంటర్ఫేస్ అన్నావా దానికి ఖచ్చితంగా ఉండాలన్నప్పుడు నువ్వు ఈ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి మెథడ్ క్రియేట్ చేసుకుంటావు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఎలా కాల్ చేస్తాం? ఇప్పుడు నేను ఈ పబ్లిక్ క్లాస్ బెంజ్ ఉంది కదా! దీన్ని ఎలా కాల్ చేస్తాను? లైక్ ఈ మెథడ్‌ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎలా కాల్ చేస్తాను చెప్పు? యూజింగ్ ఒక క్లాస్ మెయిన్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి అసలు దాన్ని ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాంరా చెప్పండి? ప్రింట్ చేయడం అంటే ఏంటసలు? నువ్వు ప్రింట్ చేయడం అంటే ఇప్పుడు ఇది ఇలా ఉందా? ఇది ఇలా పేపర్ మీద ఉన్నట్టు అంతే. ఇట్స్ లైక్ సంథింగ్ దేర్ ఇన్ బ్లూ ప్రింట్. ఓకేనా? ఇట్ వాస్ దేర్ ఇన్ సంథింగ్ లైక్ బ్లూ ప్రింట్ అంతే. అది అలా ఉన్నట్టు. బట్ అది నీకు కన్సోల్‌లో ప్రింట్ అవ్వాలంటే దాని అర్థం అది మెమరీలోకి రావాలని. రైట్? అది ఎప్పుడైతే మెమరీలోకి వచ్చిందో అప్పుడు నీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను దీనికి మెమరీ క్రియేట్ చేయాలి. బికాజ్ ఇదొక నాన్ స్టాటిక్ మెథడ్. ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టనా? పెట్టలేదు. కాబట్టి ఇదొక నాన్ స్టాటిక్ మెథడ్. దానికి నేను మెమరీ క్రియేట్ చేయాలి. మెమరీ క్రియేట్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దానికి ప్రాణం పోస్తున్నాం అంతే. ఓకేనా? అది ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్ క్లాస్ తీసుకుంటాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెన్ స్ట్రింగర్స్ అని చెప్పి రాసాను. ఇది అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇది కూడా తెలియకపోతే ఇంకా మీరు నేనేం చేయలేను ఇంకా. సో
ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేస్తుంటారంటే మీరు ఏ క్లాస్ లో ఉన్న మెథడ్ అయితే వాడుకోవాలి అని అనుకుంటున్నారో, ఏ క్లాస్ లో ఉన్న నాన్ స్టాటిక్ థింగ్స్ అయితే మీరు వాడుకోవాలి అనుకుంటున్నారో ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కదా. సో ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ కీవర్డ్ యూస్ చేస్తాం అండ్ ఆ క్లాస్ నేమ్ రాస్తాం, న్యూ బెంజ్ అని చెప్పి రాసాం. అండ్ అలాగే దాని యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేస్తాం. ఓకేనా. ఈ రైట్ సైడ్ పార్ట్ చూసారు ఇప్పుడు ఈక్వల్ టు కి, దీన్నే మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ పార్ట్ అంటాం. ఇది ఏం చేస్తారంటే నథింగ్ బట్ మీ మెమరీలో ఒక స్పేస్ తీసుకుని ఈ బెంజ్ అనే క్లాస్ కి దాని లోపల ఉన్న మెథడ్ కి అక్కడ మెమరీ క్రియేట్ చేస్తుంది. అంటే దానికి ఎగ్జిస్టెన్స్ ఇస్తుంది అనమాట. థింక్ ఆఫ్ ఇట్ లైక్ మీరు టీవీ కొని తెచ్చుకుందాం అనుకున్నారు, అది ఎప్పుడు వాడుకుంటారు? గోడ ఫిక్స్ చేసినట్టు దానికంటే ఒక ప్లేస్ ఇచ్చినప్పుడే కదా వాడుకుంటారు. సో ఇక్కడ కూడా అంతే. ఇంజిన్ అనే దానికి ఫస్ట్ మీ ఇంట్లో ఒక స్పేస్ అంటే ఇవ్వాలి టు యూజ్ ఇట్. దాన్ని కన్సోల్ ప్రింట్ చేయడానికి దానికంటూ నీ కంప్యూటర్లోనే ల్యాప్టాప్లోనే ఒక స్పేస్ ఇవ్వాలి. ఎక్కడ ఇస్తావు? మెమరీలో ఇస్తావు. సో ఇంజిన్ అనే మెథడ్ ఇక్కడ సేమ్, ఇక్కడ ఏ లాజిక్ అయితే ఉందో అదే అక్కడ మెమరీలో వచ్చి సేవ్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఇదంతా ఏ టైప్? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బెంజ్, రైట్. ఇప్పుడు ఇంటీజర్ వాల్యూని ఇంటీజరే కదా హోల్డ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు అనుకో, ఈ రైట్ సైడ్ లో పార్ట్ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాని డేటా టైప్ ఏదైతే ఉందో అదే మీరు లెఫ్ట్ సైడ్ లో ఇస్తారు, అది వచ్చి అక్కడ హోల్డ్ చేసుకుంటుంది, రైట్. ఎగ్జాక్ట్ గా అలాగే మీరు రైట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఏ టైప్? వాట్ ఈస్ ద టైప్? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బెంజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వాట్ టైప్? ఇట్స్ ఇంప్లిమెంటింగ్ కార్ కదా, కార్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, కాబట్టి ఇట్ ఈస్ నౌ ఆల్సో ఏ టైప్ ఆఫ్ కార్ కదా. సో నువ్వు ఇక్కడ కార్ ఇంటర్ఫేస్ యొక్క నేమ్ ఇచ్చి ఇలా కార్ సి అని చెప్పి నువ్వు దాన్ని సి అనే వేరియబుల్ కూడా హోల్డ్ చేస్తున్నట్టు. ఓకేనా. దిస్ ఇస్ వాట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. క్లారిటీ అర్థమైందా? నువ్వు ఒక ఇంటీజర్ వాల్యూని ఒక ఇంట్లో స్టోర్ చేస్తావు. 2 అనేది ఏంటో ఒక ఇంటీజర్ వాల్యూ, దాని లెఫ్ట్ సైడ్ పార్ట్ లో దాని డేటా టైప్ ఏదో తెస్తావు. సో ఎగ్జాక్ట్ గా ఈ రైట్ సైడ్ లో నువ్వు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు? యూ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్ బెంజ్, రైట్. అంటే ఇది క్రియేట్ చేసావు. బెంజ్ ఇస్ ఎ టైప్ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కార్ బికాస్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ కార్. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసింది నువ్వు ఎలా చెప్తున్నావు? ఇంటర్ఫేస్ లోపల ఉన్న అన్డిఫైన్డ్ మెథడ్ ఏదైతే ఉందో దానికంటూ ఈ క్లాస్ లోపల బాడీ ఇచ్చావు అయితే అప్పటికి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే. ఇక్కడ చూడండి, ఇంజిన్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది, అది దానికి ఎట్లాంటి బాడీ అవ్వలేదు, బట్ ఇక్కడ నువ్వు బాడీ అనేది క్రియేట్ చేసావు, రైట్, ఇంప్లిమెంట్ చేసి. కాబట్టి నువ్వు క్లాస్ బెంజ్ ఇస్ ఎ టైప్ ఆఫ్ కార్. సో ఈ న్యూ ఆబ్జెక్ట్ అనేది అది ఒక బెంజ్ క్లాసే, ఐ మీన్ బెంజ్ డేటా టైపే, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ కార్ కాబట్టి ఇట్ కెన్ ఆల్సో స్టోర్ ఇన్ టైప్ ఆఫ్ కార్ అనే డేటా టైప్ లో కూడా స్టోర్ అవుతుంది, లైక్ అలా అనుకోండి. ఓకేనా. చాలా క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఇఫ్ అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి రివైండ్ చేయండి, ఎంత క్లారిటీ నాకు తెలిసి ఎవడో చెప్పడం. ఓకేనా. అండ్ ఇలా చేయడం వల్ల అర్థమైంది బ్రో, మరి నేను జనరల్ గా ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే డైరెక్ట్ క్లాస్ నేమ్ యూస్ చేసి బెంజ్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూ బెంజ్ అని చెప్పి ఇలా క్రియేట్ చేసేమేమో, ఇది మనకు తెలిసిన ఆబ్జెక్ట్ క్రియేషన్ అని మీరు అంటారు. ఇది కూడా కరెక్టే, కాదనట్లేదు. బట్ నువ్వు ఎప్పుడైతే ఇంటర్ఫేసెస్ యూస్ చేస్తావో ఇలా క్రియేట్ చేయవు. ఎందుకు క్రియేట్ చేయవో ఇప్పుడు అర్థం చెప్తాను చూడండి. మీకు ఊప్స్ కాన్సెప్ట్ లో ఉన్న ఒక సింపుల్ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు కంప్లీట్ అయిపోయింది. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే యూ విల్ అచీవ్ అబ్స్ట్రాక్షన్. ఓకేనా. యూ విల్ అచీవ్ అబ్స్ట్రాక్షన్. బ్రో అబ్స్ట్రాక్షన్ ఎలా అచీవ్ అయింది బ్రో అంటే, ఇప్పుడు మీరు అక్కడ కార్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ బెంజ్ అని చెప్పి పెట్టారు కదా. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఏం చేస్తారు? ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే సి అని ఇచ్చారు, సి డాట్ ఇంజిన్ అని ఇచ్చారు అనుకో, రైట్, ఎలా ఇచ్చారు అనుకో. ఇప్పుడు మీరు దీని మీద మౌస్ తో రైట్ క్లిక్ చేయండి, మీ కోడ్ లో రాసిన తర్వాత. నేను ఇప్పుడు రాసిన తర్వాత చూపిస్తాను. జస్ట్ మీరు దీని మీద రైట్ క్లిక్ చేయండి. ఇది మీకు డైరెక్ట్ క్లాస్ బెంజ్ లోపల ఉన్న ఈ మెథడ్ దగ్గరికి వెళ్ళదు, ఇంటర్ఫేస్ దగ్గర ఉన్న ఈ మెథడ్ దగ్గరకు వస్తుంది. ఎక్కడికి వచ్చి అయిపోద్ది, ఈ మెథడ్ దగ్గరకు వచ్చేది ఇంటర్ఫేస్ దగ్గరికి వెళ్ళి అయిపోద్ది. ఎందుకు అయిపోయిందంటే నీ లెఫ్ట్ సైడ్ రిఫరెన్స్ పార్ట్ ఏది ఇచ్చావో అక్కడికి వెళ్ళి అయిపోద్ది అనమాట. దానివల్ల నువ్వు అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేసినట్టే తెలుసా. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్. నీకు కార్ ముందుకు వెళ్ళడం కావాలి, ఎలా వెళ్తుందని దాని అవసరం, రైట్. ఇక్కడ కూడా అంతే, జస్ట్ నీకు ఇంజిన్ ఉందా, ఆ ఇంజిన్ దగ్గరికి వెళ్ళాలి అంతే. అంతేకాని ఆ ఇంజిన్ లోపల ఉన్న ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఏదో అనేది నీకు అనవసరం. ఓకేనా. సో యూజింగ్ ఇంటర్ఫేస్ యూ కెన్ ఆల్సో అచీవ్ అబ్స్ట్రాక్షన్. ఓకేనా. ఇంతకన్నా క్లారిటీగా నేను చెప్పలేను. నేను ఆల్రెడీ ఇంటర్ఫేస్ అనేది లాస్ట్ వీడియో చెప్పాను, బట్ అయినా సరే వీడియోలో మళ్ళీ చెప్తున్నాను. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ దాంట్లో కొన్ని అన్డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. ఏ క్లాస్ అయితే ఆ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుందో దాంట్లో ఆ అన్డిఫైన్డ్ మెథడ్ అంటే జస్ట్ ఇలా నేమ్ ఇచ్చి వదిలేసిన మెథడ్ కి నువ్వు ఇక్కడ బాడీ క్రియేట్ చేస్తావు. ఓకేనా. సో యూ కెన్ యూజ్ ఇట్ బై క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్. ఓకేనా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది అంతా తెలుసు కదా. న్యూ కీవర్డ్ యూస్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అండ్ లెఫ్ట్ సైడ్ లో ఏంటంటే ద టైప్ ఆఫ్ థింగ్ యూ క్రియేటెడ్ ఆన్ ద రైట్ సైడ్ దట్ హ్యాస్ టు బి హోల్డ్ బై ద టైప్ ఆఫ్ థింగ్ యూ ఆర్ గివింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, రైట్. పాకిస్తాక్ అన్నట్టుందా? ఓకే ఓకే కూల్. ఈ రైట్ సైడ్ ఏదైతే క్రియేట్ చేస్తారో అది దాన్ని స్టోర్ చేసుకునే స్టామినా ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉండాలి, అదే ఇక్కడ ఇచ్చాం. సో యూజింగ్ ఇంటర్ఫేస్ యూ కెన్ ఆల్సో అచీవ్ అబ్స్ట్రాక్షన్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అని ఎందుకు అంతలా చెప్పానంటే, ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్న చూసారు మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో, ఇవన్నీ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే వెళ్ళిపోవద్దు, ఇన్ని థింగ్స్ ఉన్నాయా బాబో ఇప్పుడు నా వల్ల కదని చెప్పి వెళ్ళిపోవద్దు. దిస్ ఈస్ వెరీ 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 సింపుల్. నేను ఒక్కొక్క స్టెప్ చెప్తుంటే మీకు బుర్రపోద్ది అనమాట. ఈ థింగ్స్ అన్ని కూడా ఒకటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంటర్ఫేస్ అంటే అయిపోయింది. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు దాని గురించి స్ట్రెస్ తీసుకోవాల్సి మన చాలా చిన్న కాన్సెప్ట్. ఓకేనా. ఇప్పుడు పెద్ద దాంట్లో దిగుతుంది రండి, ఇది కూడా చిన్నదే. ఓకేనా. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో
ఇవన్నీ థింగ్స్ సెపరేట్ గా రాశాను. మ్యాప్ అనేది సెపరేట్ గా చెప్తానని చెప్పాను. ఎందుకు అలా అన్నానంటే ఇవన్నీ థింగ్స్ కూడా చేసేది ఏంటో తెలుసా? ఇట్ విల్ ఆల్ స్టోర్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? ఇలా సింపుల్ గా అరేలో ఎలా స్టోర్ చేస్తారో అలా ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్సే ఈ థింగ్స్ అన్ని కూడా చేస్తాయి. అన్ని ఒకే టైప్ ఆఫ్ థింగ్స్ ని స్టోర్ చేసుకుంటాయి. బ్రో అన్ని కూడా కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ లో సిమిలర్ ఎలిమెంట్స్ లో స్టోర్ చేసుకున్నాయి అంటున్నావు. దెన్ వాట్స్ ద యూజ్? ఎందుకు ఇన్ని థింగ్స్? అన్నింటికి కలిపి ఒకటే క్రియేట్ చేయొచ్చు కదా నువ్వు అనొచ్చు. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక యూజ్ కేస్ ఉంది. ఒక దాంట్లో డూప్లికేట్స్ ఎలా ఉండవు. ఒక దాంట్లో డూప్లికేట్స్ ఉంటాయి. ఓకేనా? ఒక దాంట్లో ఇన్సర్షన్ ఆర్డర్ ఉంటది. ఎలా ఇన్సర్ట్ చేసావో అలా బయటికి రావాలని ఉంటది. ఇలా డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయి. అండ్ అన్ని కూడా సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ చేస్తారా? వెరీ సింపుల్. నేను నా ఇంజినీరింగ్ లో ఉన్నప్పుడు ఇదంతా చూసి భయపడిపోయామన్నమాట. అంటే సరిగ్గా చెప్పేవాళ్ళు లేక. బట్ నౌ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ వెరీ సింపుల్ మ్యాన్. ఓకేనా? సింపుల్ గా చెప్తాను చూడు. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టూడెంట్ మార్క్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఓకేనా? 1 మినిట్. సో నువ్వు మార్క్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు. ఒక అరే క్రియేట్ చేస్తావు. వెళ్ళిపోవద్దు. చాలా క్లారిటీగా చెప్తాను. స్టే విత్ మీ. ఓకే. అండ్ నువ్వు ఎప్పుడైనా సరే అరే క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ సైజ్ అనేది ఖచ్చితంగా స్పెసిఫై చేస్తావు. 5 10 11 నీకు ఎంత కావాలంటే అంత సైజ్ అనేది ఖచ్చితంగా స్పెసిఫై చేస్తావు. వితౌట్ స్పెసిఫైయింగ్ ద సైజ్ నువ్వు అరే అనేది క్రియేట్ చేయలేవు. రైట్? ఒకవేళ నువ్వు 10 స్టూడెంట్స్ స్పెసిఫై చేసావు. 11 స్టూడెంట్ వచ్చి వాడి మార్క్స్ కూడా ఇన్సర్ట్ చేయాలన్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళీ ఇంకో అరే క్రియేట్ చేస్తావా? 11 స్టూడెంట్స్ పెట్టి అందులో డేటా తీసుకొచ్చి ఇందులో పెడతావా? అది నీ ఓన్ గా నువ్వు చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ కదా. అది స్టాటిక్ అయిపోతుంది. లైక్ స్టాటిక్ అంటే నథింగ్ బట్ ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది అక్కడ. అలా కాదు. ఎంతమంది వచ్చినా సరే స్టోర్ చేసుకునే సత్తా నా దగ్గర ఉండాలి. ఒక 100 మంది వచ్చారా? ఓకే. 100 మంది పెట్టేసిన తర్వాత 101 కూడా వచ్చాడు అనుకో. వాటి డేటా కూడా నేను ఇన్సర్ట్ చేసేయగలగాలని నేను అనుకుంటున్నాను. రైట్? అంటే డైనమిక్ గా నా అరే అనేది గ్రో అవ్వాలి. అలాంటి టైంలోనే మనకి హెల్ప్ అయ్యేది ఈ కలెక్షన్స్. ఓకే. నౌ యూ అండర్స్టాండ్ ద యూజ్ కేస్ ఆఫ్ కలెక్షన్స్. అండ్ ఇప్పుడు ఈ కలెక్షన్స్ హైరార్కీలో టాప్ థింగ్ ఏదైతే ఉందో దాని గురించి చూద్దామండి. వెరీ సింపుల్. డోంట్ గో అవే. ఈజీగా అర్థమవుతుంది చూడండి. అసలు అన్నిటిలోనూ ఫస్ట్ ఇటరబుల్ అనే థింగ్ నే పైన ఎందుకు పెట్టావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ డేటా అంటే అలా ఉండదు. ఒక శాంపుల్ డేటా తీసుకుందాం. ఓకేనా? లైక్ ఏబిసిడీలు స్టోర్ చేసుకునేది ఉంది. ఇది ఒక మన దగ్గర ఉన్న కలెక్షన్ ఆఫ్ డేటా అని అనుకో. ఓకే. స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఈ డేటా ఉంది కదా. ఈ డేటా నువ్వు ఎలా వాడుకుంటావు? బై యూజింగ్ ఇట్. ఐ మీన్ నువ్వు బయటకి తీసే కదా వాడుకుంటావు. ఎలా తీసుకుంటావు? ఒక ఫర్ లూప్ వాడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ తెలుసు కదా. ఏం చేస్తావు? ఒక్కొక్క వాల్యూని ఇటరేట్ చేసుకుంటా వెళ్తావు. రైట్? అలాగా కలెక్షన్ డేటా అనే దాన్ని ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ కాకుండా కలెక్షన్స్ కోసం సెపరేట్ గా ఒక 2 టైప్ ఆఫ్ థింగ్స్ క్రియేట్ చేశారు. ఓకేనా? విచ్ ఆర్ యూజ్ఫుల్ టు ఇటరేట్ ఓవర్ ద ఎలిమెంట్స్. ఫర్ లూప్ వాడి చేయొచ్చు. బట్ ఫర్ లూప్ వాడితే నువ్వు కొన్ని వాటికి వాడలేవు. లైక్ లింక్ లిస్ట్ ఉంది. దానికి ఫర్ లూప్ వాడలేవు. ఎందుకు వాడలేవు అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేయొద్దు. లింక్ లిస్ట్ కూడా కింద ఉంది. మనం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన నీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫర్ లూప్ అనేది అన్ని థింగ్స్ కి వాడడానికి కుదరదు. కాబట్టి ఎంటైర్ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ కి వాళ్ళు సెపరేట్ గా 2 థింగ్స్ క్రియేట్ చేశారనమాట. ఆ 2 థింగ్స్ ఈ ఇటరబుల్ ఇంటర్ఫేస్ లో ఉన్నాయి. కాబట్టి దీని అంతా ఇప్పుడు నీ దగ్గర ఎంత డేటా ఉన్నా సరే ఈ డేటా నువ్వు బయటికి తీసుకుని వాడుకోవడానికి లేదనుకో వేస్ట్ కదా. నీ దగ్గర డేటా ఉంది. బట్ దాన్ని బయటికి తీసుకుని వాడుకోలేకపోతే ఎట్లాంటి యూజ్ ఉండదు కదా. అందుకు బయటికి తీసుకోవడానికి హెల్ప్ చేసే దాన్ని ఈ టాప్ లో పెట్టారు. ఓకే. థింక్ ఆఫ్ ఇట్ లైక్ టాప్ లో ఉంది. ఓకేనా? అది ఏంటంటే ఇటరబుల్ ఇంటర్ఫేస్. పబ్లిక్ ఇంటర్ఫేస్. అండ్ ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఏంట్రా అంటే ఇటరబుల్. మీ దగ్గర విజువల్ స్టూడియో కూడా ఉందనుకో. జస్ట్ మీరు అక్కడ ఇలా ఇటరబుల్ అని చెప్పి టైప్ చేసి దాని మీద మౌస్ పెట్టి రైట్ క్లిక్ ఇవ్వండి ఆర్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. మీకు అది లోపల తీసుకెళ్తుంది. ఇఫ్ యూ డోంట్ నో ఓకే కంగారు పడదు. నేను తర్వాత మెల్లిగా అంతా చూపిస్తాను. ఈ ఇటరబుల్ ఇంటర్ఫేస్ లోపల ఏమున్నాయి తెలుసా? 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇటరేటర్. ఓకేనా? అండ్ ఇందాక మీకు పబ్లిక్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను కదా. ఏం క్రియేట్ చేశాను మీకు? పబ్లిక్ ఇంటర్ఫేస్ కార్ అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను. అండ్ దీని లోపల ఏం రాసాం మనం అక్కడ? వాయిడ్ ఇంజిన్ అని చెప్పి ఒక మెథడ్ రాశాను. రైట్? స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఓకేనా? ఇదేంటి? మెథడ్ నేమ్. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే మెథడ్ నేమ్ ఉంది. అండ్ ఈ వాయిడ్ అనేది ఏంట్రా అంటే ఆ మెథడ్ యొక్క రిటర్న్ టైప్. రైట్? సో ఇక్కడ కూడా అంతే. ఈ మెథడ్‌కి రిటర్న్ టైప్ ఏంట్రా అంటే ఇటరేటర్. బ్రో ఇప్పుడు నాకు ఇటరేటర్ అంటే ఏంటో తెలీదు. ఏంటో చెప్పమంటావా? చెప్తాను. డోంట్ వర్రీ. ఈ వీడియోలో ఎదరికెళ్ళే కొద్దీ అర్థమవుద్ది. ఓకేనా? ఈ ఇటరేటర్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ మీరు ఇంటీజర్ అనే వాల్యూని ఇప్పుడు రిటర్న్ చేస్తున్నారు. అక్కడ ఇంటీజర్ అని పెడతారు కదా. సో అలాగే ఈ మెథడ్ ఏం చేస్తున్నారంటే ఇటరేటర్ అని పిలువబడేటువంటి ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఆర్ ఇటరేటర్ అని పిలువబడే ఒక ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ క్లియర్‌లీ. ఇంటర్ఫేస్ మన ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఓకేనా? ప్రస్తుతానికి ఏమనుకుంటారంటే ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ ఏం చేస్తున్నారంటే దాని లోపల ఇటరేటర్ అని ఒక మెథడ్ ఉంది. అండ్ దట్ విల్ రిటర్న్ యూ ద టైప్ ఆఫ్ ఇటరేటర్. ఓకే. ఇది ఎందుకు ఉపయోగపడుతుందిరా అంటే నీవు ఒక్కొక్క థింగ్‌ని ఇటరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వితౌట్ యూజింగ్ ఫర్ లూప్. నువ్వు ఫర్ లూప్ వాడి చేయకుండా వాడడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక మెథడ్ ఉంది. దాని మెథడ్ ఏముందంటే డిఫాల్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఉందన్నమాట. ఆ మెథడ్ పేరు ఏంటంటే ఫర్ ఈచ్.
మీరు ఎక్కడైనా చూసే ఉంటారు. ఫర్ ఈచ్ లూప్ అనేది చూసే ఉంటారు. మేబీ ఇక్కడ దాకా వచ్చారండి. సో, ఆ ఫర్ ఈచ్ లూప్ అనేది ఇటరేబుల్ ఇంటర్ఫేస్ నుంచే వస్తుంది. ఓకేనా? ఈ 2 టైప్ ఆఫ్ థింగ్స్ ఎందుకు వాడుకుంటారురా అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ నీ దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఇటరేట్ చేసి ఒక్కొక్క డేటాని బయటకి తీయడానికి ఈ 2 మెథడ్స్ కూడా యూజ్ అవుతాయి. అండ్ ఈ 2 మెథడ్స్ ఎక్కడున్నాయి? ఇటరేబుల్ ఇంటర్ఫేస్‌లో ఉన్నాయి. ఓకేనా? అందుకు మన కలెక్షన్స్ హైరార్కీలో టాప్ ప్లేస్‌లో ఇటరేబుల్ అని ఉంటుంది. ఓకే. అంతే. అక్కడి వరకు తెలుసుకోండి. కోడింగ్ పార్ట్ అనేది ఈ బ్లూ దానికి వస్తుంది చూసారా? ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు క్లారిటీగా చెప్తాను. అంతే. సో, ఇప్పుడు మన ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇటరబుల్ ఇంటర్ఫేస్ ఏంట్రా? ఎందుకురా అంటే నీ దగ్గర ఒక కలెక్షన్ ఆఫ్ డేటా ఉందనుకో, దాన్ని ఇటరేట్ చేయడానికి నీకు సెపరేట్ మెథడ్స్ కావాలి కాబట్టి అవన్నీ ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్‌లో ఉన్నాయి. ఓకేనా? అది ఏంటంటే ఒకటి ఫర్ ఈచ్ అండ్ ఇంకోటి ఇటరేటర్ అనే మెథడ్. మన హైరార్కీలో ఇటరబుల్ వల్ల యూజ్ ఏంటని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ఓకేనా? అందులో 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్ని ఎందుకంటే మన దగ్గర ఉన్న కలెక్షన్ ఆఫ్ డేటాని ఇటరేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి కాబట్టి దాంట్లోనే టాప్‌లో ఉంది. ఇప్పుడు నీ దగ్గర కలెక్షన్ ఆఫ్ డేటా ఉంది కదా! ఆ డేటాని నువ్వు స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకుంటున్నావు? ఒక్కొక్క ఎలిమెంట్‌ని యాడ్ చేసుకుంటున్నాం. రైట్? ఈ థింగ్స్ ఆఫ్ అనే థింగ్స్ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి చూసావు? ఇవన్నీ కూడా యూజింగ్ దిస్ కలెక్షన్ ఇంటర్ఫేస్ చేస్తానన్నమాట. సో, కలెక్షన్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఒకటుంది. సో, ఇదేం చేస్తున్నారంటే కలెక్షన్ ఇంటర్ఫేస్ అని చెప్పి నేను ఒకటున్నాను. సో, నా పనేంటంటే నువ్వు ఒక లిస్ట్ టైప్ ఆఫ్ డేటా తీసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావనుకో, సో, దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఆర్ అందులో ఉన్న డేటా ఏదైనా రిమూవ్ చేయడానికి, లేకపోతే దాని సైజ్ ఏంటో తెలుసుకోవడానికి, ఈ థింగ్స్ అన్నీ కూడా నా దాంట్లో ఉంటాయి. నా ఇంటర్ఫేస్‌లో ఈ రూల్ బుక్‌లో ఉన్నాయని చెప్పి అందులో కొన్ని మెథడ్స్ క్రియేట్ చేశారు. ఆ మెథడ్స్ ఏంటంటే యాడ్, యాడ్ ఆల్ ఓకేనా? అండ్ రిమూవ్, రిమూవ్ ఆల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ సైజ్, క్లియర్. బ్రో ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా మా వల్ల కాదు బ్రో అని చెప్పి టెన్షన్ పడకండి. ఇవన్నీ మీకు ఆటోమేటిక్‌గా 1, 2, 3, 4 ఏబీసీడీలు ఎలా అయితే మీ మైండ్‌లో ఫీడ్ అయిపోయినాయో కోడింగ్ చేస్తుండే కొద్దీ అలా గుర్తుండిపోతాయి. ఓకేనా? సో, సింపుల్‌గా పబ్లిక్ ఇంటర్ఫేస్ కలెక్షన్ అని చెప్పి ఇంకో ఇంటర్ఫేస్ ఉంది. ఓకేనా? సో, ఈ ఇంటర్ఫేస్ ఏంట్రా అంటే దీంట్లో ఇలా బూలియన్ దాని రిటర్న్ టైప్ వచ్చేసి బూలియన్ అండ్ యాడ్ అని చెప్పి ఒక మెథడ్. ఓకే. మళ్ళీ రిటర్న్ టైప్ వచ్చేసి బూలియన్, యాడ్ ఆల్. ఓకేనా? ఇలా ఈ మెథడ్స్ అన్నిటికి కూడా డిఫరెంట్ రిటర్న్ టైప్స్‌తో ఇక్కడ మెథడ్స్ అన్ని క్రియేట్ అయిపోయి ఉన్నాయి. ఓకే. అండ్ ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ ఏంట్రా అంటే నా దగ్గర లిస్ట్ డేటా ఉంది సరే. బట్ నా దగ్గర ఉన్న డేటాని నేను ఇటరేట్ చేయాలి కదా! నేను కూడా ఒక్కొక్క వాల్యూని బయటికి తీసుకురావాలి కదా! బయటికి తీసుకురాకుండా వాట్ కెన్ ఐ డూ విత్ ఇట్? అప్పుడు దీనికి కూడా ఏం కావాల్సిందంటే ఫర్ లూప్ వాడదామని ట్రై చేసింది. బట్ ఫర్ లూప్ వాడితే దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ వస్తున్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటో నేను తర్వాత చెప్తాను. అందుకే దీనికి కూడా ఏం కావాలంటే ఇటరేటర్ కావాలి. అండ్ దిస్ ఆల్సో వాంట్స్ ఫర్ ఈచ్. ఈ ఫర్ ఈచ్ మెథడ్స్ ఈ థింగ్స్ అన్ని కావాలి. ఈ 2 థింగ్స్ ఎక్కడున్నాయి? ఇటరబుల్ ఇంటర్ఫేస్‌లో ఉన్నాయి. కాబట్టి ఈ 2 థింగ్స్‌ని నేను మళ్ళీ క్రియేట్ చేయకుండా సింపుల్‌గా వాట్ ఐ విల్ డూ ఈస్ ఆల్రెడీ ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఎక్స్టెండ్స్ ఇటరబుల్. ఈ ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడడం వల్ల ఉపయోగం ఏంట్రా అంటే ఈ ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత రైట్ సైడ్‌లో మీరు ఏదైతే ఇచ్చారో ఆ ఇంటర్ఫేస్‌లో ఉన్న ప్రతి థింగ్ కూడా ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్‌లోకి వచ్చేస్తది. అంటే ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్‌లో కూడా దానికి యాక్సెస్ ఉంటదన్నమాట. కాబట్టి ఈ ఇటరబుల్ ఇంటర్ఫేస్‌లో ఏమేం మెథడ్స్ ఉన్నాయి? 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇటరేటర్ ఇంకోటి డిఫాల్ట్ మెథడ్ విచ్ ఈస్ నోన్ యాస్ ఫర్ ఈచ్. విచ్ యూ ఆల్సో నోన్ యాస్ ఫర్ ఈచ్ లూప్ అంటారు కదా అది. సో, ఈ 2 థింగ్స్ కూడా నేను మళ్ళీ క్రియేట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకు ఆల్రెడీ ఒక చోట క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి ఈ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్‌ని జస్ట్ ఎక్స్టెండ్ చేస్తుందన్నమాట. అందుకు మన హైరార్కీలో సెకండ్ పార్ట్ ఈ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే. అర్థమైందా క్లారిటీగా? బట్టి పట్టదు. మంచిగా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇటరబుల్ ఇంటర్ఫేస్‌లోనేమో నీ దగ్గర ఉన్న కలెక్షన్ ఆఫ్ డేటాని ఒక్కొక్క వాల్యూని బయటకి తీసుకొచ్చి ఇటరేట్ చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇటరేటర్ ఇంకోటి డిఫాల్ట్ మెథడ్ ఫర్ ఈచ్. ఓకేనా? అండ్ కలెక్షన్ ఇంటర్ఫేస్ ఏంటంటే నేను కలెక్షన్ ఆఫ్ డేటా తీసుకుంటాను. అవన్నీ స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన మెథడ్స్ అన్ని కూడా నా రూల్ బుక్‌లో పెడతానని చెప్పి నువ్వు ఆ క్లాస్ లోపల ఇలా బూలియన్ యాడ్ ఆల్ అంటే దీని రిటర్న్ టైప్ అన్నమాట. యాడ్ చేసిన తర్వాత ట్రూవా ఫాల్సా? యాడ్ అయితే ట్రూ వస్తది. యాడ్ అవ్వకపోతే ఫాల్స్ వస్తది. ఓకేనా? ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. యాడ్ ఆల్, రిమూవ్ ఆల్, సైజ్ క్లియర్ అని చెప్పి. దీనికి యాడ్ చేస్తే సరే ఒక్కొక్క వాల్యూని బయటికి తీసుకురావడానికి కూడా మళ్ళీ దీనికి ఇటరేటర్ ఫర్ ఈచ్ కావాలి కదా! సో, అందుకు అవి మళ్ళీ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఇటరబుల్ ఇంటర్ఫేస్‌ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో, ఇట్ కెన్ గెట్ దీస్ 2 మెథడ్స్ ఫ్రమ్ ఇటరబుల్ ఇంటర్ఫేస్. అందుకు మన హైరార్కీలో సెకండ్ పార్ట్ కలెక్షన్‌కి ఇచ్చామన్నమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇటరబుల్ అంటే ఏంటో చూసాం. కలెక్షన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూసాం. అర్థం కాలేదా? సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇటరబుల్ ఇంటర్ఫేస్ ఏం చేస్తదంటే, బాబు నీ దగ్గర ఏమన్నా డేటా ఉందా? దాన్ని ఇటరేట్ చేసే సత్తా నాకుందని చెప్పి చెప్తుందనమాట. ఎలా చెప్తుంది? బై గివింగ్ 2 మెథడ్స్. ఒకటి ఇటరేటర్ అండ్ ఇంకోటి ఫర్ ఈచ్. ఓకేనా? అండ్ దాని తర్వాత కలెక్షన్ అని చెప్పి ఇంకో ఇంటర్ఫేస్ వచ్చింది. ఇదేంటంటే నేను ఒక కలెక్షన్ ఆఫ్ డేటా అంటే నథింగ్ బట్ ఇలా ఒక కలెక్షన్ ఆఫ్ డేటాని నేను స్టోర్ చేసుకుంటాను అంటుంది. బట్ స్టోర్ చేసుకోవడానికి నీకు కొన్ని మెథడ్స్ కావాలి కదా! లైక్ ఎలా స్టోర్ చేసుకుంటావు అంటే అది కొన్ని మెథడ్స్‌ని ఇచ్చిందనమాట.
యాడ్, యాడ్ ఆల్, రిమూవ్ ఆల్, కంటైన్స్, ఇలా డిఫరెంట్ మెథడ్స్. ఇవే కాదు ఇంకా ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ కొన్ని రాశాను. ఓకేనా? ఈ మెథడ్స్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ మిమ్మల్ని మీరు కలెక్షన్ అని అనాలనుకుంటే, కలెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఈ మెథడ్స్ని యూజ్ చేసుకోండి. అప్పుడు మీరు కూడా నా ఫీచర్స్ అన్ని మీ దాంట్లో ఉంటాయి. సో అప్పుడు మిమ్మల్ని మీరు కలెక్షన్ అనుకోవచ్చు అని చెప్పింది. ఓకే, బాగానే ఉంది. నౌ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే దేర్ ఆర్ 3 థింగ్స్. ఓకేనా? లిస్ట్, క్యూ, సెట్. ఓకేనా? ప్రస్తుతానికి మీకు ఏమేమి అర్థమైంది? జస్ట్ ఇటరబుల్ అంటే ఏంటి, కలెక్షన్ అంటే ఏంటి, ఆ రెండిటి వల్ల యూజెస్ ఏంటి, అంతే. మనం అక్కడ వరకు చూసాం. ఇప్పుడు చూడండి 3 థింగ్స్ వచ్చినాయి ఒకేసారి. ఏంటంటే ఒకటి లిస్ట్, ఇంకో దాని పేరు సెట్, ఇంకో దాని పేరు క్యూ. ఇన్ని ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. సింపుల్గా చెప్తాను చూడండి. ప్రస్తుతానికి మీకు ఈ రెండు తెలుసు. ఇప్పుడు ఈ 3 కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? ఇప్పుడు లిస్ట్ వచ్చింది. ఇది కూడా ఏం చేస్తుందంటే నేను ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుందామని అనుకుంటుంది. ఓకేనా? ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుందాం. సెట్ కూడా అంతే. నేను ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుందాం అనుకుంటుంది. క్యూ కూడా అంతే. నేను ఎట్లాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుందాం అని అనుకుంటుంది. బట్ ఇది ఏమనుకుందంటే ఎట్లాంటి డేటా స్టోర్ చేయాలంటే నాకు కూడా ఇలాంటి మెథడ్స్ కావాలి. యాడ్ కావాలి, యాడ్ ఆల్ కావాలి, రిమూవ్ కావాలి, రిమూవల్ కావాలి. ఇలా ఉన్న మెథడ్స్ అన్ని కావాలి. కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఎక్కడన్నా క్రియేట్ చేసి ఉన్నాయా ఉంటే నేను సింపుల్గా అక్కడి నుంచి తెచ్చేసుకుంటాను. ఎందుకు నేను మళ్ళీ రాయడం అని చెప్పని అనుకుంది. అందుకే ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ ఏం చేసిందంటే ఈ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసింది. ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏంటో ఉపయోగం అంటే ఎక్కడి నుంచి అయితే ఎక్స్టెండ్ చేస్తుందో ఆ ఇంటర్ఫేస్లో ఉన్న థింగ్స్ అన్ని కూడా ఇందులోకి వస్తాయి. లిస్ట్కి కూడా ఈ థింగ్స్ అన్ని కావాలి. ప్లస్ దానికంటూ కొన్ని అడిషనల్ థింగ్స్ అయితే పెడదాం అనుకుంది. ఇవన్నీ మళ్ళీ నేను క్రియేట్ చేయడం ఎందుకు, యాడ్, రిమూవ్, కంటెంట్స్ అని చెప్పి ఇవన్నీ కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉన్నాయి కదా. అండ్ అలాగే నాకు ఇటరేటర్ కావాలి, ఫర్ ఈచ్ కూడా కావాలి. ఎందుకంటే నాది కూడా నాకు లిస్ట్ ఆఫ్ ఐటమ్సే. వాటిని అన్ని ఇటరేట్ చేయడానికి నేను మళ్ళీ సెపరేట్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు. నేను ఆల్రెడీ అక్కడ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అన్ని తెచ్చుకుందాం అని అనుకుంటుంది. కాబట్టి అందుకే ఈ లిస్ట్ అనే ఇంటర్ఫేస్ కూడా కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసింది. సో ఇట్ విల్ ఆల్ గెట్ వాట్ ఆర్ ద మెథడ్స్ దట్ ఆర్ దేర్ ఇన్సైడ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. ఈ యాడ్ ఆల్, రిమూవల్ అని చెప్పి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ లిస్ట్ ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తాయి. దాంతో పాటుగా లిస్ట్లో కొన్ని కొత్త మెథడ్స్ ఉంటాయి అనమాట. అవేంటో చూద్దాం రండి. ఓకే, సో లిస్ట్లో ఉండే కొత్త న్యూ మెథడ్స్ ఏంటో తెలుసా? ఒకటి గెట్ ఆఫ్ ఇండెక్స్. ఈ మెథడ్ ఏం చేస్తుందా అంటే మీరు గెట్ ఆఫ్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఆఫ్, ఈ లిస్ట్ పేరు ఏంటి, ఆల్ఫాబెట్స్ అన్నాం కదా. సో ఆల్ఫాబెట్స్ డాట్ గెట్ ఆఫ్ 1 అని ఇచ్చారనుకో. ఓకేనా? అప్పుడు ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఏముంది, 0, 1 ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా. సో మీకు ఇది ఆన్సర్ బి అని చెప్పి వెనక్కి రిటర్న్ ఇస్తుంది. ఓకేనా? సో ఇలా నాకు నీ యాడ్ ఆల్తో పాటు నేను కొన్ని యాడ్ ఆన్స్ చేసుకుంటానని చెప్పి లిస్ట్ దానికంటూ కొన్ని మెథడ్స్ని యాడ్ ఆన్ చేసుకుంది. అవి ఏంటంటే ఒకటి గెట్, అండ్ ఇంకొకటి సెట్, అండ్ ఇంకొకటి యాడ్, ఇంకొకటి రిమూవ్. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి, ఇలా డిఫరెంట్ మెథడ్స్ అన్ని కూడా లిస్ట్ ఇంటర్ఫేస్కి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో లిస్ట్ ఇంటర్ఫేస్ ఎందుకు కలెక్షన్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేస్తుందా అంటే లిస్ట్ కూడా సేమ్ ఇలాగే ఒక టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంది అనుకుంటుంది. ఆ డేటా స్టోర్ చేసుకుంటే దాన్ని ఇటరేట్ చేయడానికి ఇటరేటర్ కావాలి, ఫర్ ఈచ్ కావాలి. ఇవన్నీ ఎక్కడ ఆల్రెడీ ఉన్నాయి, కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉన్నాయి. ఎందుకంటే కలెక్షన్ ఇంటర్ఫేస్ కూడా అవన్నీ కావాలి కాబట్టి అది ఆల్రెడీ ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసింది. రైట్? కలెక్షన్లో యాడ్ ఆల్, రిమూవల్ అని చెప్పి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్ని ఎవరైతే ఈ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఈ విధంగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎలాగా ఈ విధంగా వాళ్ళకు కూడా ఈ మెథడ్స్ అన్ని కావాలి. అందులో లిస్ట్ ఒకటి కాబట్టి ఇది మళ్ళీ కలెక్షన్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసింది. సో ఇట్ కెన్ గెట్ బోత్ ఆఫ్ దిస్. ఈ రెండిట్లో ఉన్న మెథడ్స్ అన్ని కూడా ఇందులోకి ఇప్పుడు వచ్చినాయి. అండ్ దాంతో పాటుగా లిస్ట్ కొన్ని అడిషనల్ ఫీచర్స్ కావాలని చెప్పి కొన్ని అడిషనల్వి యాడ్ చేసుకుంది. అది లిస్ట్ ఇంటర్ఫేస్. ఓకేనా? అండ్ లిస్ట్ ఇంటర్ఫేస్ వల్ల యూజెస్ ఏంటి? ఇప్పుడు ఇది అలాగే యాడ్ చేసుకుంటుంది, ఇది కూడా అలాగే డేటా స్టోర్ చేసుకున్నాను కదా. ఎందుకు దీనికి ఈ లిస్ట్కి సెట్కి క్యూకి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ అనేది నీకు డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? అంటే నువ్వు ఏదైనా డేటా స్టోర్ చేసుకుంటున్నారా, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అని చెప్పి తీసుకున్నావు. ఓకేనా? ఒక లిస్ట్ తీసుకుని ఇందులో నువ్వు 99 ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు స్టూడెంట్స్కి 99 వచ్చింది, నువ్వు అందులో స్టోర్ చేద్దాం అనుకున్నావు. అలాప్పుడు నువ్వు ఈ లిస్ట్ వాడతావు అనమాట. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ వాడేవనుకో అది ఒప్పుకోదు. ఎందుకంటే సెట్ ఏంటంటే డూప్లికేట్స్ని అలౌ చేయదు. నో డూప్లికేట్స్. ఓకేనా? ఏంటది సెట్? వెయిట్ వస్తుంది. సో ఈ సెట్ అనేది ఏంటంటే డూప్లికేట్స్ని అలౌ చెయ్యదు. నో డూప్లికేట్స్. అర్థమైంది ఇప్పుడు ఈ రెండింటిలో ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయని చెప్పి వేరుగా అని చెప్పి డూప్లికేట్ వాల్యూస్ కావాలంటే నువ్వు లిస్ట్ని వాడతావు. నీకు డూప్లికేట్స్ వద్దు, నాకు డూప్లికేట్స్ అన్ని ఉండకూడదు, నాకు అన్ని యూనిక్ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు నువ్వు సెట్ వాడతావు అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇందులో ఆర్డర్ ఉంటుంది, ఇన్సర్షన్ ఆర్డర్ ఉంటుంది. ఓకేనా? వెన్ యూఆర్ యూజింగ్ ఏ లిస్ట్ ఇంటర్ఫేస్. సో ఆర్డర్ ఉంటుంది. అలాగే లిస్ట్ అనేది నల్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తుంది. ఓకే, నల్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తుంది, విచ్ ఇస్ లిస్ట్.
ఓకేనా? సో అది లిస్ట్ గురించి. సో ఇప్పుడు అర్థమైందా లిస్ట్ ఇంటర్ఫేస్ ఎందుకు కలెక్షన్ ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ చేస్తుందని చెప్పి? బికాస్ ఇట్ నీడ్స్ సమ్ మెథడ్స్ విచ్ ఆర్ దేర్ ఆల్రెడీ ఇన్ కలెక్షన్ అండ్ ఆల్రెడీ ఇన్ ఇటరబుల్. కాబట్టి అందుకు అవన్నీ కావాలి, నెక్స్ట్ దానికి ఎక్స్ట్రాగా కొన్ని యాడ్ ఆన్ కావాలి. అందుకు ఇవన్నీ చేసుకుందాం అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి ఏమేమైపోయింది, ఇటరబుల్ అయిపోయింది రైట్, అండ్ కలెక్షన్ అయిపోయింది రైట్, అండ్ లిస్ట్ ఇంటర్ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ సెట్ ఇంటర్ఫేస్ చూద్దాం రండి. నౌ కమింగ్ టు ద సెట్ ఇంటర్ఫేస్. సెట్ ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఇలాగే, నేను కూడా ఇలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ స్టోర్ చేసుకునే విధంగా నేను ఒక దాన్ని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. అండ్ అలాగే దానికి కూడా ఏం కావాలి, ఇలాంటి ఒక టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అనుకో, దానికి కూడా ఏం కావాలి, వాటిలన్నింటినీ ఇటరేట్ చేసి శక్తి కావాలి. అది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇటరబుల్ అని ఫర్ ఈచ్ మెథడ్ నుంచి వస్తుంది. ఇవన్నీ అక్కడ ఉన్న ఇటరబుల్ ఇంటర్ఫేస్ నుంచి వస్తుంది. సెట్ ఏమనుకుందంటే సరే నేను ఇటరబుల్ ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంది. బట్ దాంతో పాటుగా దానికి ఇందులో థింగ్స్ అన్ని యాడ్ చేయడానికి కూడా మళ్ళీ యాడ్ ఆల్ రిమూవ్ ఆల్ కంటెంట్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ మెథడ్స్ అన్ని దానికి కావాలి కదా. అవన్నీ ఆల్రెడీ ఎక్కడైనా క్రియేట్ చేసి ఉన్నాయా అని చెప్పి చూసింది. ఉన్నాయి కదా, ఆల్రెడీ కలెక్షన్ ఇంటర్ఫేస్ లో ఉన్నాయి కదా. సో సింపుల్ గా మళ్ళీ ఇది కూడా కలెక్షన్ ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేసింది. ఓకేనా? అండ్ ఎక్స్టెండ్ చేయడంతో పాటుగా దానికంటూ కొన్ని మెథడ్స్ అది క్రియేట్ చేసుకుంది. ఏంటంటే ఫస్ట్ అనమాట. ఓకేనా? ఇదేం చేస్తుందంటే నీ దగ్గర ఉన్న లిస్ట్ లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఇస్తుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి లాస్ట్ అని చెప్పి ఇంకో మెథడ్ ఉంది. ఇదేం చేస్తున్నారంటే నీ దగ్గర ఉన్న వాటిల్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఇస్తుంది. ఓకేనా? అండ్ అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఏంటంటే సబ్సెట్ అని చెప్పి ఇక్కడ ఒక నువ్వు E1 E2 అని ఇచ్చేవనుకో ఇలా. సో ఇదేం రిటర్న్ చేస్తా అంటే ఇట్ విల్ రిటర్న్ సమ్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? సో ఇలా సెట్ అనే ఇంటర్ఫేస్ కూడా ఏంటంటే నేను కూడా ఇలాంటి ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. బట్ కాకపోతే నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ థింగ్ నో డూప్లికేట్స్. ఓకేనా? డూప్లికేట్స్ అనేవి నాట్ అట్ ఆల్ అలౌడ్. అండ్ ఇన్సెషన్ ఆర్డర్ అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్. అంటే ఏంటంటే నేను తర్వాత చెప్తాను. ఓకేనా? దీనికి కూడా ఇన్సెషన్ ఆర్డర్ ఉంటుంది. బట్ దీన్ని ఏ క్లాస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి సెట్ ఇంటర్ఫేస్ ని టోటల్ గా హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, రీసెట్ అని చెప్పి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఓకేనా? కంగారు పడదు, అవన్నీ కూడా డెడ్ ఈజీ. ఇది ఎలా ఇప్పుడు ఈజీగా అర్థమవుతుందో అవి కూడా అలాగే అర్థమవుతాయి. నేను ముందుకెళ్ళకపోతే చెప్తాను. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సెట్ ఇంటర్ఫేస్. సో సెట్ ఇంటర్ఫేస్ ఎందుకంటే ఇది కూడా ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటుంది. దానికి కూడా ఇటరేటర్ కావాలి, ఫర్ ఈచ్ కావాలి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ లో ఉన్నాయి. ఓకే, దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే దీనికి యాడ్ ఆల్, రిమూవ్, సైజు, ఎండి, క్లియర్ అని చెప్పి ఇలా ఎక్స్ట్రా మెథడ్స్ కూడా కొన్ని కావాలి. ఇవన్నీ ఆల్రెడీ కలెక్షన్ ఇంటర్ఫేస్ లో డిఫైన్ చేసి ఉన్నాయి. సో యూ డోంట్ నీడ్ టు క్రియేట్ అగైన్. అవన్నీ కూడా సింపుల్ గా మళ్ళీ కలెక్షన్ ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి ఈ సెట్ ఇంటర్ఫేస్ కూడా కలెక్షన్ ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ జంప్ టు ద క్యూ పార్ట్. ఓకే, నో స్టార్టింగ్ విత్ ద క్యూ ఇంటర్ఫేస్. ఇప్పుడు క్యూ ఇంటర్ఫేస్ ఏంటంటే ఇది కూడా మళ్ళీ వచ్చి కలెక్షన్ ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తుంది? క్యూ కూడా ఇంతే, సేమ్ సింపుల్ గా ఇలాగే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటుంది. అండ్ దానికి కూడా స్టోర్ చేసుకున్న తర్వాత ఇటరేటర్ కావాలి, ఫర్ ఈచ్ మెథడ్ కావాలి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇటరేటర్ అని పిలువబడేటువంటి ఒక సింపుల్ ఇంటర్ఫేస్ లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఆల్, రిమూవ్ ఆల్ అని చెప్పి ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ కలెక్షన్ అని చెప్పి ఇంటర్ఫేస్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యూ కావాలి, ఎందుకంటే ఇది కూడా సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ డేటానే మళ్ళీ స్టోర్ చేసుకుందాం అనుకుంటుంది. ఇలా కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ ను, ఆబ్జెక్ట్స్ ను కదా. సో మళ్ళీ దానికి అది క్రియేట్ చేసుకోవడం ఎందుకు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవే వాడుకుంటారని చెప్పి ఈ క్యూ ఇంటర్ఫేస్ కూడా మళ్ళీ కలెక్షన్ ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేసింది సింపుల్ గా. ఓకేనా? ఎక్స్టెండ్ చేసింది. అండ్ దీంట్లో ఉన్న ఎక్స్ట్రా మెథడ్స్ ఏంటో చూద్దాం రండి. అండ్ క్యూలో ఎక్స్ట్రా మెథడ్స్ ఏముంటారంటే ఆఫర్. ఓకేనా? ఆఫర్ ఇది ఏం చేస్తుందంటే ఇది ఇస్ నథింగ్ బట్ యాడ్ ఎలిమెంట్ వితౌట్ ఎక్సెప్షన్. సేఫ్ గా ఒక ఎలిమెంట్ ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పి మీ బుర్ర పీక్కోవద్దు. నేను ఒక్కొక్క ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? జస్ట్ ఇప్పుడు ఇందులో ఏమేమి ఎక్స్ట్రా మెథడ్స్ ఉన్నాయని చెప్పి నేను రాస్తాను అంతే. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఓకేనా? అండ్ అలాగే పోల్ అని చెప్పి ఒక ఇంటర్ఫేస్, అదే పోల్ అని చెప్పి ఇంకో మెథడ్ ఉంది. అండ్ అలాగే పీక్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. అండ్ అలాగే రిమూవ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ రిమూవ్ అనే మెథడ్ ఉంది, ఇక్కడ కూడా రిమూవ్ మెథడ్ ఉంది. దానికి డిఫరెన్స్ ఏంటో కూడా తర్వాత చూద్దాం. ఇప్పుడు అర్థమైందా? మెయిన్ గా ఈ ఇంటర్ఫేస్ అనేవి ఎందుకో, బేసిక్ గా ఒక్కొక్క ఇంటర్ఫేస్ లో ఒక్కొక్క థింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ థింగ్స్ అన్ని కూడా ప్రతి ఇంటర్ఫేస్ కావాలి కాబట్టి ఒక్కోదాన్ని ఎక్స్టెండ్ చేసుకుని అందులో ఉన్న థింగ్స్ అన్ని కూడా ఇందులో తెచ్చుకుంటున్నాయి. సో సింపుల్ గా ఇప్పుడు చూడండి, ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ ఉంది. దాని లోపల మనకి ఏమున్నాయి, ఇటరేటర్, ఫర్ ఈచ్ అని చెప్పి 2 మెథడ్స్ ఉన్నాయి విచ్ ఆర్ యూజ్డ్ టు. ఇందులో ఉన్న మన దగ్గర ఉన్న ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్ట్, ఒక ఎలిమెంట్స్ లిస్ట్ ఉంది అనుకోండి, మన దగ్గర ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, జస్ట్ వాటిలన్నిటిని ఇటరేట్ చేయడానికి కావాల్సిన మెథడ్స్ ఇందులో ఉన్నాయి అనమాట. ఇప్పుడు కలెక్షన్ అనేది ఒక ఇంటర్ఫేస్ ఉంది. దాంట్లో ఏంటి, నువ్వు ఏదన్నా యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా చెప్పి మెథడ్స్ అన్ని ఉన్నాయి. అండ్ దీనికి కూడా ఒక కలెక్షన్ ఉంది, దాన్ని ఇటరేట్ చేయాలి, అందులో ఒక ఎలిమెంట్ బయట తెచ్చుకోవాలనుకో, మెథడ్స్ కావాలి కదా. అందుకే ఇది ఏం చేసిందంటే కలెక్షన్ ఇంటర్ఫేస్, బాబు నేను అవి మళ్ళీ సెపరేట్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు, నీ ఇటరబుల్ ఇంటర్ఫేస్ లో ఆల్రెడీ ఉన్నాయి కదా, కాబట్టి సింపుల్ గా నేను ఎక్స్టెండ్ చేస్తాను.
ఎక్స్టెండ్ చేసి ఆ మెథడ్స్ అన్ని నేను తెచ్చుకుంటానని చెప్పింది. ఆ తర్వాత లిస్ట్ అని చెప్పి ఇంకోటి తయారైంది. నేను కూడా నీలాగే కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకున్నాను. సేమ్ నీలాగే ఇలాగా. ఇప్పుడు నేను స్టోర్ చేయాలంటే నాకు కొన్ని మెథడ్స్ కావాలి. యాడ్ అని చెప్పి యాడ్ ఆల్ కావాలి. అండ్ అలాగే నాకు ఇటరేటర్ ఫర్ ఈచ్ అని చెప్పి కూడా కొన్ని మెథడ్స్ కావాలి. ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని నేను మళ్ళీ క్రియేట్ చేయాలంటే నో. ఇవన్నీ ఆల్రెడీ ఇటరబుల్ కలెక్షన్ అని చెప్పి ఆల్రెడీ కొన్ని ఇంటర్ఫేసెస్‌లో ఉన్నాయి. కాబట్టి సింపుల్‌గా నేను దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఎక్స్టెండ్ చేసుకుంటే అందులోని థింగ్స్ అన్ని కూడా నా లిస్ట్‌లోకి వచ్చేస్తాయి. అండ్ అలాగే నీకంటూ కొన్ని యాడ్ ఆన్స్ కావాలని చెప్పి లిస్ట్ అనేది కొన్ని ఎక్స్ట్రా పెట్టుకుందనమాట. నా లిస్ట్‌కే సెపరేట్‌గా అంటూ గెట్, సెట్, యాడ్, రిమూవ్, ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి ఇలా కొన్ని మెథడ్స్ క్రియేట్ చేసుకుంది. ఎగ్జాక్ట్‌గా అలాగే. అండ్ అలాగే లిస్ట్‌లో ఏమున్నాయి డూప్లికేట్స్ అనేవి ఎలా ఉంటాయి. అంటే నువ్వు ఇలా సపోజ్ 1, 1, 1 అని చెప్పి ఇలా 3 డూప్లికేట్ వాల్యూస్‌ని ఒకేసారి స్టోర్ చేయొచ్చు. ఓ ఓకేనా? అండ్ అలాగే ఇప్పుడు సెట్‌కొద్దాం. సెట్‌లో ఏంటి మరి? సెట్ కూడా సేమ్ లిస్ట్ ఎలా చెప్పానో అలాగే అన్ని చేస్తుంది. అండ్ ఇందులో కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో నో డూప్లికేట్స్. డూప్లికేట్స్ అంటే అలౌ అవ్వనమాట. కొన్నిసార్లు నీకు డూప్లికేట్స్ అవసరం లేకుండా ఖచ్చితంగా డూప్లికేట్స్ పెట్టకూడదు అని చెప్పి నువ్వు అనుకుంటావు. రైట్? అలాంటి టైంలో సెట్ అనేది వాడతావు. అండ్ దీనికి ఇన్సర్షన్ ఆర్డర్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఏ క్లాస్ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందో దాని మీద బేస్ అయి ఉంటది. నేను చెప్తాను కంగారు పడకండి. అండ్ ఈ లిస్ట్ అనేది ఏం చేస్తుంది? 4 వాల్యూస్‌ని అలౌ కూడా చేస్తుంది. అండ్ క్యూ దగ్గరికొద్దాం. క్యూ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది సింపుల్‌గా సేమ్ ఎలా అయితే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలనుకుందో ఇది అలాగే స్టోర్ చేసుకుంటుంది. దీనికి కూడా కొన్ని మెథడ్స్ కావాలి. అందుకే ఇది సింపుల్‌గా కలెక్షన్ ఇంటర్ఫేస్‌ని ఎక్స్‌టెండ్ చేస్తుంది. అండ్ దీనికి కూడా కొన్ని ఎక్స్‌ట్రా థింగ్స్ ఉన్నాయి. అండ్ క్యూ ఇంటర్ఫేస్‌లో మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? ఫిఫో. అంటే దాని అర్థం ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీకు పోల్, పీక్ అని చెప్పి 2 మెథడ్స్ చెప్పాను. సో, ఈ పోల్ అనేది ఏం చేస్తదో తెలుసా? ఈ పోల్ అనే మెథడ్ యూజ్ చేశారనుకో, ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ నువ్వు ఆ అరేలో ఇన్సర్ట్ చేసావో, అరే అనకూడదు. ఆ క్యూలో ఇన్సర్ట్ చేసావో అదే బయటకొస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ డాట్ యాడ్ ఆఫ్ అనుకుందాం. మనం ఏ అని చెప్పి పిలవబడిన ఒక క్యూ తీసుకుందాం. మీకు క్యూ అంటే ఏంటో తెలీదు. ఐ నో. బట్ కంగారు పడకండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్రస్తుతానికి ఇది ఖాళీగా ఉంది. ఓకేనా? ఖాళీగా ఉంది ఇలా క్లిక్ చేశాను. ఇప్పుడు ఏ డాట్ యాడ్ ఆఫ్ 1 అని చెప్పాను. సో, 1 యాడ్ అయింది. తర్వాత ఏ డాట్ యాడ్ ఆఫ్ 2 అని చెప్పాను. ఇప్పుడేమవుద్ది? ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 1 అని యాడ్ అయింది. ఓకేనా? అండ్ ఏ డాట్ యాడ్ ఆఫ్ 3 అని చెప్పాను. ఇప్పుడేమైంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 2, 1 అని చెప్పాను. ఇప్పుడు ఏ డాట్ పోల్ అని చెప్పాననుకో, విచ్ ఈస్ ద ఎలిమెంట్ దట్ వాస్ యాడెడ్ ఫస్ట్. ఫస్ట్ యాడ్ అయిన ఎలిమెంట్ ఏముంది? 1 యాడ్ అయింది కదా! ఇది బయటకొచ్చేస్తుందన్నమాట. అప్పుడు బయటకొచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 2 అని ఉంటుంది. ఓకేనా? దిస్ ఈస్ వాట్ విల్ డూ. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అంటే ముందు ఏదైతే లోపలికి వెళ్ళిందో చూడండి ఇక్కడ 1 లోపలికెళ్ళింది. అండ్ అదే బయటకొస్తది. నువ్వు ఎప్పుడైతే పోల్ చేస్తావో. సో, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా మన క్యూతో ఉన్నాయి. క్యూలో మనకి ప్రయారిటీ క్యూ అని చెప్పి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వెళ్ళే కొద్దీ క్లియర్‌గా చూస్తాం. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. చూడండి క్యూలో మనకు ప్రయారిటీ క్యూ ఉంది. తర్వాత అరెడీ క్యూ అని చెప్పి థింగ్స్ అన్ని ఉన్నాయి. సో, ఇప్పుడు మనకి ఎక్కడి వరకు కంప్లీట్ అయింది? ఇంటర్ఫేసెస్ పార్ట్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్? సింపుల్‌గానే ఉంది కదా! బట్టి పట్టడానికి ట్రై చేయకండి. సింపుల్‌గా ఇంటర్ఫేస్ ఏంటంటే తెలియాలి. ఇప్పుడు నేను చెప్పినవి తెలియాలి అంతే. ఏముంది? ఇటరబుల్‌లో 2 మెథడ్స్ ఉన్నాయి. అవి ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి? కలెక్షన్ అనేది లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌ని ఓవర్‌గా ఇటరేట్ చేయడానికి లైక్ లూప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకు మన కలెక్షన్ అనే థింక్ అవన్నీ కావాలి కాబట్టి కలెక్షన్ ఇంటర్ఫేస్ దాన్ని ఎక్స్‌టెండ్ చేసింది. కలెక్షన్ ఇంటర్ఫేస్‌లో ఏమున్నాయి? ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నువ్వు యాడ్ చేయాలనుకుంటున్నావు. యాడ్ ఆల్, రిమూవల్ అని చెప్పి. అవన్నీ ఉండాలని చెప్పి కలెక్షన్ ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది. ఆ తర్వాత లిస్ట్ అని చెప్పి ఇంకోటి తయారైంది. ఇది కూడా నేను కూడా నీలాగే కలెక్షన్ బాబు నువ్వు ఎలా ఉన్నావో నీలాగే నేను కూడా ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంది. సో, స్టోర్ చేసుకోవాలంటే దీనికి కూడా యాడ్ ఆల్ అండ్ స్టోర్ చేసుకున్న వాటిని రిట్రీవ్ చేసుకోవడానికి ఇటరేటర్, ఫర్ ఈచ్ మెథడ్ అనేవి కావాలి. విచ్ ఫర్ దేర్ ఇన్ దిస్ ఇంటర్ఫేస్ అండ్ దిస్ ఇంటర్ఫేస్ కదా! ఇవన్నీ మళ్ళీ సెపరేట్‌గా ఈ లిస్ట్ అనే దాంట్లో క్రియేట్ చేయడం ఎందుకు? అందుకే అది సింపుల్‌గా కలెక్షన్ ఇంటర్ఫేస్‌ని ఎక్స్‌టెండ్ చేసింది. అది ఎక్స్‌టెండ్ చేస్తే ఏమవుద్ది? ఈ 2 థింగ్స్‌లో ఉన్న థింగ్స్ అన్ని కూడా మళ్ళీ లిస్ట్‌లోకి వస్తాయి. యాక్సెస్ ఉంటుంది. సో, ఎగ్జాక్ట్‌గా అలాగే క్యూ అలాగే చేసింది. సెట్ అలాగే చేసింది. ఓకేనా? సో, బట్టి పట్టుకొని ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాం? ఇటరబుల్ గురించి నేర్చుకున్నాం. కలెక్షన్ గురించి నేర్చుకున్నాం. లిస్ట్ గురించి నేర్చుకున్నాం. అండ్ క్యూ గురించి నేర్చుకున్నాం. అండ్ సెట్ గురించి నేర్చుకున్నాం. బ్రో మనం థియరిటికల్‌గా నేర్చుకున్నాం కోడింగ్ చేయమంటే ఇక్కడ వరకు కోడింగ్ ఏమి ఉండదు. ఈ కింద పాఠాలు చూసావా ఇప్పుడు కోడింగ్ అనేది వస్తదన్నమాట. సో, మెల్లిమెల్లిగా ఒక్కోటి ఈ బ్లూ కలర్‌లో మనం చూసారు ఇప్పుడు వాటి ఇంప్లిమెంటేషన్స్. సో, ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసి ఎలా అవుతుంది? దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే గైస్. సో, ఇప్పుడు మనం ఇటరబుల్ చూసాం, కలెక్షన్ చూసాం, లిస్ట్ చూసాం, క్యూ చూసాం, సెట్ చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ వీడియోలో ఇదంతా నేర్చుకుంటాం. ఓకేనా? ఇప్పటికే నాకు తెలిసి ఒక 40 మినిట్స్ ఎంతో వీడియో వచ్చుంటది. ఈ వీడియోలో ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా చెప్తానన్నమాట. సో, కోడ్ చేసి కూడా క్లారిటీగా చూపిస్తాను. సో, ఫస్ట్ లెట్స్ సీ ది నోట్స్ పార్ట్. ఓకేనా? అండ్ నోట్స్ పార్ట్‌లో వచ్చేసరికి ఇప్పుడు మనం లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఏ క్లాసెస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయో అవన్నీ చూస్తున్నాం. లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఏమేం క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయో చూడండి. అరే లిస్ట్ మోస్ట్ యూజ్డ్ థింగ్. ఇదే మనం ఎక్కువ వాడుతుంటాం. అండ్ లింక్డ్ లిస్ట్, వెక్టర్, స్టాక్. ఈ 2 థింగ్స్ కూడా అసలు మాక్సిమం ఎవరు వాడరు. ఈ కాలంలో ఎవరు వాడరు. సో, దాని గురించి నేను జస్ట్ బేసిక్ చెప్తాను అంతే. ఓకేనా? అది అసలు ఎవ్వరు వాడరు.
ఎందుకంటే దాన్ని ఎందుకు వాడరో కూడా రీజన్ చెప్తాను. దానికన్నా అడ్వాన్స్డ్ యూజ్‌ని. సో, మోస్ట్‌లీ దీస్ 2 థింగ్స్ ఆర్ నాట్ యూజ్డ్. ఓకేనా? మేబీ మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడక్కపోవచ్చు. మేబీ అడుగుతారేమో ఆ టైంకి చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు అరే లిస్ట్ వల్ల ఫస్ట్ థింగ్ మనం ఫస్ట్ అజెండా ఏంటంటే అరే లిస్ట్. ఈ అరే లిస్ట్ అనే ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకే ఇలా డాట్స్ పెట్టాను. ఇంప్లిమెంట్ చేస్తుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు వరకు లిస్ట్ ఇంటర్ఫేస్‌లో ఉన్న అన్‌డిఫైన్డ్ మెథడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇప్పుడు అరే లిస్ట్ క్లాస్‌లో మనం బాడీస్ అనేవి ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఈ లిస్ట్ అనే ఇంటర్ఫేస్‌లో అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఏముంటాయి చెప్పండి నాకు? లిస్ట్‌కంటూ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. గెట్ అని చెప్పి ఇలా డిఫరెంట్ మెథడ్స్. అలాగే లిస్ట్ ఇంటర్ఫేస్ ఏమేం చేసింది? కలెక్షన్ అనే ఇంటర్ఫేస్‌ని ఎక్స్‌టెండ్ చేసింది. అండ్ అలాగే ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ ఇటరేబుల్‌ని ఎక్స్‌టెండ్ చేసింది. కాబట్టి ఇటరేబుల్‌లో అన్‌డిఫైన్డ్‌గా ఉన్న మెథడ్స్ అన్నీ కూడా కలెక్షన్ ఇంటర్ఫేస్‌లోకొస్తాయి. అండ్ కలెక్షన్‌లో అన్‌డిఫైన్డ్‌గా ఉన్న మెథడ్స్ అన్నీ కూడా లిస్ట్‌లోకొస్తాయి. అండ్ లిస్ట్‌లో అన్‌డిఫైన్డ్‌గా ఉన్న మెథడ్స్ అన్నీ కూడా ఇప్పుడు అరే లిస్ట్‌లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. మీన్స్ అక్కడ అన్‌డిఫైన్డ్‌గా ఉన్న మెథడ్స్ అన్నిటిని కూడా ఇక్కడ బాడీ ఇస్తాం. ఓకేనా? సింపుల్. బట్టి పట్టొద్దు. అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అరే లిస్ట్ అనేది ఎప్పుడు వాడతాం? అండ్ అరే లిస్ట్ వల్ల యూజెస్ ఏంటో చూద్దాం రండి. ఓకేనా? ఇది ఒక డైనమిక్ అరే దట్ గ్రోస్ ఆటోమేటికల్లీ. చెప్పాం కదా! అరేస్ అనేవి ఫిక్స్డ్ సైజ్ ఉంటాయి. బట్ మీకు ఎంత డేటా వచ్చినా సరే లోపలికి ఇన్సర్ట్ చేసుకునేలా కావాలి. అంటే మీ అరే ఎప్పుడైతే ఫుల్ అయిపోతే అప్పుడు దాని సైజ్ పెరగాలి. సో, అలా హెల్ప్ అవ్వడానికి యూజ్ అయ్యేదే ఈ అరే లిస్ట్ అనమాట. ఇందులో మాయాజాలం ఏముండదు. ఇన్‌సైడ్ అరే లిస్ట్‌లో కూడా మనం ఒక అరేనే వాడతాం. కాకపోతే దానికి ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఎంతరా అంటే ఇనీషియల్‌గా అరే లిస్ట్‌లో సింపుల్ లైక్ ఒక అరే లిస్ట్ ఉంటది. అరే లిస్ట్ లోపల ఒక అరే ఉంటుంది. సింపుల్ అరే. ఓకేనా? సింపుల్ అరే మీరు ఏ డేటా టైప్ ఇస్తే ఆ డేటా టైప్ దగ్గరుండి. ప్రస్తుతానికి ఇందులో ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ అరే ఉంటుంది. ఓకేనా? ఇదేంటంటే మీరు ఇలా అరేస్ క్రియేట్ చేశారు కదా! ఇంట్ అని చెప్పి, స్ట్రింగ్ అని చెప్పి ఇలా అరేస్ క్రియేట్ చేశారు కదా! అలాగే అరే లిస్ట్ లోపల ఆబ్జెక్ట్ టైప్ ఉన్నటువంటి ఒక అరే ఉంటుంది. బికాజ్ కలెక్షన్స్‌లో డేటాని అన్నీ కూడా మనం ఆబ్జెక్ట్స్ ఫార్మ్‌లో స్టోర్ చేస్తాం. కంగారు పడొద్దు. అర్థం కావట్లేదని ఫీల్ అవ్వద్దు. ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్. ఓకేనా? సో, ఇనీషియల్‌గా ఈ అరే సైజ్ ఎంతుంటదో తెలుసా? 10 ఉంటది. మీకు కోడ్‌లో నేను చూపిస్తాను. అది ఎక్కడుందో కూడా కోడ్‌లో చూపిస్తాను. ఓకేనా? ఇనీషియల్‌గా అరే లిస్ట్ లోపల ఆబ్జెక్ట్ అరే సైజ్ ఎంతుందిరా అంటే 10. మీరు ఎప్పుడైతే అరే లిస్ట్‌లో 10 ఎలిమెంట్స్ యాడ్ చేస్తారో అప్పటి వరకు మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్ రాదు. మీరు 11 ఎలిమెంట్ యాడ్ చేశారనుకో, అది మీకు ఎర్రర్ త్రో అది ఏం చేస్తదో తెలుసా? దీన్ని దీంట్లో హాఫ్ సైజ్ ఇంక్రిమెంట్ చేస్తాయి. అంటే ఇంతకుముందు ఈ ఆబ్జెక్ట్ అనే అరే 10 ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకునే సత్తా ఉంది కదా! ఇప్పుడు దీని సైజ్‌ని హాఫ్ పెంచుతది. అంటే 10 ఉన్న సైజ్ 15 అవుద్ది. ఓకేనా? మీరు 11థ్ ఎలిమెంట్ యాడ్ చేయగానే ఈ 10 అనేది ఫిల్ అయిపోయి ఉంది కదా! ఈ ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సైజ్ వరకే స్టోర్ చేసుకునే సత్తా దానికుంది. సో, ఎప్పుడైతే ఇది ఫిల్ అయిపోద్దో అప్పుడు వెంటనే ఇంకొక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీని సైజు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎంత సైజ్ అయితే ఉందో దాంట్లో హాఫ్ ఇంక్రీజ్ అవుతుంది. 10లో హాఫ్ ఎంత? 5 కదా! సో, అది ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ 15 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు దీని సైజ్ ఎంతంటే 15 ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకునే స్టామినా దానికుంటది. సో, 11థ్ ఎలిమెంట్ యాడ్ చేయగానే ఇందులో ఉన్న 10 ఎలిమెంట్స్‌ని ఇందులో కాపీ చేసుకొని మీరు యాడ్ చేసిన ఆ 11థ్ ఎలిమెంట్ కూడా ఇందులోకి యాడ్ అవుతుంది. ఓకేనా? మీరు 16థ్ ఎలిమెంట్ యాడ్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు దీంట్లో హాఫ్ ఎంత? 7.5 బట్ 7.5 అంటే మన కోడ్‌లో మనం 0.5 డెసిమల్ వాల్యూస్ తీసుకోదు కదా! సైజ్ తీసుకున్నప్పుడు. యూ నీడ్ సంథింగ్ లైక్ 7 ఆర్ 8. సో, ఇక్కడేం తీసుకుంటదంటే 7 తీసుకుంటదనమాట. సో, 15లో హాఫ్ అంటే 7 తీసుకుంటది. అది ఆ 15కి యాడ్ చేస్తది. అంటే 22. ఇప్పుడు నెక్స్ట్ ఎంత క్రియేట్ అవుద్ది? మీ ఇన్‌సైడ్ అరే లిస్ట్ లోపల ఉన్న అరే యొక్క సైజ్ ఏమవుద్దంటే 22 అవుద్ది. నెక్స్ట్ 22 ఎలిమెంట్స్ ఫిల్ అయిపోయినాయి అనుకో, 23rd ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశారనుకో, అప్పుడు 22లో హాఫ్ ఎంత? 11. అది దీనికి యాడ్ అవుతుంది. విచ్ విల్ బికమ్ 33. ఓకే. లైక్ దిస్ ఇంటర్నల్‌గా కూడా ఒక అరే ఉంటది. దాని సైజ్ అలా డైనమిక్‌గా గ్రో అవుతూనే ఉంటది. మీరు ఎలిమెంట్స్ యాడ్ చేసే కొద్దీ. అర్థమైందా? అరే లిస్ట్ అనేది ఒక మాయాజాలం కాదు. ఇలా ఈ విధంగా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? అండ్ వెన్ టు యూజ్ ఎప్పుడు వాడాలి ఇది? అరే లిస్ట్ అనేది ఎప్పుడు వాడతామంటే వెన్ యూ డూ మోర్ రీడింగ్ దెన్ ఇన్సర్టింగ్. అంటే దాని అర్థం మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది. ఇన్సర్ట్స్ ఎక్కువ చేయరు. బట్ ఎక్కువ సార్లు దాన్ని రీడ్ చేస్తా ఉంటారు. దాంట్లోని డేటా బయటకి తెచ్చుకుంటారనుకో. అలాంటి టైంలో మీరు అరే లిస్ట్ వాడటం వల్ల మీకు మోర్ యూజ్ ఉంటదనమాట. ఎందుకంటే ఇట్ విల్ టేక్ లెస్ టైమ్. ఓకేనా? ఇప్పుడు మీకు టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అని చెప్పి పెద్ద పెద్ద పదాలు చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని నేను అనుకోవట్లేదు. బట్ మీకు ఎప్పుడైతే డేటా అనేది ఫాస్ట్‌గా రావాలనుకుంటున్నారో అలాంటి టైంలో అరే లిస్ట్ వాడండి. ఓకేనా? ఈ టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. ఓకే. వెన్ యూ నీడ్ ఫాస్ట్ రాండమ్ యాక్సెస్ చెప్పాం కదా! ఫాస్ట్‌గా మీకు డేటా అనేది బయటికి రావాలి అనుకున్నప్పుడు ఇది వాడతారు. అండ్ వెన్ యూ డోంట్ కేర్ అబౌట్ ఇన్సర్షన్ అండ్ రిమూవల్ కాస్ట్. ఇన్సర్షన్ అవి చేసినప్పుడు ఇది కొంచెం టైం పడతదనమాట. లైక్ ఎందుకు అలా అవుతుందని చెప్పి మీకు కోట్ చేసినట్టు చెప్తాను. సింపుల్ ఒక్కొక్క వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు 10 అనే సైజ్ వచ్చిందిరా. మీ అరే సైజ్ అంతా 10 అనుకున్నారు. మీరు 11థ్ ఎలిమెంట్‌ని మళ్ళీ యాడ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? అది సైజ్ పెంచుతుంది. తర్వాత పెంచిన తర్వాత అక్కడ ఉన్న వాల్యూస్ పాత వాల్యూస్ అన్నిటిని కొత్త దాంట్లో కాపీ చేస్తుంది. ఆ తర్వాత మీ కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేస్తుంది. రైట్? దిస్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. అందుకు ఇన్సర్షన్ అనేది ఇట్స్ ఎ లాంగ్ టైమ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా?
ఆల్సో అరే లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది. ఓకేనా, మీరు సపోజ్ 1,1,1 అని నాకు 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు అనుకో, మీకు ఎట్లాంటి ఇబ్బంది రాదు. డూప్లికేట్ వాల్యూస్ అనేది అలో చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ వాల్యూ నల్ వాల్యూస్. ఓకే, ఇట్స్ ఆల్సో వాల్యూస్ నల్ వాల్యూస్. సో కలెక్షన్ అనేది మీరు జనరల్గా నార్మల్ అరేస్ క్రియేట్ చేస్తారు కదా, అవి ఏం స్టోర్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడు అయినా సరే అబ్జర్వ్ చేయండి, ఏదన్నా ఒక డేటా టైప్కి ఫస్ట్ లెటర్ స్మాల్ ఉందంటే దాని అర్థం అది క్లాస్ కాదు. రైట్, అది క్లాస్ కాదు. ఇట్స్ నాట్ ఏ క్లాస్, అదొక ప్రిమిటివ్ డేటా టైప్. రైట్, ఇవన్నీ బేసిక్స్. సో బేసిక్‌గా 40,000 ఎలా స్టోర్ చేసుకుంటుంది బ్రో అంటే, ఇప్పుడు క్లారిటీగా చెప్తాను రండి. ప్రస్తుతానికి అరే లిస్ట్ యొక్క యూజ్ కేసెస్ అర్థమైనాయి కదా. ఇప్పుడు అరే లిస్ట్ అసలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది? ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి? అది ఏం చేస్తుందో క్లారిటీగా ఒక చిన్న కోడ్ రాసి చూపిస్తాను రండి. కంగారు పడకండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో మీకు ఇందాక ఎగ్జాంపుల్‌లో మనం కార్ అనే ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాం. అండ్ అలాగే ఏం చేసాం, బెంజ్ అనే క్లాస్ ఆ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసింది. రైట్, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లిస్ట్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది. దాన్ని అరే లిస్ట్ అని చెప్పి ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. రైట్, చూడండి ఇక్కడ కూడా నేను సింపుల్‌గా అదే రాశాను. క్లాస్ అరే లిస్ట్, కాసేపు దీన్ని మర్చిపోండి. అదేంటని చెప్పి కంగారు పడొద్దు. కాసేపు దాన్ని మర్చిపోండి అంతే. క్లాస్ అరే లిస్ట్ ఇంప్లిమెంట్స్ లిస్ట్. రైట్, ఇంప్లిమెంట్ చేస్తుందా? ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒకటి క్లాస్ ఒక ఇంటర్ఫేస్‌ని, ఒక క్లాస్ అనేది ఒక ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఏం చేయాలి? ఆ లిస్ట్‌లో ఏ మెథడ్స్ అయితే అన్‌డెఫైన్డ్‌గా ఉన్నాయో వాటిలన్నిటికి బాడీ ఇవ్వాలి. రైట్, అదే ఇక్కడ ఇస్తున్నాం. సో నేను ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు అందులో ఒక 10, 20, 30 మెథడ్లు ఉంటాయి. అవన్నీ ఇక్కడ రాయలేం కదా. సో సింపుల్‌గా మీకోసం ఒక చిన్న ఎడిషన్ అనేది ఎలా జరుగుతుందో ఇక్కడ రాసాను చూడండి. ఎడిషన్ అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈ మెథడ్‌ని మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం? మీకు కలెక్షన్ అనే ఇంటర్ఫేస్ లోపల యాడ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. యూ సీ, దీన్ని మనం అరే లిస్ట్ క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? బికాజ్ అరే లిస్ట్ ఏమో లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. లిస్ట్ ఇంటర్ఫేస్ ఏమో కలెక్షన్ ఇంటర్ఫేస్‌ని ఎక్స్టెండ్ చేస్తుంది. కాబట్టి ఈ కలెక్షన్ లోపల ఉన్న థింగ్స్ అన్నీ కూడా లిస్ట్‌లో ఉన్నట్టే. కాబట్టి లిస్ట్‌లో కూడా ఇప్పుడు యాడ్ అని చెప్పి ఒక అన్‌డిఫైన్డ్ మెథడ్ ఉంది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఐ మీన్ దానికి బాడీ అనేది ఇవ్వాలి. అర్థమైందా? అందుకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నాను అన్నమాట. అండ్ మీకేం చెప్పాను, అరే లిస్ట్ లోపల కూడా మళ్ళీ ఒక నార్మల్ అరేనే ఉంటుంది. ఒక సింపుల్ ఆబ్జెక్ట్ అరే ఉంటుంది. దాంట్లో మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాం. దాని డిఫాల్ట్ సైజ్ ఎంత? 10. ఎప్పుడైతే దాని సైజ్ అనేది 10 కన్నా పెరిగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా వేరే లాజిక్‌లో అది సైజ్ పెంచుకుంటూ వెళ్తుంది. మీ పాత అరే ఏదైతే ఉందో దాని వాల్యూని కొత్త అరేలో పెట్టి దాని సైజ్ అలా పెంచుకుంటూ పోతుందని చెప్పా కదా. సో అది జరుగుతుందనమాట. సో ఈ అరే లిస్ట్ అనే క్లాస్‌లో థింక్ ఆఫ్ ఇట్ లైక్ మీ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది. ఇది అరే లిస్ట్ క్లాస్ అనమాట. దీని పేరు అరే లిస్ట్ బాక్స్ అనుకోండి. ఓకేనా. దీని లోపల ఏముంటదో తెలుసా? ఒక అరే ఉంటది. అంటే మీ దగ్గర ఉన్న డేటా అంతా అక్కడ ఉంటది. అండ్ సైజ్ ఉంటుంది. రైట్. అండ్ దీని లోపల యాడ్ అని చెప్పి మెథడ్ కూడా ఉంది. దీని మెథడ్ లోపల లాజిక్ ఉంటదనమాట. నువ్వు యాడ్ చేసిన వాల్యూ నువ్వు యాడ్ చేసిన వాల్యూ ఉంటది కదా. ఆ వాల్యూ వెళ్లి ఇక్కడ స్టోర్ అవుద్ది. ఓకేనా. ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఇప్పుడు స్టోర్ అవుతుంది, బానే ఉంది. సో ఇప్పుడు ఈ స్టోరింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? ఏమవుతుంది? బట్టి పట్టకుండా క్లారిటీగా చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేద్దాం అనుకుంటున్నారు? అరే లిస్ట్ అనే క్లాస్ లోపల ఉన్న థింగ్‌ని వాడుకోవాలనుకుంటున్నారు. రైట్. అరే లిస్ట్ క్లాస్ లోపల ఉన్నది స్టాటిక్ మెథడా? నాన్ స్టాటిక్ మెథడా? చూడండి. దిస్ ఈజ్ ఎ నాన్ స్టాటిక్ మెథడ్. పబ్లిక్ వాయిడ్ యాడ్ అని ఉంది. ఇక్కడ ఎక్కడన్నా మీకు స్టాటిక్ అనే కీవర్డ్ ఉందా? లేదు. నాన్ స్టాటిక్ మెథడ్ ఉందంటే దాని అర్థం ఏంటి? దానికంటూ మనం మెమరీ స్పేస్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? యూజింగ్ ఆబ్జెక్ట్. రైట్. అదే ఇక్కడ రాసాను చూడండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? నథింగ్ బట్ న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తావు. అండ్ ఏ క్లాస్‌కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ క్లాస్ నేమ్ ఇస్తావు. ఇచ్చావు, బానే ఉంది. బ్రో పక్కన ఈ పార్ట్ ఏంటి? కాసేపు దాని గురించి మర్చిపోండి. చెప్తాను. ఇప్పుడే చెప్తాను. ఓకేనా. అండ్ అలాగే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేస్తాం కదా. సింపుల్ బట్ ఇలా బ్రాకెట్స్ పెట్టి వదిలేస్తాం. బానే ఉంది. ఓకేనా. ఇప్పుడు నువ్వు దేనికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో చూపిస్తాను రండి. యూ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. ఓకే. సో ఇప్పుడు ఈ న్యూ అనే థింగ్, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ క్రియేషన్ పార్ట్ అనేది, ఇది ఏం చేస్తుంది తెలుసా? మీ అరే లిస్ట్ క్లాస్ లోపల ఏ థింగ్స్ అయితే ఉన్నాయో అవి నార్మల్ అరేస్ కానివ్వండి, లైక్ దిస్ థింగ్స్ ఆర్ ఏవైతే డిఫైన్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి అక్కడ కొంత స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది విత్ డిఫాల్ట్ వాల్యూస్. సో ఓకేనా. అప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అని చెప్పి మనం ఏం చేసాం, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ అని చెప్పి ఎగ్జాంపుల్‌గా ఒక సింపుల్ అరే పెట్టాం కదా. సో ఆ అరే అనేది క్రియేట్ అవుతుంది. ఇనీషియల్‌గా దీంట్లో ఏ వాల్యూస్ లేవు. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ యాడ్ అని చెప్పి మెథడ్ ఉంది కదా. దీని లోపల లాజిక్ ఏముందనుకోండి అంటే మీ ఎలిమెంట్‌ని ఒక్కొక్కటి యాడ్ చేయడానికి లాజిక్ ఇందులో ఉంది అని అనుకోండి. ఓకేనా. ఇందులో దీని లోపల ఏముందిరా అంటే యాడ్ చేయడానికి ఎలిమెంట్ ఉంది ఒక్కొక్కటి. రైట్. ఇప్పుడు ఈ న్యూ అరే లిస్ట్ క్రియేట్ చేయగానే మీకు మెమరీలో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌ని ఒకటి హోల్డ్ చేసుకోవాలి కదా. హోల్డ్ చేసుకోవడం ఏంటి మరి? ఇది ఏ టైప్ ఆఫ్ డేటా క్రియేట్ అయ్యింది? ఏ టైప్ ఆఫ్ డేటా క్రియేట్ అయిందిరా? అరే లిస్ట్ టైప్ ఆఫ్ డేటా క్రియేట్ అయింది. రైట్. అరే లిస్ట్ అనేది ఏం చేస్తుంది? ఇంప్లిమెంటింగ్ లిస్ట్ కదా.
సో అరే లిస్ట్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ లిస్ట్. కాబట్టి లిస్ట్లో కూడా నేను డేటా స్టోర్ చేయొచ్చా? ఎస్, ఐ కెన్ స్టోర్ ఇట్. నువ్వు అరే లిస్ట్లో స్టోర్ చేయొచ్చు, లైక్ ఇట్లా కూడా క్రియేట్ చేయొచ్చు. అరే లిస్ట్ అని ఇస్తావు, ఇచ్చి ఇక్కడ నీకు నేమ్ ఇచ్చుకుంటావు. నీ లిస్ట్కి ఏదో ఒక నేమ్ ఇచ్చుకో. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇస్తాను, ఓకేనా? ఇలా ఇచ్చావు బాగానే ఉంది, ఇలా ఇచ్చినా పర్లేదు. అండ్ ఆల్సో లిస్ట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి కూడా నువ్వు అరే లిస్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందో క్లారిటీగా చూడు, అర్థమైందని అనుకుంటున్నాను నేను, ఓకేనా? సో జనరల్గా మనం ఏం చేసేవాళ్ళం ఇంతకు ముందు అరేస్లో స్టోర్ చేయాలంటే ఇలా ఇంట్ అని ఇచ్చేసి ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 అని చెప్పి ఇచ్చేవాడివి. ఇదేం చేసేది, మీకు మెమరీలో ఒక 5 అంటే ఒక 5 నెంబర్స్ని హోల్డ్ చేసుకునే సత్తా ఉన్న ఒక అరేనే మీకు ఇచ్చేది ఇలాగా. బట్ ఎక్కడేమైంది, జస్ట్ ఒక సింపుల్ ఆబ్జెక్ట్ అరే క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ దిస్ క్లాస్ అరే లిస్ట్, ఓకేనా? ఇప్పుడు క్రియేట్ అయిన తర్వాత దీని టైప్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసుకోవడం ఒక వాల్యూ కావాలి, రైట్? అప్పుడు ఈ రైట్ సైడ్లో నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటాను అయితే స్టోర్ చేస్తున్నావో ఆ టైప్ ఆఫ్ డేటాని నీ లెఫ్ట్ సైడ్లో స్టోర్ చేసుకోగలుగుతావు, ఓకేనా? నీ రైట్ సైడ్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటున్నావు, అరే లిస్ట్ అనే క్లాస్ యొక్క డేటాను స్టోర్ చేసుకుంటున్నావు. అయితే ఐదర్ నువ్వు అరే లిస్ట్కి లెఫ్ట్ సైడ్ పెట్టొచ్చు ఆర్ లిస్ట్ అనే దాన్ని కూడా నువ్వు పెట్టొచ్చు. ఎందుకు లిస్ట్ అనేది కూడా పెడుతున్నావు అంటే రిఫరెన్స్ పార్ట్ కింద, బికాస్ అరే లిస్ట్ అనేది ఇంప్లిమెంటింగ్ లిస్ట్. ఇంప్లిమెంట్ చేసిందంటే దాని అర్థం ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ దట్ పార్ట్ అని చెప్పి. సో దిస్ ఈజ్ నౌ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ లిస్ట్, రైట్? సో అందుకు నేను లెఫ్ట్ సైడ్లో ఇది కూడా పెట్టొచ్చు, ఓకేనా? బాగానే ఉంది. ఇప్పుడు నేను కలెక్షన్ అంటే ఏం చెప్పాను, కలెక్షన్ మీన్స్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్, ఓకేనా? ఇంటీజర్ వాల్యూ సిమిలర్ ఎలిమెంట్స్ అంటే సేమ్ ఎలిమెంట్స్ డేటాను మాత్రమే ఒక సింగిల్ ఆబ్జెక్ట్లో మనం స్టోర్ చేయగలుగుతాం, రైట్? ఇప్పుడు మీరు ఇంటీజర్ అరే క్రియేట్ చేశారా, ఇక్కడ స్పెసిఫిక్గా మీరు ఇంటీజర్ అని చెప్పి ఎందుకు మెన్షన్ చేశారు, ఎందుకంటే దాని లోపల మీరు ఓన్లీ ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకుంటారని చెప్పి. సో ఎగ్జాక్ట్గా మీ ఏ అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ చేశారు కదా, దీంట్లో కూడా నేను ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలనుకుంటున్నాను, రైట్? నేను ఏ పడతా ఇవ్వాలనుకుంటాను. అలాంటి టైంలో ఏం చేయాలి తెలుసా, ఇక్కడ దీని లోపల మీరు ఇంటీజర్ అని ఇవ్వాలి విత్ క్యాపిటల్ లెటర్. సో మీరు ఇక్కడ ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకోవాలి అని అనుకున్నారు కాబట్టి ఇక్కడ ఇంటీజర్ అని చెప్పి ఇచ్చారు. సో ఎగ్జాక్ట్గా ఈ ఫస్ట్ బ్రాకెట్స్ చూసారు, ఇందులో కూడా అంతే. ద టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ 1, 2, 3, 4లే మీరు స్టోర్ చేసుకుంటారు, కానీ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఓకేనా? అందుకే మనం అరే లిస్ట్ అని చెప్పి బ్రాకెట్స్ ఇచ్చారు కదా, దీని లోపల ఇంట్ అని చెప్పి ఇలా స్మాల్ లెటర్స్లో రాయాం, ఓకేనా? యు ఆర్ రైటింగ్ క్యాపిటల్ ఐ ఇంటీజర్ ఫుల్ ఫామ్లో రాస్తాం, ఓకేనా? సో ఇప్పుడు అరే లిస్ట్ అనేది ఒక లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం క్లారిటీగా అర్థమైందా? సో మనం అరే లిస్ట్ అనేది ఏంట్రా అంటే అది ఒక క్లాస్, అర్థమైందా? సో మనం ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్టోర్ చేయాలనుకుంటున్నాం, రైట్? సో అరే లిస్ట్ క్లారిటీగా అర్థమవుతుంది, డోంట్ గో అవే, నేను క్లారిటీగా చెప్తాను, ఓకేనా? అరే లిస్ట్ అని ఇస్తాం. అండ్ ఇప్పుడు నేను ఇంటీజర్ వాల్యూస్ని హోల్డ్ చేసుకుని ఒక కలెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో అరే లిస్ట్ అని ఇచ్చు అండ్ ఇంటీజర్ అని ఇస్తాం, ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనొద్దు, సింపుల్గా మనం ఏం తీసుకుంటే మీకు ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో లెట్స్ సే నువ్వు మార్క్స్ అనేవి స్టోర్ చేయాలనుకుంటున్నావు అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు నేను న్యూ అరే లిస్ట్ ఇట్ సైడ్ రైట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇంతకు ముందు ఈ రైట్ సైడ్ పార్ట్లో కూడా మనం ఇంటీజర్ అని చెప్పి స్పెసిఫై చేసేవాళ్ళం అనమాట, ఓకేనా? ఈ రైట్ సైడ్ పార్ట్లో కూడా. బట్ దీన్ని డైమండ్ ఆపరేటర్ అంటాం. అదేం కొత్త థింగ్ కాదు, కంగారు పడద్దు, ఓకేనా? ఇంతకు ముందు ఈ రైట్ సైడ్ కూడా నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా అయితే స్టోర్ చేసుకుంటున్నావో అక్కడ ఇచ్చేవాళ్ళు. బట్ జావా 7 వెర్షన్ తర్వాత, జావా 7 తర్వాత వాళ్ళు రిమూవ్ చేస్తారనమాట. నువ్వు లెఫ్ట్ సైడ్లో ఒకటి ఇస్తే సరిపోతుంది, రైట్ సైడ్ ఒకటి ఇవ్వట్లేదు అని చెప్పారు, ఓకేనా? ఇప్పుడు మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ 1 మరి ఒక మార్క్ యాడ్ అవుతుంది, 91 మార్క్స్ యాడ్ చేస్తారు. మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ 92, ఓకేనా? స్టే విత్ మీ, క్లియర్ కోడ్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందో క్లారిటీగా చూపించిన నేను మీకు మార్క్స్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఓకేనా? యు ఆర్ గోయింగ్ టు నేమ్ ఇట్ ఎస్ మార్క్స్, ఎందుకంటే ఇక్కడ నువ్వు మార్క్స్ అని ఇచ్చావు కదా, అందులో అక్కడ మార్క్స్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. అండ్ దాని లోపల నువ్వు మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ 91, మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ 92 అని చెప్పావు. సో నువ్వేం క్లాస్ క్రియేట్ చేసావు, అరే లిస్ట్ ఆబ్జెక్ట్కి, అరే లిస్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, రైట్? సో దీని లోపల అరే లిస్ట్ క్లాస్ లోపల నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ దాని లోపల ఒక సింపుల్ అరేనే ఉంటుంది. అదే నువ్వు ఇక్కడ యాడ్ చేసిన ఎలిమెంట్స్ని ఒక్కో దాంట్లో స్టోర్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట, 91, 92 అని చెప్పి, ఓకే? సో ఇనిషియల్గా ఇవి 0 డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, ఏముండవు. అండ్ నువ్వు యాడ్ చేసిన తర్వాత దట్ సైజ్ అనేది పెరుగుతుంటూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అరే లిస్ట్ మనం ఎలా క్రియేట్ చేసామో? ఎందుకంటే అరే లిస్ట్ అనేది ఒక క్లాస్, దాని క్లాస్ లోపల ఏమున్నాయి, అరే లిస్ట్ క్లాస్ లోపల ఏముంది, ఒక ఆబ్జెక్ట్ అరే ఉంది, ఓకేనా? నువ్వు ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అన్ని ఈ ఆబ్జెక్ట్ అరేలోకి వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటాయి. దాని సైజ్ ఎప్పుడైతే 10 ఎక్సీడ్ అయిందో మళ్ళీ గ్రో అవుతూ ఉంటుంది విత్ హాఫ్ ఆఫ్ ద సైజ్ వాట్ వాస్ దేర్
అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా? ఇది అరే లిస్ట్ అనమాట. సో, ఇప్పుడు మనం దీన్ని కోడ్ చేసి చూపిస్తాం. ఇప్పటివరకు అర్థం కాకపోయినా ఏం పర్లేదు, నేను క్లారిటీగా చెప్తాను. ఓకేనా? ఐ హోప్ నాకు తెలిసి ఇప్పుడు క్లారిటీగా అర్థమయ్యే ఉంటది. ఓకే గైస్. ఇప్పటి వరకు నాకు తెలిసి అందరికీ చాలా బోర్ కొట్టుంటది. థియరిటికల్ పార్ట్ చూసి నాకు తెలిసి సగం మంది ఎళ్ళిపోయి ఉంటారు. బట్ ఇట్స్ ఓకే. ఈ శ్రద్ధగా ఈ 2 అవర్స్ ఆర్ ఎంత ఉంటే వీడియో అంతా చూసారనుకో, ఒక్కసారి శ్రద్ధ పెట్టి చూడండి, ఇట్ విల్ బి కంప్లీటెడ్. అర్థమైందా? ఇంక తర్వాత ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో, మన ఎంటైర్ హైరార్కీలో టాప్ ప్లేస్‌లో ఏముంది? ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ ఉంది కదా! ఒకసారి దాన్ని చూద్దాం రండి సరదాగా. సో, ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేద్దాం. సో, ఎప్పుడైనా సరే మీకేదన్నా జావాలో ఒక థింగ్ ఉందిరా లైక్ అరే లిస్ట్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కదా! క్లాసెస్. దాని లోపల ఇంప్లిమెంటేషన్ ఉందో చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని లోపలికెళ్ళడం ఎలా? దాని నేమ్ ఇక్కడ టైప్ చేశారు కదా! దాని మీద కంట్రోల్ బటన్ ఇలా రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ లోపలికొచ్చాక ఇదంతా చూసి భయపడిపోకండి ఫస్ట్. ఆఫ్‌కోర్స్ కాలేజ్‌లో ఉన్నప్పుడు నాకు కూడా ఏంటా ఇదంతా ఏం చూత్తాం అని చెప్పి చిరాకొచ్చేది. బట్ భయపడొద్దు. స్టే దేర్. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అక్కడ ఏముందో చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో, చూడండి మనం క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామో అలాగా ఇక్కడొక ఇంటర్ఫేస్ కూడా ఉంది. పబ్లిక్ ఇంటర్ఫేస్ దాని పేరొచ్చేసి గెటరబుల్. అండ్ ఇక్కడ ఇదేంటి బ్రో మాకేంటిది ఎప్పుడు చూడలేదని చెప్పి కంగారు పడకండి. ఇదేంట్రా అంటే నథింగ్ బట్ జనరిక్స్ అంటామనమాట. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టైప్ ఆఫ్ డేటా దట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఫ్రమ్ ఇట్. ఓకేనా? నువ్వు బయట ఇప్పుడు ఇంటీజర్ అరేది ఇంటీజర్ అని చెప్పి ఇందాక చెప్పా కదా! ఇక్కడ ఇంటీజర్ అని చెప్పి స్పెసిఫై చేస్తామని చెప్పి. సో, ద టైప్ ఆఫ్ డేటా అంతే. ఆ డేటా టైప్ ఏంటని చెప్పి. ఓకేనా? అండ్ ఇంటర్‌ఫేస్ లోపల 2 టైప్స్ ఆఫ్ మనకి ఇటరబుల్‌లో 2 మెథడ్స్ ఉన్నాయి మెయిన్‌గా అని చెప్పా. ఒక మెథడ్ పేరేంటి? ఇటరేటర్ అని చెప్పి మెథడ్ ఉంది. దీనికి ఎట్లాంటి బాడీ డిఫైన్ చేసలేదు చూసారా? బాడీ డిఫైన్ చేయడం అంటే ఏంటి? మీ ఇక్కడ ఇలా బ్రాకెట్స్ ఎలా ఓపెన్ అయ్యి ఉన్నాయి. అలా బ్రాకెట్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. లైక్ కింద ఇంకో ఫర్ ఈచ్ మెథడ్ ఉంది చూడండి. దీనికి బ్రాకెట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. రైట్? దాని లోపల లాజిక్ అనేది ఉంది. క్లారిటీగా చూడండి. ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. దాని లోపల లాజిక్ ఉంది. ఇక్కడ జస్ట్ మెథడ్ నేమ్ ఉంది. అండ్ ఆ మెథడ్ నుంచి వచ్చే రిటర్న్ డేటా టైప్ ఏదుంది ఇక్కడ ఉంది చూడండి. ఇటరేటర్ అనే డేటా టైప్ ఉంది. జస్ట్ మీకు ఇంటీజర్ అని చెప్పి, స్ట్రింగ్ అని చెప్పి ఎలా రిటర్న్ వస్తున్నాయి. ఇక్కడ ఏమొస్తుందిరా అంటే ఇటరేటర్ అనే దాని యొక్క ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? కంగారు పడొద్దు అర్థం కాలేదని చెప్పి. దీని మీద క్లిక్ చేయండి అప్పుడు తెలుస్తుంది. ఈ ఇటరేటర్ అనేది ఏంటంటే ఒక ఇంటర్‌ఫేస్. ఓకే. ఓకే. మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. దాని గురించి తర్వాత వస్తుంది. ఓకేనా? సో, ఇటరబుల్ ఇంటర్‌ఫేస్‌లో ఏముంది? ఇటరేటర్ అని ఒక మెథడ్ ఉంది. దాన్ని బాడీ లేదు కాబట్టి ఏ క్లాస్ అయితే ఇటరబుల్ ఇంప్లిమెంట్ చేస్తుందో దాంట్లో ఖచ్చితంగా బాడీ అనేది డిఫైన్ చేయాలి. ఓకేనా? దీన్ని తీసేద్దాం. మనం ప్రస్తుతం దీన్ని వాడం. దాని గురించి వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. జస్ట్ ఐ వాంట్ టు షో ఇట్ టు యూ. అండ్ మనకు ఇంకోటేముంది? కలెక్షన్ అని చెప్పి ఇంటర్‌ఫేస్ ఉంది. ఇదేం చేస్తుంది? ఇటరబుల్ ఇంటర్‌ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తుంది. రైట్? ఇక్కడ ఫోటో ఇవ్వడానికి ట్రై చేస్తాను చూసుకోండి. సో, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? నేనేం చెప్పాను? కలెక్షన్ అనే ఇంటర్‌ఫేస్ ఇటరబుల్ అనే ఇంటర్‌ఫేస్‌ని ఎక్స్‌టెండ్ చేస్తుంది. ఎందుకు ఎక్స్‌టెండ్ చేస్తుంది? ఎందుకంటే కలెక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డేటా ఉంది కదా! దాంట్లో ఉన్న ఒక్కో ఎలిమెంట్‌ని మనం బయటికి తీసుకురావడం కన్నా, లేకపోతే ఇటరేట్ చేయడం కన్నా మనకి ఇటరేటర్ ఆర్ ఫర్ ఈచ్ అని చెప్పి 2 మెథడ్స్ కావాలి. ఓకేనా? ఫర్ ఈచ్ అంటే లూప్. ఓకేనా? ఈ 2 థింగ్స్ కావాలి. మనం జనరల్‌గా సింపుల్ ఫర్ లూప్ యూజ్ చేసి అది చేయొచ్చు. బట్ ఫర్ లూప్ యూజ్ చేయడం వల్ల కొన్ని కొన్ని థింగ్స్ చేయలేము. కలెక్షన్స్ కంటూ సెపరేట్‌గా వాళ్ళేం చేశారంటే ఇటరేటర్ అని చెప్పి, ఈ ఫర్ ఈచ్ అని చెప్పి 2 క్రియేట్ చేశారు. సో, ఆ 2 ఎక్కడున్నాయి? ఇటరబుల్ ఇంటర్‌ఫేస్ లోపల ఉన్నాయి. నీ కలెక్షన్‌లో కూడా అవి వాడుకోవాలనుకుంటున్నావు. కాబట్టి నువ్వు మళ్ళీ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఇటరబుల్ అనే ఇంటర్‌ఫేస్‌లో ఉంది కాబట్టి జస్ట్ నువ్వు దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నావు. ఓకేనా? ఇన్‌ఫాక్ట్ ఈ కలెక్షన్ అనేది కూడా ఏంటి? ఇది కూడా ఇంటర్‌ఫేసే. కాబట్టి దీంట్లో కూడా కొన్ని అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. చూడండి. సైజ్ అని చెప్పి, ఈసెంటీ అని చెప్పి, ఓకేనా? కంటెంట్స్ అని చెప్పి, జస్ట్ ఇక్కడ చూసారా మెథడ్ నేమ్ ఇచ్చి వదిలేసుంది అంతే. టు అరే అని చెప్పి. చూడండి ఇంకా కిందకెళ్ళి చూడండి. ఆహ్, లెట్స్ గో డౌన్. యాడ్ ఇంగో ఎలిమెంట్‌ని యాడ్ చేయడం అని చెప్పి. జస్ట్ ఇంటర్‌ఫేస్‌లో మెథడ్ అనేది డిఫైన్ చేసేసి ఉంటది అంతే. ఏ క్లాస్ అయితే ఈ కలెక్షన్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందో దాంట్లో ఉంటుంది. రైట్? ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అన్నీ ఉన్నాయి. ఇంగో రిమూవ్ అని చెప్పి, రైట్? కంటెంట్స్ ఆల్ అని చెప్పి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అన్నీ కూడా పెట్టేసి ఉన్నాయి. సో, ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ కలెక్షన్ ఇంటర్‌ఫేస్ ఈస్ నువ్వు కలెక్షన్ అనే టైప్ నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావనుకో, నిన్ను నువ్వు కలెక్షన్ అని చెప్పుకోవాలనుకుంటున్నావనుకో, నా దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ అనేవి జస్ట్ నీకు నేమ్స్ ఇచ్చి వదిలేసాను. దీని ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి. నువ్వు ఎలిమెంట్స్‌ని ఎలా తీసుకుంటున్నావు, ఎలా స్టోర్ చేసుకుంటున్నావు అవన్నీ లాజికల్ రాయాలి. అది కూడా ఇక్కడ నేను ఇచ్చిన మెథడ్ నేమ్స్ తోటే. అండ్ అండ్ ఆల్సో సారీ అండ్ ఆల్సో నా దగ్గర ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! వాటిని ఇటరేట్ చేయడానికి నాకు ఇంకో 2 మెథడ్స్ కావాలి. ఆ మెథడ్స్ ఇటరబుల్ ఉన్నాయి కాబట్టి నేను అది ఎక్స్‌టెండ్ చేసి నీకు ఇస్తున్నాను అని చెప్పి కలెక్షన్ ఇంటర్‌ఫేస్ చెప్తుంది అంతే. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా పైన ఇది పెట్టుకోండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. మనకి కలెక్షన్‌కి సంబంధించినవన్నీ కూడా యూటిల్ అనే ప్యాకేజ్‌లో ఉంటాయి. ఓకేనా? అండ్ ఇప్పుడు లిస్ట్ చూద్దాం. మన హైరార్కీలో ఫస్ట్ ఏముంది? ఇటరబుల్ ఉంది. తర్వాత కలెక్షన్ ఇంటర్‌ఫేస్ ఉంది. సో, నౌ లెట్స్ సీ అబౌట్ లిస్ట్ ఇంటర్‌ఫేస్. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. లిస్ట్ ఇంటర్‌ఫేస్‌కొచ్చేసాం. అండ్ లిస్ట్ ఇంటర్‌ఫేస్ చూడండి. ఇదేం చేస్తుంది? ఎక్స్‌టెండ్స్ సీక్వెన్స్డ్ కలెక్షన్. ఓకేనా?
జస్ట్ మనం కలెక్షన్ ఇంటర్ఫేస్ ఎలా ఎక్స్టెండ్ చేస్తున్నామో ఇది కూడా అంతే. ఈ సీక్వెన్స్డ్ కలెక్షన్ ఏం ఇంటర్ఫేస్ చేస్తుందో చూడండి. మళ్ళీ సీక్వెన్స్డ్ కలెక్షన్ అనేది కూడా కలెక్షన్ ఇంటర్ఫేస్‌నే ఎక్స్టెండ్ చేస్తుంది. అదేంటి బ్రో మనకి హైరార్కీలో నువ్వు లిస్ట్ ఇంటర్ఫేస్ డైరెక్ట్ కలెక్షనే ఎక్స్టెండ్ చేస్తున్నానని అనుకున్నారు కదా! బట్ ఏం లేదు. ఇది ఒక మళ్ళీ ఈ సీక్వెన్స్డ్ కలెక్షన్ అయితే ఏంటంటే జస్ట్ సమ్ అనదర్ మెథడ్స్ అనేవి ఇస్తుంది. సో, ఇట్ డజంట్ మ్యాటర్. పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? అండ్ లిస్ట్ ఇంటర్ఫేస్ లోపల ఏముంటాయి? సేమ్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్. ఏం మెథడ్స్ అయితే కలెక్షన్ ఇంటర్ఫేస్‌లో ఉన్నాయో అవన్నీ గూడా దీనికి కావాలి లిస్ట్‌కి. ఎందుకంటే లిస్ట్ అనేది ఏంటి? కలెక్షన్ టైప్ అవ్వాలి అని అది కోరుకుంటుంది. ఓకేనా? సో, అది కూడా సేమ్ నువ్వు కలెక్షన్ అని నేను అవ్వాలనుకుంటున్నాను. కలెక్షన్ అనేది ఏ నంబర్స్ అయితే స్టోర్ చేసుకుంటదో అది నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది లిస్ట్. కాబట్టి అది ఎక్స్‌టెండ్ చేసింది. అండ్ అలాగే దానికంటూ కొన్ని మెథడ్స్ క్రియేట్ చేసుకుంది. ఆల్రెడీ కలెక్షన్ ఇంటర్ఫేస్‌లో ఉన్నాయి. బట్ దీనికి కూడా కొన్ని మెథడ్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టుకుంది. ఓకేనా? ఇప్పుడు ఈ హైరార్కీలో ఉన్న టాప్‌లో ఉన్న మెథడ్స్ అన్ని కూడా ఇంకా మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. జస్ట్ ఒకదాన్ని ఒకటి ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వచ్చి చివరికి అన్ని లిస్ట్ దగ్గర ఉన్నాయి అంతే. ఇప్పుడు ఏ క్లాస్ అయితే ఈ లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ క్లాస్ అనేది వీటిలన్నిట్లికి ఈ మెథడ్స్ అన్నిట్లికి బాడీ ఇవ్వాలి. లైక్ ఇటరబుల్‌లో ఉన్న మెథడ్స్‌కి, కలెక్షన్‌లో ఉన్నదానికి, ఈ సీక్వెన్స్డ్ కలెక్షన్‌కి, తర్వాత లిస్ట్‌లో ఉన్న వాటి వీటిలన్నిటికి బాడీ ఇస్తుంది. అదే మన ఫస్ట్ క్లాస్ ఏంట్రా అంటే అర్రే లిస్ట్ అన్నమాట. ఓకేనా? అండ్ అరే లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి. అరే లిస్ట్ ఏం చేస్తుందో చూడండి. అరే లిస్ట్ ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ లిస్ట్, ఇంప్లిమెంట్స్ లిస్ట్. ఓకేనా? లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసిందా లేదా? ఈ రిమైనింగ్ థింగ్స్ వదిలేయండి. ఇవన్నీ మీరు అనవసరం. అంత స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకేనా? జస్ట్ సీ ఇంప్లిమెంట్స్ లిస్ట్. రైట్? ఈ లిస్ట్ ఏంటి అంటే మళ్ళీ ఎక్కడికెళ్తది చూడండి. మనం ఇప్పుడు ఇందాక చూసాం కదా! ఎక్కడికొస్తుంది. ఓకేనా? ఈ లిస్ట్‌లో ఏమున్నాయి? ఈ కలెక్షన్‌కి సంబంధించిన ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. ఇటరబుల్‌కి సంబంధించినవి ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. అన్నీ కూడా లిస్ట్‌లో ఉన్నాయి. సో, నువ్వు జస్ట్ అరే లిస్ట్ ఇంప్లిమెంట్స్ లిస్ట్ అని కొట్టావు కాబట్టి ఇప్పుడు ఈ లిస్ట్ లోపల అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి బాడీ ఉండాలి. ఉందో లేదో చెక్ చేద్దామా? రండి. చెక్ చేద్దాం రండి. ఆహ్, ఇంకో రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కన్‌స్ట్రక్టర్స్. ఓకే. ఇవి కాదు. లెట్ మీ షో. మీకు ఇందాక చెప్పా కదా! అర్రే లిస్ట్ క్లాస్ లోపల కూడా సింపుల్‌గా ఒక అర్రే ఉంటుంది. ఆ అర్రేకి డిఫాల్ట్ సైజ్ 10 ఉంటదని చెప్పాను కదా! ఆ సైజ్ చూపిస్తాను రండి. చూడండి. డిఫాల్ట్ కెపాసిటీ 10. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ ఇంటు డిఫాల్ట్ కెపాసిటీ 10. సో, ముందుగా బేసిక్‌గా లోపల కూడా ఒక సింపుల్ అరే ఉంటదని చెప్పాను కదా! అది ఏం చెప్పాను? ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ అరే ఉంటదని చెప్పాను. బికాజ్ కలెక్షన్స్ అనేవి ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేసుకుంటాయి. సో, చూడండి. ఆబ్జెక్ట్ అరే ఉందా? అండ్ వాళ్ళు డిఫాల్ట్‌గా సైజ్ అని తీసుకున్నారు. 10 తీసుకున్నారు. డిఫాల్ట్‌గా దాని సైజ్ 10 ఉంటుంది. ఎప్పుడైతే మీ కెపాసిటీ మించిపోతుందో అంటే మీరు 10 సైజ్ మించిపోయిన తర్వాత 11థ్ ఎలిమెంట్ యాడ్ చేద్దామని ట్రై చేస్తారో, అప్పుడు ఇంక ఇక్కడ గ్రో అని చెప్పి మెథడ్ ఉంది చూసారా? ఈ మెథడ్ అనేవి కాల్ అవుతూ ఉంటాయన్నమాట. సో, సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. లాజిక్ మీకు కావాల్సింది చూసుకోండి. నేనైతే లాజిక్ చెప్పా కదా! మీ సైజ్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ సి ఇక్కడ మీకు లిస్ట్‌లో ఇంటి సైజ్ అని చెప్పి ఇక్కడ జస్ట్ మెథడ్ డిఫైన్ చేసి వదిలేసారు. బట్ ఇక్కడ క్లారిటీగా చూడండి. మీకు మెథడ్ ఉందా? ఏమీ లేదు. ఇక్కడ ఎంటర్ కొడతట్లేదు. జస్ట్ ఇదేం లేదు. ఒక సింగిల్ లైన్ ఉందని చూడకండి. మనం ఏం చేస్తాం బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇదిగో ఇదొక మెథడ్. రైట్? ఇక్కడ చూడండి. జస్ట్ ఇంటి సైజ్ అని చెప్పి మెథడ్ డిఫైన్ చేసి ఉంది. బట్ అరే లిస్ట్ అనేది లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మెథడ్‌కి బాడీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. అండ్ అలాగే ఇది కూడా అంతే. ఈజ్ ఎంప్టీ అని చెప్పి ఇక్కడ జస్ట్ డిఫైన్ చేసి వదిలేసాం అంతే. రైట్? కానీ ఇక్కడ దానికి బాడీ ఇచ్చాం. కరెక్ట్? ఇక్కడ ఇలా మొత్తం ఏ క్లాస్ అయితే ఈ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందో, ఆ ఇంటర్ఫేస్‌లో అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబడతాయన్నమాట. వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఈ అరే లిస్ట్ అనేది థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ బాక్స్. ఓకేనా? సో, దీని లోపల కూడా సింపుల్‌గా మళ్ళీ ఇంకో అరే ఉంటది. అర్థమైందా? బట్ అదేంటంటే డైనమిక్‌గా గ్రో అవుతూనే ఉంటుంది. దాంట్లో నువ్వు అందులో ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయాలనుకో, ఎలా యాడ్ చేస్తారంటే యూజింగ్ డాట్ యాడ్ మెథడ్ అని వాడతావు. సో, ఆ మెథడ్ కూడా ఈ అరే లిస్ట్ అనే క్లాస్ లోపల ఎక్కడో చోట ఉంటుంది. దాన్ని యాక్సెస్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా! సో, ఇప్పుడు క్రియేట్ చేద్దాం రండి. అసల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అరే లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం? కలెక్షన్స్‌లో మనం ఫస్ట్ టైమ్ ఒక అరే లిస్ట్ అనేది క్రియేట్ చేయబోతున్నాం రండి. సో, యూ ఆర్ యూజింగ్ అరే లిస్ట్ కదా! సో, అది నేను ఇచ్చా. అండ్ నేను ఇంటీజర్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి యూ హావ్ టు డిఫైన్ ద డేటా టైప్ హియర్. ఓకేనా? అండ్ దిస్ షుడ్ బి క్యాపిటల్ నాట్ ఇంట్. ఓకేనా? ఎందుకంటే మన కలెక్షన్ అనేది ఎప్పుడు ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే కలెక్షన్స్ అనేది ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకుంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా క్లాసెస్‌కి క్రియేట్ చేస్తాం. సో, ఇంటీజర్ అనేది ఇప్పుడు క్యాపిటల్ పెట్టాలి. ఓకేనా? అండ్ నేను మార్క్స్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. న్యూ అరే లిస్ట్. ఇప్పుడు ఏం చేశానంటే, ఈ అరే లిస్ట్‌కి మెమరీ క్రియేట్ చేశాను విత్ డిఫాల్ట్ వాల్యూస్. సో, ఇప్పుడు ఇక్కడ నేను ఎంప్టీ అరే ఉంది కదా! లైక్ చూడండి. సో, ఇప్పుడు నా మెమరీలో ఒక ఎంప్టీ అరే క్రియేట్ అయ్యి ఉంటుంది. విత్ డిఫాల్ట్ సైజ్ ఏముండదు. ఇనిషియల్‌గా 10 ఉంది కదా! ప్రస్తుతానికి ఇందులో జీరో సైజ్‌తో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తావో, అప్పుడు దానికి సైజ్ 10 అనేది అసైన్ అవుతుంది. దెన్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే, ఒక బాక్స్ అనేది ఉందనుకోండి. ఆ బాక్స్ లోపల ఏమీ లేదు. జస్ట్ అలా ఒక సింపుల్ అరే ఉందంతే. ఓకేనా? విచ్ ఈస్ కంప్లీట్‌లీ ఎంప్టీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే మార్క్స్ డాట్
యాడ్ ఆఫ్ 90 అని పెట్టాను. సో, ఇప్పుడు ఇలా ఈ పాయింట్ ఇది రన్ అవ్వగానే ఏమవుద్దో తెలుసా? మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ దగ్గర లైక్ ఒక బాక్స్ దగ్గర ఈ ఎంప్టీ ఏరియా ఉంది కదా! దీని లోపలికి ఈ 90 అనే వాల్యూ యాడ్ అవుతుంది. అండ్ అలాగే దాని సైజ్ ఎంత అవుతుందో తెలుసా? లైక్ ఆ కంప్లీట్ అరే సైజ్ అనేది 10 అవుతుంది. అంటే 0th పొజిషన్‌లో 90 ఉండింది. రిమైనింగ్ ప్లేస్ అన్నీ ఎంప్టీ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను అలా ఒక 10 సార్లు ఇది 10 ఎలిమెంట్స్ యాడ్ చేశాననుకో, 10 ఎలిమెంట్స్ యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే 11th ఎలిమెంట్ యాడ్ చేయడానికి ట్రై చేస్తానో, అప్పుడు ఈ 10 అనేది డిఫాల్ట్ సైజ్ ఉంది కదా! దీంట్లో హాఫ్ ఎంత? 5. సో, ఈ 10కి యాడ్ అవుతుంది. సైజ్ అనేది 15 అవుతుంది. అండ్ ఈ అరే అనేది ఆల్రెడీ 10 సైజ్‌తో ఫిల్ అప్ అయిపోయి ఉంటుంది కదా! అప్పుడు 15 సైజ్‌తో ఇంకో అరే క్రియేట్ అయ్యి ప్రీవియస్‌గా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ కొత్త అరేలోకొస్తాయి. అండ్ దీని స్పేస్ అనేది కూడా పెరిగింది. బికాజ్ ఇట్స్ నౌ స్టేజ్ 15. ఓకేనా? సో, అలా అనేది అరే లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ అరే లిస్ట్. అర్థమైందా? ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాననుకో, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అని పెట్టేసాననుకో ప్రింట్ అవుద్దా? బికాజ్ ఈ మార్క్స్ అనే థింగ్ అనేది ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్. దీని లోపల ఈ 90 అనే వాల్యూ ఉందని మనం అనుకుంటున్నాం. సో, లెట్స్ రన్ దిస్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. చూడండి 90 అనేది ప్రింట్ అయింది. రైట్? ఇప్పుడు నేను దీని లోపల ఏం చేస్తున్నానంటే ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాను. మార్క్స్ డాట్ 91 అని చెప్పి. ఓకేనా? సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. 90, 91 రైట్? వచ్చినాయా? అండ్ అలాగే ఓకే. సో, ఇప్పుడు 0th పొజిషన్‌లో 90 అనే వాల్యూ ఉంది. ఫస్ట్ పొజిషన్‌లో 91 అని ఉంది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానో తెలుసా? నాకు ఫస్ట్ పొజిషన్‌లో ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన వాల్యూ కావాలి. మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ నేను నాకు ఫస్ట్ పొజిషన్‌లో కావాలనుకుంది. ఇది 0th పొజిషన్ అండ్ ఇది ఫస్ట్ పొజిషన్. క్లారిటీగా చూడండి. ఈ 90 అనేది 0th పొజిషన్‌లో ఉంది. ఇది 91 అనేది ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 92 అని ఇన్సర్ట్ చేశాననుకో, ఇది ఏ పొజిషన్‌కి వస్తదో తెలుసా? 91 తర్వాత ఇన్సర్ట్ అవుద్దనమాట. అరే లిస్ట్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తుంది. కాకపోతే చూడండి. ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ సెకండ్ పొజిషన్. రైట్? అలా కాదు. నాకు ఈ 92 అనే వాల్యూ ఉంది కదా! అది 90కి ఈ 91కి మధ్యలో కావాలని నేను అనుకుంటున్నాను. ఈ 92ని నేను ఫస్ట్ ప్లేస్‌లో పెట్టాలనుకున్నాను. అప్పుడేం చేస్తావో తెలుసా? నువ్వు ఇక్కడ ఇండెక్స్ ఇస్తావన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసారా మీకు క్లారిటీగా వచ్చేసింది. ఇండెక్స్ ఏముంది? 1 అని ఉంది. అంటే 0th పొజిషన్ అండ్ ఫస్ట్ పొజిషన్‌లో ఈ 92ని పెట్టు బాబు అని చెప్తున్నాం. అండ్ ఈ 91 అనేది ఆటోమేటిక్‌గా దాని నెక్స్ట్ ప్లేస్‌కెళ్తుంది. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. చూడండి 0th పొజిషన్‌లో మీరు యాక్చువల్‌గా ఫస్ట్ 90 యాడ్ చేశారు. 90 యాడ్ అయింది. తర్వాత 91 యాడ్ చేశారు. ఓకేనా? 91 కూడా యాడ్ అయిపోద్ది. 0th పొజిషన్‌లోనే ఉంటాయి. కాకపోతే తర్వాత ఏం చేశారు? అదో చూపిస్తాను ఆగండి. లెట్ మీ ప్రింట్ హియర్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బిఫోర్ యాడింగ్ చూడండి బిఫోర్ యాడింగ్ 90, 91 అని ఇలా ఉంది. రైట్? మీరు ఎప్పుడైతే ఇండెక్స్ వాల్యూ ఇచ్చారో ఫస్ట్ పొజిషన్‌లో చేయమని చెప్పి, అప్పుడు ఆటోమేటిక్‌గా యాక్చువల్‌గా అయితే 90, 91, 92 అని ప్రింట్ అవ్వాలి. బట్ మీరు ఇక్కడ 1 అని ఇచ్చారు కదా! కాబట్టి ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లోకి వచ్చి ప్రింట్ అయిపోయింది. ఓకేనా? ఇంక ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, నా దగ్గర ఆల్రెడీ ఇలా మార్క్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంది. రైట్? మార్క్స్ అని చెప్పి ఒక అరే లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. ఇది కూడా ఇంటిజర్ వాల్యూస్‌నే స్టోర్ చేసుకుంటది. అండ్ ఇది ఫైనల్ మార్క్స్ లిస్ట్ అని చెప్పి క్రియేట్ చేశాను ఇది. ఓకేనా? ఇది కూడా ఒక అరే లిస్టే బానే ఉంది. ఇందులోకి ఈ ఫైనల్ మార్క్స్ లిస్ట్‌లోకి ఈ మార్క్స్ లిస్ట్‌లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇందులోకి నేను యాడ్ చేయాలనుకుంటున్నా. ఎలా ఒక్కొక్క వాల్యూ తీసి యాడ్ చేసుకుంటావా? నో. నీకంత కర్మ అవసరం లేదనమాట. ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంట్రా అంటే యాడ్ ఆల్. ఓకేనా? యాడ్ ఆల్ అని చెప్పి వాట్ ఈస్ ద కలెక్షన్ యూ వాంట్ టు యాడ్ అని చెప్పి ఇక్కడ ఇస్తావు. సో, ఈ మార్క్స్ అని చెప్పి ఏదైతే ఉందో దాన్నే నువ్వు ఇలా యాడ్ ఆల్ అనే కీవర్డ్ యూజ్ చేసి కంప్లీట్‌గా ఈ ఫైనల్ మార్క్స్‌లో పెట్టొచ్చనమాట. సో, ఇప్పుడు ఫైనల్ మార్క్స్‌ని ప్రింట్ చేద్దాం రండి. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి. ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా ఉండాలని చెప్పి ఇలా పెడతాను. ఫైనల్ మార్క్స్. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఫైనల్ మార్క్స్ అని చెప్పి వచ్చింది చూసారా? సో, ఈ యాడ్ ఆల్ మెథడ్ ఇది. సో, ఇంతే. అర్థమైందా? కలెక్షన్స్ అంటే ఏదో పెద్ద బోధం అని చెప్పి ఏదో అనుకుంటారు. మీకు జస్ట్ ఆ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఆ థింగ్స్ ఏదేది ఎక్స్టెండ్ అవుతుందని తెలుసుకోవడం అంతే. సో, ఇలాగే ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం, రిమూవ్ చేస్తాం. ఇలా రకరకాల బోలెడు మెథడ్స్ ఉంటాయి. అర్థమైందా? జస్ట్ మీ ఓన్‌గా మీరు ఆ మెథడ్స్ అన్ని ఒకటొకటి ట్రై చేయండి. అంతే అంతకు మించి ఏమీ లేదు ఈ కలెక్షన్స్ టాపిక్‌లో. యూ డోంట్ హావ్ టు వర్రీ అబౌట్ ఎనీథింగ్. అర్థమైందా? సింపుల్. ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్ని చూద్దాం రండి. ఒకటి గెట్ మెథడ్. ఓకేనా? సో, నేనేం చేయాలనుకుంటున్నానంటే నా దగ్గర మార్క్స్ అని ఉంది కదా! దీని లోపల నుంచి గెట్ ఆఫ్ 1. సో, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో నేనది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ అని చెప్పి.
ఓకే. సో ఇదేం చేస్తున్నాను నేను మార్క్స్ అనే అరే లిస్ట్‌లో నుంచి డాట్ గెట్ ఆఫ్ 1 అంటే నువ్వు ఏ ఇండెక్స్ వాల్యూ పొజిషన్ కావాలనుకున్నా ఆ ఇండెక్స్ వాల్యూ ఇక్కడ ఇస్తావు. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. చూడండి 91 అనేది వచ్చిందా? బికాజ్ నేను ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ యాడ్ చేశాను కదా! అందులో ఫస్ట్ పొజిషన్‌లో ఏముంది? ఫస్ట్ ఇది 0th పొజిషన్‌లో ఉంటది. ఇది 1లో ఉంటది. బికాజ్ ఇట్ మెయింటైన్స్ ఇన్సెర్షన్ ఆర్డర్. అండ్ ఇంకోటి ఏం చెప్పాను? అరే లిస్ట్ అనేది డూప్లికేట్స్‌ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పాను కదా! సో ఇక్కడ డూప్లికేట్స్ ఇద్దాం రండి మళ్ళీ. ఓకే. సో ఇది మర్చిపోండి కాసేపు. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. లెట్స్ రన్ దిస్. చూడండి ప్రింట్ అయిందా బానే? ఎట్లాంటి ఎర్రర్ లేకుండా బానే వచ్చింది కదా! డూప్లికేట్స్ అనేది అరే లిస్ట్ యాడ్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు డూప్లికేట్స్ యాడ్ చేసావు కదా! బానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డూప్లికేట్స్ చేయకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, అయ్యో! నేను తప్పు ఎంటర్ చేశాను. యాక్చువల్‌గా ఈ సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో 91 కాదు. ఐ వాంట్ టు సెట్ ద వాల్యూ ఆఫ్ 92 అనుకుందాం. ఓకేనా? సో నువ్వు ఏ ఇండెక్స్ పొజిషన్‌లో అయితే వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నావో ఆ ఇండెక్స్ పొజిషన్ ఇస్తావు. ఇది 90 ఏమో 0th పొజిషన్, 91 ఏమో ఫస్ట్ పొజిషన్, మళ్ళీ 91 సెకండ్ పొజిషన్ కదా! సో 21 ఇస్తావు అండ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద న్యూ వాల్యూ రైట్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ మార్క్స్‌ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ మార్క్స్. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. చూడండి ముందు 91, 91 అంటే అన్నీ సేమ్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ డూప్లికేట్స్ ఇన్సర్ట్ చేసాం. ఆ తర్వాత నేనేమనుకుంటున్నానంటే అయ్యో! డూప్లికేట్ వాల్యూ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ఇలా కాదు ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. అందుకు ఆ ఇండెక్స్ పొజిషన్ నంబర్ ఇక్కడ ఇచ్చాను అండ్ 93 అని చెప్పి ఇచ్చాను. సో ఇలా ఇవ్వడం వల్ల మీకు అరే అనేది మోడిఫికేషన్ అయింది. నౌ ఇప్పుడు నేను ఎలిమెంట్స్ ఇలా మల్టిప్లై యాడ్ చేశాను కదా! సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇదంతా తీసేద్దాం. ఇప్పుడు నేను 90, 90, 90 అదే 90, 91, 91 నేను యాడ్ చేశాను. అయ్యో! నాకు ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఉన్నదొద్దు. ఐ డోంట్ వాంట్ డూప్లికేట్స్ అనుకుంటున్నాను. సో, ఐ వాంట్ టు రిమూవ్ ఇట్. సో, నేను సింపుల్‌గా ఏం చేస్తాను మార్క్స్ డాట్ రిమూవ్ ఆఫ్ నేను ఏ ఇండెక్స్ వాల్యూ అయితే రిమూవ్ చేయాలనుకున్నా ఆ ఇండెక్స్ వాల్యూ ఇస్తాను. నేను సెకండ్ ఉన్న ఇండెక్స్ వాల్యూ అంటే 90 అనేది 0th పొజిషన్, 91 అనేది ఫస్ట్ పొజిషన్, 91 అనేది సెకండ్ పొజిషన్. ఆ వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకో. జస్ట్ ఇలా చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ ఇట్. ఆహ్, ఆఫ్టర్ రిమూవింగ్ లెట్ నేమ్ ఇట్ యాస్ మార్క్స్. దీని ముందు బిఫోర్ రిమూవింగ్ కూడా ప్రింట్ చేద్దాం. సో, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. బ్రో ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలా అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మనం తర్వాత డీఎస్ఏ చేస్తాం కదా! సో, మీకు ఆటోమేటిక్‌గా ఈజీగా వచ్చేస్తది. అది ఏమి గుర్తుపెట్టేసుకోవాల్సినంత పనేమీ లేదు. సో, బిఫోర్ రిమూవింగ్ చూడండి 90, 91, 91 అని ఉంది. బట్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎగిరిపోయింది. రైట్? థిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ రిమూవింగ్. అండ్ ఇప్పుడు నాకు ఎలా వద్దు నేను అన్నీ రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడేం చేస్తాను? మార్క్స్ డాట్ రిమూవ్ ఆల్ ఆఫ్ వాట్ వాస్ దేర్. రిమూవ్ ఆల్ అని చెప్పినప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ మీరు మీ దగ్గర ఒక అరే లిస్ట్ ఉంది. అండ్ ఇంకొక అరే లిస్ట్ కూడా క్రియేట్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అరే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ అని చెప్పి ఇంకొక అరే లిస్ట్ క్రియేట్ చేశాను. అండ్ దీనికి మార్క్స్ 2 అని చెప్పిస్తున్నా అండ్ ఇది న్యూ అరే లిస్ట్ అయింది. ఇప్పుడు మార్క్స్ 2 డాట్ యాడ్ ఆఫ్ ఇందులో కూడా 91 అనే వాల్యూ ఉందిరా. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నా దగ్గర ఆల్రెడీ మార్క్స్ 2లో 91 అని చెప్పి ఒక మార్క్ ఉంది. అది నాకు మార్క్స్ అనే అరే లిస్ట్‌లో వద్దు అనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? మీరు దేంట్లో నుంచి అయితే రిమూవ్ చేసేయాలనుకుంటున్నారో ఆ అరే లిస్ట్ ఇస్తారు. డాట్ రిమూవ్ ఆల్ ఆఫ్ వాట్ వాస్ దేర్ అంటే మీరు ఏ అరే లిస్ట్‌లో ఉన్న డేటా అంతా రిమూవ్ చేయాలనుకుంటారో అది ఇక్కడ ఇస్తారు. అంటే నేనిక్కడ మార్క్స్ 2 అని ఇచ్చాను. ఇప్పుడు మార్క్స్ 2లో ఏ డేటా అయితే ఉందో అది మార్క్స్‌లో ఉంటే గనక రిమూవ్ చేసేయమని చెప్పి ఇక్కడ రాసా. ఓకేనా? సో, ఐ విల్ ప్రింట్ హియర్. జస్ట్ మార్క్స్‌ని ప్రింట్ చేద్దాం. ఓకేనా? అండ్ లెట్స్ రిమూవ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. సో, చూడండి యాక్చువల్‌గా అయితే మార్క్స్ అరే లిస్ట్‌లో ఏముంది? ఇక్కడ ఇక్కడ అది కూడా ప్రింట్ చేద్దాం. బిఫోర్ రిమూవింగ్. ఓకే. అండ్ లెట్ మీ కాపీ దిస్. స్టే విత్ మీ. ఓకే. బోర్ కొట్టినా సరే వెళ్ళిపోవద్దు. ఒక కాసేపు కూర్చొని అలా ఓపికగా చూసారంటే ఆటోమేటిక్‌గా అదే అర్థమైపోద్ది అంతా. ఏముండదు. వెరీ సింపుల్. అసలు దీనికి ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటారో ఎవరైనా నాకు అర్థం కాదు. ఆఫ్‌కోర్స్ సరిగ్గా నుంచి చెప్పేవాడు లేక నేను కూడా అట్లాగే స్ట్రెస్ తీసుకోను. సో, బిఫోర్ రిమూవింగ్ చూడండి ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 90, 91, 91 అని చెప్పి. కానీ ఆఫ్టర్ రిమూవింగ్ చూడండి నేనేం చేశాను మార్క్స్ 2 అని చెప్పి ఇంకొక అరే క్రియేట్ చేశాను. దాంట్లో 91 అని చెప్పి ఒక సింగిల్ వాల్యూ మాత్రమే పెట్టాను. నేనేం చేశా మార్క్స్ డాట్ రి మార్క్స్ డాట్ రిమూవ్ ఆల్ ఆఫ్ మార్క్స్ 2 అంటే మార్క్స్ 2లో అరే లిస్ట్‌లో ఉన్న ఏ ఎలిమెంట్ ఉందో అవన్నీ ఎన్నుంటే అన్ని మార్క్స్ లిస్ట్‌లోని తీసేయి అని చెప్పా. అందుకే మార్క్స్ డాట్ రిమూవ్ ఆల్ ఆఫ్ మార్క్స్ 2 అని పెట్టాను అంతే. ఇందులో ఏమున్నాయి 90, 91, 91 అని ఉంది. మార్క్స్ 2లో జస్ట్ 91 మాత్రమే ఉంది. కాబట్టి మార్క్స్ లిస్ట్‌లో ఉన్న 91 అంతా కూడా ఎగిరిపోయింది. జస్ట్ 91 ప్రింట్ అయింది. ఓకే. థిస్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ యూ వాంట్. అండ్ నౌ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే
నా దగ్గర ఉన్న లిస్ట్‌లో ఒక వాల్యూ అనేది ఉందా లేదా అని చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో, మార్క్స్ డాట్ కంటెంట్స్ ఆఫ్ 90 ఓకేనా. సో, ఈ మార్క్స్ అనే దాంట్లో ఈ మార్క్స్ అనే అరే లిస్ట్ లోపల 90 అనే ఆబ్జెక్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను. ఓకేనా. ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఇక్కడ మీకు తెలుసు కదా ఉందని చెప్పి. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. మనం యాడ్ చేసాం. సో, ట్రూ అని వచ్చింది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 900 పెట్టాననుకో ఏమొస్తది? ఆఫ్‌కోర్స్ ఫెయిల్ అనే వచ్చింది. రైట్. అలాగే ఇక్కడ మీకు అరే అనేది మంచిగా ప్రింట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా. అరే లిస్ట్ అని చెప్పి మంచిగా ప్రింట్ చేస్తున్నా. బానే ఉంది. విచ్ ఈస్ నథింగ్ బట్ మార్క్స్. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, మనం మల్టిపుల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం కదా! 91, 91 చెప్పి ఐ మీన్ డూప్లికేట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం కదా! నాకు ఇండెక్స్ ఆఫ్ అనే కీవర్డ్ వాడుతున్నాను. ఓకే. అండ్ 91. సో, ఇదేం రిటర్న్ చేస్తారంటే, దిస్ విల్ రిటర్న్ ద ఈ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తదంటే, నువ్వు ఎంటర్ చేసిన వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తది. అది కూడా ఏ ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తది? స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ దట్ ఇండెక్స్. చూడండి 91 అని చెప్పి 2 చోట్ల ఉంది. ఒకటి ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. ఇంకోటి సెకండ్ పొజిషన్‌లో ఉంది. బట్ మీకు ఇది రిటర్న్ మాత్రం ఫస్ట్ పొజిషన్‌లో ఇస్తది. ఎందుకంటే అది 91 ఫస్ట్ వచ్చింది కదా! చూడండి 0థ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్. కానీ మనకి ఏది రిటర్న్ చేసింది? ఇండెక్స్ ఆఫ్ అంటే ఫస్ట్ పొజిషన్. అంటే నీకు ఎన్ని 91 ఉన్నా సరే 91 అనేది ఫస్ట్ ఎప్పుడొచ్చిందో అదే రిటర్న్ చేస్తదనమాట ఇండెక్స్ ఆఫ్ అనేది. లేదు బ్రో నాకు లాస్ట్ ఎప్పుడొచ్చిందో తెలియాలనుకుంటున్నావు అనుకో, యూ విల్ జస్ట్ యూజ్ హియర్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. మనం ఆ మెథడ్ వాడదాం. ఓకేనా. సో, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 91. సో, నువ్వు ఎన్ని ఇన్సర్ట్ చేసినా సరే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎంత? 0థ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్. వచ్చిందా? సింపుల్. అంతే. అండ్ ఇప్పుడు నా దగ్గర ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! అదే ఇప్పుడు నేను 3 కాబట్టి నేను డైరెక్ట్‌గా చూసి చెప్పేత్తాను 3 అని చెప్పి. నాకు 100 ఉంటే మీరు అరేస్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేశారు? డాట్ లెంత్ అనే కీవర్డ్ యూజ్ చేసి అరే యొక్క లెంత్ తెలుసుకున్నారు. బట్ ఇక్కడ మాత్రం మనం డాట్ లెంత్ అనే కీవర్డ్ యూజ్ చేయం. వి యూజ్ న్యూ కీవర్డ్ కాల్డ్ సైజ్. డాట్ సైజ్. ఓకేనా. ఈ డాట్ సైజ్ ఏంటంటే దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ విల్ రిటర్న్ ద సైజ్ ఆఫ్ యువర్ అరే. అరే లిస్ట్ సైజ్. సారీ అక్కడ స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నాను కదా! సో, లెట్స్ కరెక్ట్ ఇట్. ఏ పెడదాం. ఓకే. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి ఫస్ట్ అరే లిస్ట్ ప్రింట్ అయితే 90, 91, 91 అని చెప్పి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని సైజ్ వచ్చేసి 3. ఓకేనా. అండ్ మనకి ఇంకొక మెథడ్ ఉందన్నమాట. మీ దగ్గర ఉన్న అరే లిస్ట్ అనేది ఖాళీగా ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా? సింపుల్‌గా ఎలా అంటే వి యూజ్ జస్ట్ ద కీవర్డ్ కాల్డ్ సారీ కీవర్డ్ కాదు. మనం ఒక మెథడ్ వాడతాం. ఆ మెథడ్ నేమ్ వచ్చేసి ఏ అరే అయితే మీరు చెక్ చేయాలనుకుంటున్నారో అరే ఇస్తారు. డాట్ ఈజ్ ఎంప్టీ. సో, దిస్ విల్ రిటర్న్ ద బూలియన్ వాల్యూ అనమాట. ఓకేనా. ఇదేం చేస్తారంటే బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తది. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. ఫాల్స్. ఆఫ్‌కోర్స్ ఫాల్స్ అవుతది. ఎందుకంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ నువ్వు యాడ్ చేసావు కదా! సో, లెట్స్ కామెంట్ ఔట్ దిస్. కాదు తీసేసాను. కామెంటెడ్‌గా తీసేసాను. ఓకేనా. ఇది కూడా తీసేస్తున్నాను. తీసేసి జస్ట్ ఒక ఎంప్టీ అరే లిస్ట్ ఉంది నా దగ్గర. దాని అందులో ఏమన్నా ఉన్నాయా? అది ఎంప్టీగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ట్రూ వచ్చింది. ఎందుకంటే నేను అసలు ఏం ఎలిమెంట్స్ యాడ్ చేయలేదు కదరా! రైట్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నంబర్స్ వేరే వేరేగా ఇద్దాంరా. జంబుల్‌గా ఇద్దాం. 89 ఇచ్చాను. 27 ఇచ్చాను. 100 ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను నాకు సార్ట్ చేయాలని ఉంది. నాకు ఎలా పడితే అలా వద్దు. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసాక ఎలా వస్తదో చూద్దామా? ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది ఇన్ అరే లిస్ట్. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి. నేనేం చేశాను 89, 27, 100 అని చెప్పి ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. ఓకేనా. అండ్ దాన్ని జస్ట్ ప్రింట్ చేశాను. ఏమొచ్చింది? 89, 27, 100 వచ్చింది. నాకు ఇలా వద్దు. నాకు మంచిగా సార్టింగ్‌లో వాల్యూ కావాలనుకుంటున్నాను. రైట్. అప్పుడు నేను కలెక్షన్స్ డాట్ సార్ట్. సో, ఈ కలెక్షన్స్ అనేది ఏంటంటే ఇదొక క్లాస్ అనమాట. ఓకేనా. కలెక్షన్ ఇంటర్ఫేస్ కాదు. ఇది కలెక్షన్స్ అని చెప్పి ఇంకో క్లాస్. దీంట్లో మనకు సార్ట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. దీని లోపల మీరు జస్ట్ మీ అరేని పాస్ చేయండి. ఓకే. దిస్ విల్ ఆటోమేటికల్లీ సార్ట్ యువర్ అరే. మీరు వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేసినా సరే అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తుందనమాట. సో, ఆఫ్టర్ సార్టింగ్ అని చెప్పి మీకు మళ్ళీ ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. మార్క్స్. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి ముందు ఎలా ఉంది 89, 27, 100 అని చెప్పి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ మెథడ్ నేను వాడానో, వాడిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తే ఏమైంది 27, 89, 100 అని వచ్చింది. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ అరే లిస్ట్ ఈస్. అండ్ సరిపోతుంది. అండ్ మీకు ఉన్న ఇంకొక యూజ్ చేసి చెప్తాను. వద్దులే అది లింక్డ్ లిస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను అదేంటో. సో, బేసిక్‌గా అరే లిస్ట్ అంటే ఏంట్రా ఈస్ నథింగ్ బట్ ఎ క్లాస్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ లిస్ట్. దాని లోపల మనం వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ యూ హావ్ టు డిఫైన్ ద టైప్ ఆఫ్ ద డేటా టైప్ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ హియర్. ఓకేనా.
అండ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చేయొచ్చు. అండ్ మీకు ఫర్ ఈచ్ లూప్లో ఒకసారి చూపిస్తాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక 2 థింగ్స్ యాడ్ చేద్దాం 2 నెంబర్స్ యాడ్ చేశారు. ఒక 20 మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ అరే ఎక్కడికి వెళ్ళిపోయింది, సారీ, మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ 32 2 థింగ్స్ యాడ్ చేశారు, ఓకేనా. సో ఐ వాంట్ టు లూప్ ఇట్ యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఈ వీడియో మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తాను చూడండి, అర్థమైందా. సో ఫర్ ఈచ్ లూప్ ఏమీ లేదు, ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్, మీరు ఏ లిస్ట్ని అయితే ఇటరేట్ చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ నేమ్ రాసేయండి, ఓకే. దీని లోపల నుంచి మీకు ఏ వాల్యూ వస్తుంది, ఇంటీజర్ వాల్యూ వస్తుంది, రైట్, ఓకేనా. సో అది ఇక్కడ రాసేయండి, ఓకే. అండ్ వచ్చిన వాల్యూని హోల్డ్ చేయగల సత్తా దానికి ఉండాలి. సో హోల్డ్ చేయడానికి ఒకటి ఇవ్వండి, ఓకేనా. సో ఒక్కొక్క వాల్యూ మార్క్స్లో నుంచి బయటకు వస్తుంది. వచ్చింది వాల్యూ టైప్ ఏంట్రా అంటే ఇంటీజర్. అండ్ వచ్చిన దాన్ని పట్టుకోవడానికి మనం ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, ఓకే. నేనేం చేస్తున్నా, వచ్చిన దాన్ని డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నా. ఇంతే ఫర్ లూప్ అంటే, దీంట్లో ఏమీ లేదు. ఇది ఇంటర్నల్‌గా ఇటరేటర్‌ని వాడుకొని చేస్తుందనమాట. దాని గురించి ఇప్పుడు చెప్తే మీరు భయపడిపోతారు. దీని గురించి ఇప్పుడు వద్దు. దాని గురించి దాని తర్వాత చెప్దాం. బట్ ఫర్ ఈచ్ లూప్ అనేది బట్టి పట్టండి. ఇట్స్ వెరీ సింపుల్. ఇది బేసిక్‌గా ఏం చేస్తున్నారంటే, మీరు ఏ లిస్ట్‌ని అయితే ఇటరేట్ చేయాలనుకున్నది ఇక్కడ రాస్తారు. దాని లోపల నుంచి ఏ టైప్ ఆఫ్ డేటా వస్తుందో ఆ డేటా టైప్ ఇస్తారు. అండ్ వచ్చిన వాల్యూని పట్టుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి కదా, ఇక్కడ ఇస్తున్నారు. దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ ఏమేం ప్రింట్ అవుతున్నాయో. 20, 32 ప్రింట్ అయినాయా, రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అరే లిస్ట్. సరిపోతుంది, ఇంతకన్నా డెప్త్‌కి వెళ్ళాల్సిన పని లేదు. మనం తర్వాత డీఎస్ఏలో ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, అప్పుడు దీని మీద ఇంకా ఇంకా ప్రాక్టీస్ వస్తుంది, ఓకేనా. మీకు ఒకవేళ ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే చేయండి, రకరకాల ఎలిమెంట్స్ యాడ్ చేయండి, రిమూవ్ చేయండి, డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ బోల్డ్ ఉంటాయి, ఓకేనా. ప్రతిదీ చెప్పరు, ఇప్పుడన్నీ ఇప్పుడు దాకా క్లారిటీ చెప్పాం కదా. సో మీకు మీరే గో అండ్ ఓపెన్ చాట్ జీపీటీ వద్దు, ఏదైనా వెబ్సైట్కి వెళ్ళండి, మంచిగా వెళ్ళి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ఒకటి ఒకటి లిస్ట్ చేసుకుని మంచిగా ఒకటి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అరే లిస్ట్. లింక్డ్ లిస్ట్ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా కదా. సో దీంట్లో నేను చెప్పింది మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా ఫుల్‌గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే లింక్డ్ లిస్ట్ అనేది జస్ట్ మనకి కలెక్షన్స్‌లో ఎలిమెంట్స్ ఎలా యాడ్ అవుతున్నాయి, ఇలా ఈ థింగ్స్ తెలిస్తే సరిపోతుంది. మీకు ఆ నోడ్ అంటే ఏంటి, ఇవన్నీ క్లారిటీగా తెలిసిన పని లేదు. నేను జస్ట్ దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్పడానికి ట్రై చేశాను. సో మేబీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే లింక్డ్ లిస్ట్ అనేది మనం జస్ట్ ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తామని తెలుసుకుంటే సరిపోతుంది. వైల్ యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్ వైల్ యూ ఆర్ లెర్నింగ్ అబౌట్ కలెక్షన్స్ టాపిక్, అర్థమైందా. ఇది నోడ్ అంటే ఏంటి, లోపల ప్రీవియస్ నోడ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవన్నీ అర్థం కాకపోయినా సరే కంగారు పడొద్దు. ఎందుకంటే దాని మీద సంబంధం లేదు. అది సెపరేట్‌గా డీఎస్ఏ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు లింక్డ్ లిస్ట్ అనే టాపిక్ ఉంటది. అప్పుడు మనం దాని గురించి నేర్చుకుందాం, ఓకేనా. సో నో వర్రీస్ అబౌట్ దట్. ఓకే గైస్. సో మీకు పిచ్చ బోర్ కొడుతుందని నాకు తెలుసు. చూసే ఇంట్రెస్ట్ పోయిందనుకుంట నాకు తెలుసు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ మిడ్‌నైట్ 12 అవుతుంది. నాకు కూడా చెప్పే ఓపిక అస్సలు లేదు. ఈరోజు పొద్దున్నుంచి ఫుల్ వర్క్ చేశాను. బట్ ప్లీజ్ ఇంకో 20 మినిట్స్ ఓపిక పట్టండి. మనకి మంచిగా నాలెడ్జ్ వస్తుంది. అయిపోద్ది. మనకి దీని జోలికి రావాల్సిన పని లేదు. ఎందుకు ఇబ్బంది పడ్డం, రైట్. లింక్డ్ లిస్ట్ గురించి చెప్తాను చూడండి. ఒక 15-20 మినిట్స్‌లో అవగొట్టేద్దాం. ఏముండదు. 2xలో పెట్టి చూడండి మంచిగా హ్యాపీగా. ఆఫ్‌కోర్స్ అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ అదే చేస్తూ ఉంటారేమో. సో లింక్డ్ లిస్ట్, అరే లిస్ట్ అయిపోయింది. అర్థమైంది కదా. అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ జంప్ ఇంటు ద లింక్డ్ లిస్ట్, ఓకే. సో లింక్డ్ లిస్ట్ కలెక్షన్ ఏంట్రా అంటే, మనం అరే లిస్ట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ లిస్ట్ అనే డెఫినిషన్ చూడండి. ఇట్ ఈస్ ఏ క్లాస్ దట్ ఇంప్లిమెంట్స్ ద లిస్ట్ ఇంటర్ఫేస్. ఇది అందరికీ తెలిసిందే. వీడియో స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నాం. అండ్ స్టోర్స్ ఎలిమెంట్స్ ఈస్ యూజింగ్ నోడ్ బేస్డ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనే వర్డ్ రాయలేదు నేను. నోడ్ బేస్డ్ స్ట్రక్చర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అరే. మనం అరే లిస్ట్ లోపల ఎలా స్టోర్ చేసుకున్నాం వాల్యూస్. అరే లిస్ట్ లోపల మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ అరే ఉంది. దానికి ఒక డిఫాల్ట్ సైజ్ అనేది ఇచ్చాం. అందులో ఎలిమెంట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. డిఫాల్ట్ సైజ్ కనుక దాటిపోతే మళ్ళీ అందులో హాఫ్ ఆఫ్ ద సైజ్ పెరుగుతా వెళ్ళింది, రైట్. దిస్ ఈస్ హౌ వి డన్ అరే లిస్ట్ కదా. ఇప్పుడు లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్‌లో మనం ఎలాంటి అరేస్ ఏమి వాడమనమాట. ఇందులో కూడా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాం. లైక్ దిస్ నువ్వు 1, 2, 3, 4 అని ఇలా డేటా పెట్టి స్టోర్ చేసుకుంటావో, లేకపోతే ఏబీసీడీ అని చెప్పి, లేకపోతే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు 90, 91 ఎలా అయితే స్టోర్ చేసుకున్నావో ఇందులో కూడా అలాంటి డేటానే స్టోర్ చేసుకుంటావు ఎగ్జాక్ట్‌గా. నీకు ప్రింటింగ్ కూడా ఎగ్జాక్ట్‌లీ అంత ఎలా జరిగిందో ఇది కూడా అలాగే జరుగుతుంది. బట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద వే ద లింక్డ్ లిస్ట్ స్టోరీ. ఆ డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. 5 నిమిషాలు అంతా మర్చిపోండి. త్రికరణ దూత, ఓకే. కీప్ యువర్ మైండ్ కామ్, ఓకే. పీస్‌ఫుల్‌గా చూడండి. ఎందుకంటే చిన్న కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో లెట్స్ సీ. సో మన దగ్గర క్లాస్ నోడ్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. ఇది ఒక స్టాటిక్ క్లాస్, ఓకే. క్లాస్ నోడ్ అని చెప్పి ఉంది. సో నోడ్ బేస్డ్ స్ట్రక్చర్ అంటే ఏంట్రా అంటే, లింక్డ్ లిస్ట్ పేరులో ఉంది చూడు లింక్. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ బాక్స్, ఓకేనా. అండ్ ఈ బాక్సెస్ అన్నిటికి మనకి లింక్స్ ఉంటాయి.
ఓకేనా? అరే లిస్ట్ అనేది ఏంటో తెలుసా? అరేస్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది కదా! సో, బేసిక్‌గా మెమరీలో మీకు అరేకి కావాల్సినంత మెమరీ ఎలా అలొకేట్ అయిపోద్ది, కంటీజియస్ మెమరీ అంటే కంటిన్యూ‌గా డేటా అనేది స్టోర్ అవుతుందనమాట. ఇందాకడ మనం 90, 91, 92 అని చెప్పి ఇలా ఇన్సర్ట్ చేసాం కదా! ఇలా కంటిన్యూ‌గా డేటా అనేది స్టోర్ అవుతుంది ఇన్ అరే లిస్ట్ ఆర్ ఇన్ అరేస్. బట్ వైల్ కమింగ్ టు ద నోడ్ ఈ లింక్డ్ లిస్ట్ అనేది ఎలా స్టోర్ అవుతుందంటే మెమరీలో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఇదొక నోడ్ కదా! సో, ఇక్కడ నోడ్ ఇది ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ఇందులో ఇప్పుడు నేను 90 అనే వాల్యూని ఇన్సర్ట్ చేశాను. స్టోర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ 91 ఇన్సర్ట్ చేస్తున్నాననుకో, అది ఎలా స్టోర్ అవుతుందో తెలుసా? వేరే చోట ఎక్కడో ఇంకొక నోడ్ క్రియేట్ అయ్యి అక్కడ 91 అనేది క్రియేట్ అయింది. బట్ 90 తర్వాత 91కెళ్ళాలని చెప్పి కంప్యూటర్‌కి ఎలా తెలుస్తుందిరా అంటే దీని నుంచి దీనికి నువ్వు లింక్ పెడతావన్నమాట. లైక్ థిస్. లింక్ పెడతావంటే అర్థమేంటంటే, ఇక్కడ 90తో పాటుగా నువ్వు నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ పెడతావు. ఓకేనా? ఇది నువ్వు పెట్టవు. మనమేం పెట్టం. లోపల ఆల్రెడీ వాళ్ళు అలా కోడ్ చేసి పెట్టారు. ఓకేనా? ఇది ఇంటర్నల్‌గా ఇలా వర్క్ అవుద్దని చెప్తున్నాను అంతే. నువ్వు కంగారు పడకు. నువ్వేం ఇప్పుడు క్రియేట్ చేయాల్సిన పని లేదు. దాని అడ్రెస్ ఎలా క్రియేట్ చేయాలి అని. అర్థమైందా? సో, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రెస్ ఏమో 101 అనుకోండి. దీని అడ్రెస్ 127 అనుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ 127 అని ఉంటది. అండ్ దీని లోపలే ప్రీవియస్ నోడ్ అని కూడా చెప్పుంటది. అంటే దీని ముందు నోడ్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు కదా! సో, ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి ఇది నల్లే ఉంటది. ఓకే. అలా అనుకోండి. నల్లే ఉంటది. అండ్ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో స్టాటిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం హెడ్ నోడ్ అంటాం. ఓకే. దాన్ని మనం హెడ్ నోడ్ అంటాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే 91 ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసావో, అప్పుడు 91 ఇన్సర్ట్ అవుతుంది. అండ్ దీని నెక్స్ట్ నోడ్ ఏముంటదంటే ప్రస్తుతానికి ఏముండదు. ప్రీవియస్ నోడ్ ఉంటది. రైట్? ప్రీవియస్ నోడ్ ఇక్కడ నా రైటింగ్ అర్థమవుతుందా? ఓకే. వెయిట్. ప్రీవియస్ నోడ్ ఈస్ ఈక్వల్ టు 101 ఉంటది. ఓకేనా? సో, ఇది ఇలా ఇలా థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ డబుల్ లింక్డ్ లిస్ట్. ఓకే. సో, బ్యాక్ సైడ్‌కి వెళ్ళడానికి వే ఉంటుంది. ఫ్రంట్‌కి కూడా వెళ్ళడానికి వే ఉంటుంది. ప్రస్తుతానికి మీరు ఫ్రంట్‌కి వెళ్ళడం మాత్రమే ఆలోచించండి. నేను దాని ఎందుకంటే మనం లిస్ట్ ఇంటర్‌ఫేస్ ఒక్కటే చూస్తున్నాం. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే ఐ డోంట్ వాంట్ టు కన్‌ఫ్యూజ్ యూ. జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లింక్డ్ లిస్ట్ అనేది దేన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది? ఇలా వచ్చి లిస్ట్ ఇంటర్‌ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇలా వచ్చి డీక్యూ అని చెప్పి ఇంటర్‌ఫేస్‌ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. నేను ఇందాక ఏదైనా వేరే పదం యూజ్ చేశానా? ఇంప్లిమెంట్ చేస్తుంది అంతే. ఓకేనా? సో, ఆ ఇంప్లిమెంటేషన్ అనేది డీక్యూకి సంబంధించి నేను తర్వాత చెప్తాను. వెన్ వి ఆర్ డిస్కసింగ్ దిస్ పార్ట్. ఓకే. ప్రస్తుతానికి ఓన్లీ ఇది ఒకటి చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు కన్‌ఫ్యూజ్ యూ. ఓకేనా? సో, బేసిక్‌గా ఇది అరేస్ ఫార్మాట్‌లో స్టోర్ అవ్వదు. క్లాస్ నోడ్ అని చెప్పి ఒకటుంటుంది. దీని లోపల ఎలిమెంట్ వాల్యూ ఓకే. అండ్ అలాగే ప్రీవియస్ నోడ్ అండ్ నెక్స్ట్ నోడ్. ఓకేనా? ఈ ప్రీవియస్ నోడ్, నెక్స్ట్ నోడ్ అంటే ఏంటి? దీని డేటా టైప్ ఏంటో తెలుసా? ఇది కూడా మళ్ళీ ఓ నోడే. అంటే థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఈ ఎంటైర్ క్లాస్‌ని చూసారు. ఈ ప్రీవియస్ నోడ్ కూడా మళ్ళీ ఒక ఎంటైర్ క్లాసే. అర్థమవుతుందా? చూడండి. క్లాస్ ప్రతి నోడ్ లోపల ఏముంటాయి? ఆ ఎలిమెంట్ వాల్యూ ఉంటది. దాని నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ ఉంటది. రైట్? ఆ అడ్రెస్ ఉండడం అంటే నథింగ్ బట్ ఇది కూడా మళ్ళీ ఇంకో క్లాస్ నోడే. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 91 అనే వాల్యూ ఉంది. అండ్ దీని దగ్గర 127 అని ఉందనుకో. సో, ఇక్కడ ఎలిమెంట్ ఎంత ఉంటది? నువ్వు కొత్త వాల్యూ ఏదైతే ఇన్సర్ట్ చేస్తావు కదా! ఫర్ ఎగ్జాంపుల్ 92 ఇన్సర్ట్ చేసావనుకో. అండ్ ఇక్కడ ప్రీవియస్ నోడ్‌లో ఏముంటదంటే, ఈ నోడ్ యొక్క అడ్రెస్ ఎంతుందో అంత. ఇది 101 అనుకో. ఇక్కడ 101 అని ఉంటది. అండ్ దీని అడ్రెస్ 127 అనుకో. నెక్స్ట్ నోడ్ వాల్యూ దగ్గర 127 ఉంటది. ఇది ఇక్కడ నల్ ఉంటదన్నమాట. సారీ ఇక్కడ నల్ ఉంటది. ఐ డోంట్ వాంట్ టు కన్‌ఫ్యూజ్ యూ. క్లారిటీగా చూడడానికి ట్రై చేయండి. సో, ఇది హెడ్ నోడ్. ఇది హెడ్ నోడ్ అనమాట. అండ్ లాస్ట్‌లో ఉండేది టెయిల్ నోడ్ అవుతుంది. ఇక్కడ 92 అనే వాల్యూ ఉందనుకుందాం. సో, దీని అడ్రెస్ వచ్చేసి 135 అనుకుందాం. అండ్ నెక్స్ట్ నోడ్‌లో ఇక్కడ 135 వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ నోడ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ప్రస్తుతానికి ఏముండదు నల్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ నోడ్ అనేది మాత్రం 127 ఉంటది. సో, బేసింగ్ ఆన్ ద అడ్రెస్ అనేది ఇక్కడ లింక్ అయ్యి ఉంటదనమాట. ఓకేనా? సో, లింక్డ్ లిస్ట్ అనేది ఇలా లింక్స్ అయ్యి ఉంటది. ఇక్కడ 91 ఉంటది. 92 అనేది ఇంకెక్కడో మెమరీలో స్టోర్ అవుతుందనమాట. అందుకు దీన్ని మనం లింక్డ్ లిస్ట్ అన్నాం. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ స్టోర్. ఇప్పుడు ఇదంతా మనం తెలుసుకోవాలంటే ఒక థింగ్ చెప్తున్నాను చూడండి. లింక్డ్ లిస్ట్ అనేది మనం డీఎస్ఏ ప్రాక్టీస్ చేసినప్పుడు లింక్డ్ లిస్ట్ మీద సెపరేట్‌గా ప్రాబ్లమ్స్ చేస్తాం. దాని మీద సెపరేట్‌గా డిస్కషన్ చేస్తాం. డైరెక్ట్‌గా మనం ఈ నోట్స్ క్రియేట్ చేస్తామనమాట. అప్పుడు దాని గురించి స్ట్రెస్ అవ్వండి. అర్థమైందా? ఇప్పుడు స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు. ఓకే. జస్ట్ మనం ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం ఆ మెథడ్స్ ఏంటో చూస్తున్నాం అంతే ప్రస్తుతానికి కలెక్షన్స్ టాపిక్‌లో. అర్థమైందా? డోంట్ గో డీప్ ఇంటూ ఇట్. ఎక్కువ ఆలోచించేయొద్దు. ఓకేనా? ఓకేనా? సో, లింక్డ్ లిస్ట్ అనేది
ఇలా డిఫరెంట్‌గా పెట్టుకుంటదనమాట. అందుకే మనం ఎప్పుడైనా సరే మీరు ర్యాండమ్ యాక్సెస్ చేస్తున్నప్పుడు గాని, లేదా ఎలిమెంట్స్‌ని ఒకటొకటి యాక్సెస్ చేస్తున్నప్పుడు లింక్డ్ లిస్ట్ అనేది విల్ టేక్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ n. ఓకే. ఇది కూడా మళ్ళీ మీకు తెలియకపోవచ్చు, కంగారు పడతారు. ఎందుకంటున్నానంటే డైరెక్ట్ నువ్వు ఎలిమెంట్ దగ్గర జంప్ చేయడానికి ఉండదబ్బా. లైక్ మనం ఇందాకడ అరే లిస్ట్‌లో నీకేదైనా ఒక పర్టిక్యులర్ వాల్యూ కావాలంటే ఏం చేసావు? గెట్ ఆఫ్ అని చెప్పి దాని ఇండెక్స్ వాల్యూ ఇచ్చేసి డైరెక్ట్ వాల్యూని తెచ్చుకున్నావా లేదా? నువ్వు అరే లిస్ట్ అలా చేయడానికి సారీ లింక్డ్ లిస్ట్ అలా చేయడానికి ఉండదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే లింక్స్ ఉంటాయి. నీకు డైరెక్ట్ వాల్యూ దగ్గరికి వెళ్ళిపోవడం కుదరదు. నువ్వు ఈ 92 దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ హెడ్ దగ్గర నుంచి లింక్స్ పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా? ఎందుకంటే 90కి 92 ఎక్కడుందో తెలియదు. యూ జస్ట్ హావ్ టు క్యాప్చర్ ద లింక్స్ అండ్ దెన్ యూ హావ్ టు గో. సో, డోంట్ గో టూ డీప్ ఇంటూ ఇట్. జస్ట్ ఏంటో అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో ఏంటో చూద్దాం అంతే. అక్కడితో ఎండ్ చేసేద్దాం. ఓకేనా? అండ్ లింక్డ్ లిస్ట్‌లో ఉన్న డిఫరెంట్ మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. మీకు బాగా హ్యాపీగా అనిపించే విషయం ఏంటో తెలుసా? మనం అరే లిస్ట్‌లో ఏ మెథడ్స్ అయితే వాడామో లింక్డ్ లిస్ట్‌లో కూడా అవే మెథడ్స్ వాడతాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వైల్ డిస్కసింగ్ వి ఆర్ అబౌట్ ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే. ఓకేనా? అండ్ మనకి ఇంకోటి వదిలేస్తే లింక్డ్ లిస్ట్‌కి డిక్యూ అని చెప్పి ఒక పార్ట్ ఉంది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తాను. అక్కడ మనకి కొన్ని కొత్త మెథడ్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఆ మెథడ్స్ అన్ని నేను మళ్ళీ గుర్తుపెట్టుకోవాలని భయపడొద్దు. ఎందుకంటే మనం క్యూ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేస్తాం కదా! అప్పుడు మీకు మళ్ళీ మీ మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది. ఓకేనా? యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో, లింక్డ్ లిస్ట్‌లో సెపరేట్‌గా మళ్ళీ కొత్త మెథడ్స్ ఏముండవు. త్రూ లిస్ట్ ఇంటర్ఫేస్. త్రూ లిస్ట్ ఇంటర్ఫేస్‌తో అనమాట. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా ఇందులో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో ఆల్‌మోస్ట్ అన్నీ ఇందులో కూడా అవే ఉంటాయి. ఓకేనా? ఎలిమెంట్‌ని యాడ్ చేయడం, ఎలిమెంట్‌ని గెట్ చేయడం ఇలా ఈ రకరకాలవి ఇవే ఉంటాయి. ఓకేనా? బట్ ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు నువ్వు సిమిలర్‌గా 10, 20, 30 అని చెప్పి వాల్యూస్ యాడ్ చేసావనుకో, బ్రో ఇప్పుడు ఇది ఇంటర్నల్‌గా ఎలా స్టోర్ అవుతుంది బ్రో అని చెప్పి మీరు నన్ను అడిగితే గనుక ఎలా స్టోర్ అవుద్దో తెలుసా? సింపుల్‌గా 10 అనేది ఒక నోడ్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. అండ్ దీని నెక్స్ట్ నోడ్ వాల్యూ ఏమో ఈ 20 యొక్క అడ్రెస్ ఉంటదనమాట. ఓకేనా? ఈ 20 అనేది మెమరీలో ఎక్కడో స్టోర్ అవుతుంది కదా! దీని అడ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకో, దీని అడ్రెస్ జెడ్ అనుకో. సో, ఈ నెక్స్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పి చూపిస్తుంది. అప్పుడు మెమరీలో ఎక్స్ ఎక్కడ ఉందిరా బాబు అని చెప్పి వెతుక్కొని ఎక్స్ దగ్గరికెళ్తుంది. దీనికి ప్రీవియస్ నోడ్ ఎక్కడ సెట్ అయి ఉంటదిరా అంటే జెడ్‌లో సెట్ అయి ఉంటది. సో, ప్రస్తుతానికి ప్రీవియస్ నోడ్ గురించి మర్చిపోండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. లింక్డ్ లిస్ట్‌లో కూడా మనం ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయొచ్చు జస్ట్ లైక్ అరే లిస్ట్. ఓకేనా? జస్ట్ అరే లిస్ట్‌లో ఏం మెథడ్స్ అయితే వాడామో అవే ఇక్కడ కూడా వాడతాం. ఏం మారట్లేదు. త్రూ లిస్ట్ ఇంటర్ఫేస్ వాడినప్పుడు మాత్రమే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ డిక్యూ అని చెప్పి ఇంకా మెథడ్స్ ఉంటాయి. డిక్యూ అని చెప్పి, ఆర్‌క్యూ అని చెప్పి ఇయన్నీ ఉన్నాయి. సో, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసినప్పుడు నేను క్లారిటీగా చెప్తా. ఓకే. ప్రస్తుతానికి లింక్డ్ లిస్ట్‌లో కూడా అరే లిస్ట్‌లో ఉన్న మెథడ్సే ఉంటాయి. బట్ లింక్డ్ లిస్ట్‌కి దీనికి డిఫరెన్స్ ఏంట్రా అంటే లింక్డ్ లిస్ట్‌లో నువ్వు ఎలిమెంట్స్‌ని రిట్రీవ్ చేసుకునేటప్పుడు ఇట్ విల్ టేక్ ఆర్డర్ ఆఫ్ n టైమ్. అంటే కొంచెం ఎక్కువ టైమ్ తీసుకుంటది. ఓకేనా? కాన్స్టెంట్ టైమ్ అనేది తీసుకోదు. సో, అదే మెయిన్ డిఫరెన్స్ లింక్డ్ లిస్ట్‌కి, అరే లిస్ట్‌కి. సో, ఇప్పుడు లింక్డ్ లిస్ట్‌ని జనరల్‌గా ఒకసారి ఐ మీన్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. అండ్ ఎగ్జిక్యూట్ చేసి లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. సో, లింక్డ్ లిస్ట్ గురించి చూద్దామండి. సో, లెట్ మీ క్రియేట్ ఎ లింక్డ్ లిస్ట్ హియర్. సో, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి చూపిస్తాను రండి. సో, లింక్డ్ లిస్ట్ కూడా ఇవన్నీ చూసి భయపడొద్దు. ఓకే. హ్మ్. జస్ట్ చూడండి. లింక్డ్ లిస్ట్ కూడా లిస్ట్ అనే ఒక ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. రైట్. సో, ఇప్పుడేమవుతుంది ఇందాకడే మీకు అరే లిస్ట్ అని చెప్పాను. ఇది కూడా ఇంతే. సేమ్ రిపీటింగ్. ఇటరబుల్‌లో ఉన్నవన్నీ కలెక్షన్ ఇంటర్ఫేస్‌లోకొస్తాయి. కలెక్షన్ ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్స్ అన్ని లిస్ట్‌లోకొస్తాయి. సో, ఇప్పుడు లిస్ట్‌ని ఇంప్లిమెంట్ చేసే క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో వాటిలన్నిటికి మెథడ్స్ క్రియేట్ చేయాలి. రైట్. ఆ మెథడ్స్ అన్నీ ఇందులో క్రియేట్ అయ్యి ఉంటాయి. కిందకెళ్ళి చూడండి ఉంటాయి. ఇక్కడ అన్‌లింక్ అని చెప్పి ఇలా ఉన్నాయి. బట్ ఎక్కడో ఉంటాయి. మీకు ఎగ్జాక్ట్‌గా ఇంగో సైజ్, యాడ్, కలెక్షన్ ఇంటర్ఫేస్‌లో ఉన్న యాడ్ మెథడ్. సో, సేమ్ ఎగ్జాక్ట్‌గా అన్నీ అలాగే ఉంటాయన్నమాట. రిమూవ్ అని చెప్పి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు రిమూవ్ ఫస్ట్, గెట్ లాస్ట్, గెట్ ఫస్ట్ ఉన్నాయి కదా! ఇవన్నీ కాసేపు మర్చిపోండి. ఎందుకంటే లింక్డ్ లిస్ట్ అనే ఇంటర్ఫేస్ మనకి చార్ట్ ఉంది కదా! మీకు పక్కన చార్ట్ ఇస్తాను చూడండి. లింక్డ్ లిస్ట్‌కి బ్యాక్ సైడ్ నుంచి డిక్యూ అని చెప్పి ఇంకో ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది కదా! సో, దాని గురించి వచ్చినప్పుడు దాని గురించి చెప్తా. ప్రెజెంట్ అదంతా మర్చిపోండి. ఏ సో, ఇక మీరు ఇక్కడ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. జస్ట్ 2 థింగ్స్. చూడండి. మనం ఇందాకడ అరే లిస్ట్‌లో ఏం చేసాం? అరే లిస్ట్ లోపల మళ్ళీ అరే క్రియేట్ చేసి డైనమిక్‌గా దాని సైజ్ పెంచుతూ ఉన్నాం. రైట్? బట్ లింక్డ్ లిస్ట్ లోపల ఎలా అంటారంటే క్లాస్ స్టాటిక్ క్లాస్ నోడ్ అని చెప్పి ఒకటుంది. ఓకేనా? దీని లోపల చూడండి ఐటెమ్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ దాని యొక్క అడ్రెస్. రైట్? నెక్స్ట్ నోడ్ ఉంటుంది. అండ్ దాని ప్రీవియస్ నోడ్ కూడా ఉంటది. ఓకేనా? ఇలా స్టోర్ చేసుకుంటది. డోంట్ స్ట్రెస్ టూ మచ్ అబౌట్ ఇట్. ఓకేనా? క్లియర్‌గా మీకు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నప్పుడు లింక్డ్ లిస్ట్‌లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటుంది అంతే. అక్కడ వరకే. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంటిజర్ వాల్యూస్ ఉన్న ఒక కలెక్షన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. విచ్ ఈస్ ఎ టైప్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. అండ్ ఐ వాంట్ టు గివ్ ద వాల్యూస్. ఇక్కడ కూడా మార్క్స్ అని ఇద్దాం. ఓకేనా? అండ్ న్యూ లింక్డ్ లిస్ట్. ఇచ్చాను బానే ఉంది. సో, సేమ్ ఇందాకలాగా ఎగ్జాక్ట్‌గా మొత్తం సేమే. మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ 90. స్ట్రెస్ తీసుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇప్పటి వరకు నాకు తెలిసి గంటన్నర పైన వచ్చుంటది వీడియో. డోంట్ స్ట్రెస్ అబౌట్ ఇట్.
సో, సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇందాక మెథడ్స్ ఏవేవైతే మనం చేసామో అన్నీ అవే ఉంటాయిరా. ఓకేనా? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్. ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ ఫీల్ స్ట్రెస్డ్. అయ్య బాబోయ్! ఇంకెంత నేర్చుకోవాలని చెప్పి. ఓకేనా? సేమ్ ఎగ్జాక్ట్ ఉందో చూసారా ఎలా ప్రింట్ అయిపోయిందో? వాల్యూస్ యాడ్ అయిపోయినాయి. బట్ ఇంటర్నల్‌గా ఎలా స్టోర్ అవుతుంది? ఈ 90 అనేది ఒక నోడ్‌లో స్టోర్ అవుతుంది. దీనికి 91 యొక్క అడ్రెస్ ఉంటుంది. ఓకేనా? అలాగే స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ నేను జస్ట్ మీకు చూపించడానికి క్రియేట్ చేశాను అంతే. సేమ్ చూసారా ఇక్కడ లింక్డ్ లిస్ట్ అని ఇస్తారు. బికాజ్ యూ ఆర్ క్రియేటింగ్ లింక్డ్ లిస్ట్ అండ్ ఇక్కడ ద టైప్ ఆఫ్ డేటా యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ అండ్ రైట్ సైడ్ మళ్ళీ న్యూ లింక్డ్ లిస్ట్ అని ఇచ్చారు. సేమ్ ఎగ్జాక్ట్‌గా అరే లిస్ట్ ఎలా ఇచ్చామో ఇక్కడ దాని ప్లేస్‌లో లింక్డ్ అని పెడతాం అంతే. ఓకేనా? మీరు స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకో యూ క్యాన్ క్రియేట్ స్ట్రింగ్ హియర్. ఓకేనా? ఇప్పుడు దీనిలో స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం. మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ రాజా. ఓకే. మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ తరుణ్. ఓకేనా? ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ నౌ చూడండి రాజా తరుణ్ అని వచ్చిందా? ఎగ్జాక్ట్‌లీ సేమ్ మెథడ్స్ అన్నీ అరే లిస్ట్‌లో ఉన్నాయో లింక్డ్ లిస్ట్‌లో కూడా అలాగే ఉంటాయి. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకొక కొత్త థింగ్ చెప్తాను. ఇది ఒక కొత్త థింగ్ చెప్తాను. మెథడ్స్ అన్నీ కూడా అందులో సేమ్ ఉన్నాయి. ఇందులో కూడా అవే ఉన్నాయి. ఐ వాంట్ యూ టు ట్రై ఆన్ యువర్ ఓన్. అర్థమైందా? నేను చెప్పింది చేయడం కాదు. మీకు ఓన్‌గా ట్రై చేయండి. ఆ మెథడ్స్ ఏంటో వెళ్లి వెతకండి. లింక్డ్ లిస్ట్ మెథడ్స్ అని చెప్పి. అండ్ ఇంకోటి మీకు పోల్ అని చెప్పి, పీక్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ కనిపిస్తాయి. ఆ మెథడ్స్ జోలికి వెళ్ళొద్దు. అవన్నీ మనం క్యూ అనే ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తాం కదా! అప్పుడు దాని గురించి సంబంధించి చెప్తాను. ఓకేనా? సో, డోంట్ గో టు దట్ మెథడ్స్. ఓకేనా? ఇప్పటివరకు చాలా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు యూ అబ్జర్వ్ దిస్ ఈ రైట్ సైడ్ దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. రైట్? అండ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏముండాలి? ఈ ఆబ్జెక్ట్‌ని హోల్డ్ చేసుకునే టైప్ ఏదైతే ఉందో అది మనం లెఫ్ట్ సైడ్ ఇస్తాం. రైట్? ఇక్కడ నేమ్ అండ్ దీని ప్లేస్‌లో నేననేది. రైట్? ఇప్పుడు నేను ఇక్కడ లింక్డ్ లిస్ట్ అని ఇచ్చాను కదా! దీని ప్లేస్‌లో నేను లిస్ట్ అని ఇవ్వచ్చా? యెస్. ఇవ్వచ్చు. నాకు ఎట్లాంటి ఎర్రర్ రాలేదు. ఎందుకు రాలేదురా అంటే, నీ లింక్డ్ లిస్ట్ అనేది, లిస్ట్ అనే ఒక ఇంటర్‌ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. రైట్? ఇంప్లిమెంట్ చేయడం అంటే అర్థం ఏంట్రా అంటే, నీ లింక్డ్ లిస్ట్ కూడా బాబు నేను లిస్ట్‌లా అవ్వాలనుకుంటున్నానని చెప్పడం అనమాట. ఇన్ నార్మల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. ఓకేనా? సో, నీకు ఎట్లాంటి మిస్టేక్ లేదు. సో, దీన్నే మనం లూజ్ కప్లింగ్ అని అంటాం అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటో నేను చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ అని చెప్పి ఒకటి తీసుకున్నారా. ఓకేనా? ఇది మార్క్స్ 1 న్యూ అర్రే లిస్ట్. ఓకేనా? ఇప్పుడు నేను మార్క్స్ డాట్ యాడ్ ఆఫ్ ఆహ్, 91 సారీ మార్క్స్ 1 అని పెడదాం. ఐ యామ్ ఆల్సో యాడింగ్ మార్క్స్ 1 డాట్ యాడ్ ఆఫ్ 92 రైట్? యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే, నాకు ఈ మార్క్స్ 1 అనేది చెప్పి ఉంది కదా! దీన్ని నేను లింక్డ్ లిస్ట్‌లోకి మార్చాలనుకుంటున్నాను. లింక్డ్ లిస్ట్‌లోకి మార్చాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తే సరిపోద్ది తెలుసా? సింపుల్‌గా మార్క్స్ 1 ఏదైతే ఉందో దాన్ని లింక్డ్ లిస్ట్‌లోకి మారుస్తున్నాను ఇలా. జస్ట్ ఐ వాస్ చేంజింగ్ ఇట్. దాని ఆబ్జెక్ట్‌ని లింక్డ్ లిస్ట్‌లోకి పెట్టేస్తున్నాను అంతే. రైట్? ఇలా పెట్టడం వల్ల ఏమైందిరా అంటే, ఇంతకు ముందు నా దగ్గర మార్క్స్ 1 అని చెప్పి ఒక వేరియబుల్ ఉంది. రైట్? అండ్ ఇప్పుడు ఇంతకు ముందు వరకు కూడా అది ఒక అరే లిస్ట్‌లో ఉంది. బట్ దాన్ని ఇప్పుడు నేను లింక్డ్ లిస్ట్ కింద మార్చేయాలనుకుంటున్నాను. సింపుల్‌గా ఇలా ఇస్తే ఎట్లాంటి ఎర్రర్ లేకుండా మారిపోయింది కదా! సో, నౌ ఐ కెన్ యాడ్ మోర్ డేటా టు ఇట్. దాని ముందున్న డేటా పోయిందా, ఉందా అనేది నాకు అనవసరం. బట్ నేను ఇంతకు ముందు ఏదైతే ఉందో నాకది వద్దు. నేను జస్ట్ దాన్ని లింక్డ్ లిస్ట్ కింద కన్వర్ట్ చేసేయాలనుకుంటున్నాను. ఈ మార్క్స్ 1 అనే దాన్ని. సో, నాకు ఎట్లాంటి మిస్టేక్ జరగలేదు. అదే ఒకవేళ ఇక్కడ అరే లిస్ట్‌ని ఇచ్చాననుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా డిఫైన్ చేశాననుకో, ఇప్పుడు నాకు కింద ఎర్రర్ వస్తది చూడు. ఎందుకంటే నీ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఇచ్చావో, దట్ ఈస్ ద టైప్ ఆఫ్ డేటా దట్ యూ ఆర్ గోయింగ్ టు హోల్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ వేరియబుల్. రైట్? ఇక్కడ నువ్వు అరే లిస్ట్ అనేది స్పెసిఫై చేసి ఈ మార్క్స్ 1 అనే వేరియబుల్‌ని క్రియేట్ చేసావు. కాబట్టి మార్క్స్ 1 ఏంటంటే అరే లిస్ట్ ఆఫ్ టైప్ మాత్రమే హోల్డ్ చేయగలుగుతుంది. దాన్ని ఫ్యూచర్‌లో నువ్వు లింక్డ్ లిస్ట్ కింద కన్వర్ట్ చేసావనుకో, అది హోల్డ్ చేయలేదు. బట్ దీన్ని నువ్వు లిస్ట్ కింద పెట్టావనుకో, లిస్ట్‌ని ఏ క్లాసెస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయో, ఆ క్లాసెస్ అన్నీ కూడా ఈ మార్క్స్ 1 అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతాయి. రైట్? ఇప్పుడు నేను లింక్డ్ లిస్ట్ అనేది ఈ లిస్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా? చేస్తుంది. కాబట్టి నేను మార్క్స్ 1లో పెట్టినా సరే నాకు ఎట్లాంటి ఎర్రర్ లేదు. దీన్నే మనం లూజ్ కప్లింగ్ అంటాం. అండ్ ఇలా చేయడం వల్ల ఏంట్రంటే మనం అబ్స్ట్రాక్షన్ కూడా అచీవ్ చేస్తాం. అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయడం అంటే మీకు ఇంటర్నల్ హైడింగ్ డీటెయిల్స్ అని. ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని హైడ్ చేస్తాం. ఓన్లీ జస్ట్ ఆ బేసిక్ ఏముంది పైన అని చెప్పి చూపిస్తాం అంతే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఎక్కడికొచ్చింది చూడండి. లిస్ట్ అనే ఇంటర్ఫేస్ దగ్గరకొచ్చింది. ఇక్కడ చూడండి లిస్ట్ అనే ఇంటర్ఫేస్ దగ్గరకొచ్చాం. దీని లాజిక్ ఏమన్నా ఉందా ఇక్కడ? లేదు. రైట్? జస్ట్ మనం బాడీ దగ్గరకొచ్చాం. ఐ మీన్ బాడీ లేదు. జస్ట్ అది ఎక్కడ డిఫైన్ చేసారో అక్కడికొచ్చాం అంతే. ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంట్రా అంటే మనం అబ్స్ట్రాక్షన్ కూడా అచీవ్ చేస్తాం. త్రూ యూజింగ్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో, దీన్నే మనం లూజ్ కప్లింగ్ అని కూడా అంటాం. సో, థిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ. సో, ఈ వీడియోలో మనం మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని చూసాం. ఇటరబుల్, కలెక్షన్, లిస్ట్ ఇంటర్ఫేస్, అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ మోస్ట్‌లీ ఇవే వాడతాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంత లెంత్ అయితే రావు. కంగారు పడకండి. ఇది గంటన్నర, 1 అవర్ 40 మినిట్స్ ఎంతో వచ్చుంటది. నెక్స్ట్ వీడియోస్ అన్ని 20, 30 మినిట్స్‌లో అయిపోతాయి. ఎందుకంటే మనం మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తాం. సో, ఈ వీడియో కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేసినందుకు వెరీ థాంక్
సో, ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ లిస్ట్ ఇంటర్ఫేస్‌లో మన మెయిన్ థింగ్స్ అరే లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్ రెండిటిని మనం డిస్కస్ చేసాం. ఆల్‌మోస్ట్ సేమ్ మెథడ్స్ ఉన్నాయి. అసలు సేమ్ మెథడ్స్ మొత్తం సేమే ఉంటదంతా. ఏముండదు జస్ట్ దాని ఇంటర్నల్ వర్కింగ్ మారిందంతే. అండ్ దానికి సంబంధించిన ఇంకా మెథడ్స్ ఉంటాయి. అవన్నీ మనం ఈ డీక్యూ గురించి డిస్కస్ చేసినప్పుడు తెలుసుకుంటాం. అండ్ సారీ అండ్ వాట్ ఐ వాంట్ టు సే యూ ఈస్ వెక్టర్, స్టాక్ ఈ 2 థింగ్స్‌ని నేనైతే నేర్చుకోద్దని చెప్తా. యెస్. ఈ 2 థింగ్స్‌ని నేర్చుకోవాల్సిన పని లేదు. అర్థమైందా? అంటే ఈ 2 థింగ్స్ అసల మనం వాడనురా. ఈ 2 థింగ్స్ కూడా ఏం జేస్తారంటే, ఈ 2 ఏం జేత్తాయి, అయ్యే జేత్తాయి. కాకపోతే ఇవి థ్రెడ్ సేఫ్ అండ్ సింక్రనైజ్డ్. ఇప్పుడు మీకు మళ్ళీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, సింక్రనైజేషన్ అంటే అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పాలనుకోవట్లేదు. ఇప్పటికి చాలా లెంత్ ఎక్కువొచ్చింది. గో అండ్ చెక్ సమ్ అదర్ వీడియోస్. ఓకేనా? జనరల్‌గా ఏంటంటే థ్రెడ్ సేఫ్, సింక్రనైజ్డ్ ఉంటాయి. సో, ఇవి చాలా స్లోగా ఉంటదనమాట వీటిలో వర్కింగ్ అనేది. ఆల్రెడీ వెక్టరే స్లోగా ఉన్నప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్న స్టాక్ ఎంత స్లోగా ఉండదు చెప్పు? ఇట్స్ కంప్లీట్‌లీ వేస్ట్ ఆఫ్ టైమ్. రైట్? కాబట్టి ఈ రెండిటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. అండ్ మిమ్మల్ని కూడా నేను నేర్చుకోవద్దని చెప్తాను. బట్ మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జస్ట్ అదేంటో డెఫినిషన్ చూడండి. అది ఎలా క్రియేట్ చేస్తున్నారో చూడండి అంతే. ఓకేనా? జస్ట్ క్రియేట్ చేయడం కూడా ఏముండదు. మీరు అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసారో దాని ప్లేస్‌లో అక్కడ మీరు లింక్డ్ లిస్ట్ అని పెట్టుంటారు కదా! దాని ప్లేస్‌లో వెక్టర్ అని పెడతారు అంతే. అక్కడ అరే లిస్ట్ అని పెట్టారా, లింక్డ్ లిస్ట్ అని పెడతారు కదా! దాని ప్లేస్‌లో స్టాక్ అని పెడతారు అంతే. ఓకేనా? సో, ఏం డిఫరెన్స్ ఉండదు. ఇదంతా ఎక్స్‌క్లూడ్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూసుకోండి. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ లిస్ట్ ఇంటర్ఫేస్. సో, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇటరబుల్ అంటే ఏంటో చూసాం. కలెక్షన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూసాం. లిస్ట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూసాం. అండ్ లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసిన ఎవ్రీ క్లాస్‌ని చూసాం. ఓకేనా? సో, ఐ హోప్ మీకు చాలా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాను వీడియో చేయడానికి. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఒక కామెంట్ చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా చేయండిరా బాబు ప్లీజ్. ప్లీజ్. జస్ట్ టెల్ మీ మీకెలా అనిపించిందో. సో, ఈ రిమైనింగ్ ఈ స్క్యూ సెట్ ఉన్నాయి కదా! ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. మీకు ఏం అర్థమైంది, ఎలా అర్థమైందని చెప్తే. ఓకేనా? సో, ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గివ్ యువర్ రివ్యూ సో, ఐ కెన్ మేక్ బెటర్ ఆఫ్ దిస్ నెక్స్ట్ 2 థింగ్స్.